ఇప్పుడు మన సొసైటీ జంబలకి పంబ అయిపోతుంది. నాన్న ఇంకో 2 ఎక్కువ వేసుకోరా నాన్న, బాగా తిను, బొద్దుగా తయారైతే బాగుంటుంది. పిల్లోడు 8th క్లాస్ 9th క్లాస్ అయ్యేసరికి 80, 90, 100 కేజీలు అయిపోయి బ్రెస్ట్లు డెవలప్ అయ్యి వచ్చేస్తున్నారు, అమ్మాయిలకి మీసాలు వచ్చేస్తారు. మరి దీన్ని జంబలకి పంబ కాకుండా ఏమంటాం? యాక్చువల్ ఫస్ట్ స్టార్ట్ చేయడమే కొంచెం హెవీ టాపిక్ తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. నీట్ ఎగ్జామినేషన్ కి వెళ్ళే స్టూడెంట్స్ ని పాకెట్స్ చింపేయడం, జిప్స్ ఉంటే కట్ చేసేయడం, ఇన్నర్స్ కూడా తీయించేసి పంపించారు గర్ల్స్ కి. ఇంత స్ట్రిక్ట్ గా చేస్తున్న బాడీస్ ఒక పేపర్ లీకేజ్ అయినప్పుడు అంటే అంత బాధ్యత లేకుండా ఉందా? ఈ రోజు పేపర్ లీక్ అయి బయటకు వచ్చింది అంటే 10 సార్లు పేపర్ లీక్ అయింది, బయటికి రాలేదు. 6th క్లాస్ చదువుతున్నాం, కింద కూర్చోంటే షీ కుడ్ నాట్ స్క్వాట్. 100 మందిలో 30% పైన దే ఆర్ ఫర్గాట్ హౌ టు స్క్వాట్. మరి వాళ్ళకి పైల్స్ రాకపోతే ఇంకో 10 ఏళ్ల తర్వాత ఏం వస్తాయి? సరే మీరు నవ్వుతూ భయమేస్తుంది. మనం 10 degrees కింద తీస్తే 20 to 40% లోడ్ ఎక్కువ మెడ మీద పడుతుంది. మనం ఎప్పుడు స్టార్ట్ చేసాం? ఇప్పుడు స్టార్ట్ చేసాం. వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారు? చిన్నప్పటి నుంచే ఎగ్జాక్ట్లీ, పుట్టినప్పటి నుంచి. ఏం రాబోతుంది? నోబడీ నోస్. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అవుతుంది అనుకోండి, లాస్ట్ బాల్ కి ఒక 6 కొట్టాలనుకోండి, ఇండియా అందరి గుండె టాప్ 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 అని కొట్టుకుంటా ఉంటుంది. దట్ ఇస్ అ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్. ఆకలి పెంచుద్ది. మీరు రోజు ఇంత రైస్ తినేవాళ్ళు ఆ రోజు ఇంత తింటారు. సడన్ గా ఏదైనా జంక్ కనపడిందని టక్ 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 స్పీడ్ గా వేసేస్తారు, సెహవాగ్ లాగా. తక్కువ టైంలో స్మోకింగ్ హీరోయిజం గా చూపిస్తూ కింద స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్. అంటే నువ్వు వ్యభిచారం తప్పని చెప్తున్నావు, నువ్వే పక్కలేస్తున్నావు. మై స్లీప్ ఇస్ గాన్, నేను మళ్ళీ గెట్ బ్యాక్ అవ్వాలి అనుకుంటే కనుక వాళ్ళకి కూడా ఒక అడ్వైస్. ఈ మధ్య వేపింగ్ అనే ఒక కల్చర్ వచ్చింది, కానీ ఆర్ వి నాట్ డిస్టర్బింగ్ ద ప్రాసెస్? దానివల్ల బాడీలో వేరే చేంజెస్ ఏమైనా వస్తాయి? ఎక్సలెంట్ క్వశ్చన్. 30 ఏళ్ల కింద ఉన్న లిఫ్ట్లు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 30 ఏళ్ల కింద బైక్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి? అవన్నీ మారిపోయినాయి. ఫ్యూచర్ ఇంకా దారుణంగా ఉండబోతుంది. ఎందుకు? ఎంత డేంజరస్ చెప్తారా? ఈ పాడ్కాస్ట్ లో గెస్ట్ మాట అన్నారు, సడన్ గా ఏదన్నా హెల్త్ ప్రాబ్లం ఫ్యామిలీకి వచ్చింది అనుకోండి, ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది, ఇలా క్వాలిటీ ఆఫ్ లైఫ్ మొత్తం పడిపోతుంది. సో మనం మన బడ్జెట్ లో మినిమం ప్రీమియంతో ఎంత మాక్సిమం బెనిఫిట్ వచ్చేది అనేది ఒక ప్లాన్ చూసుకుని చేసుకుంటే అదొక సేవియర్ లాగా ఉంటుంది. రైట్, ఇట్స్ హై టైమ్ టు రియలైజ్. మనందరం ఏజ్ పెరుగుతున్న కొద్దీ ద స్కెరియస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? టు రియలైజ్ దట్ అవర్ పేరెంట్స్ ఆర్ గెటింగ్ ఓల్డ్. రీసెంట్ గా తెలిసిన వాళ్ళు ఒకరు ఒక మైనర్ కిడ్నీ ఇష్యూతో హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. అండ్ నౌ ఇమాజిన్ అదే హాస్పిటల్ కారిడార్ లో వాళ్ళ అబ్బాయి నిల్చొని అతని ఫేస్ మీద ఉన్న భయాన్ని చూస్తుంటే ఇట్ హిట్స్ యూ లైక్ అ ట్రక్. మనల్ని పెంచడానికి ఎంతో సాక్రిఫైసెస్ చేసిన పేరెంట్స్ స్లోగా ఫ్రెజైల్ అవుతుంటే ఇట్స్ లైక్ వాచింగ్ యువర్ బిగ్గెస్ట్ ఫియర్స్ కమ్ ట్రూ. ఇంకా టెరిఫైయింగ్ థింగ్ ఏంటంటే జేబులో డబ్బులు లేక, ఈ కాస్ట్లీ మెడికల్ బిల్స్ కట్టలేక వి ఫీల్ హెల్ప్లెస్ ఆర్ కాంప్రమైజ్ ఆన్ దట్ ట్రీట్మెంట్. అసలు ట్రూ లవ్ అండ్ రెస్పాన్సిబిలిటీ అంటే మాటలు చెప్పడం కాదు, ఇట్స్ అబౌట్ బీయింగ్ ప్రిపేర్డ్ అండ్ దట్ కెన్ బి డన్ త్రూ గెటింగ్ హెల్త్ ఇన్సూరెన్స్. జస్ట్ ఒక 700 to 900 రూపీస్ కనుక మంత్లీ ఇన్వెస్ట్ చేస్తే మీ పేరెంట్స్ ఆర్ ఫ్యామిలీకి ఒక 10 to 20 lakhs ఆఫ్ సేఫ్టీ నెట్ ని సెక్యూర్ చేయొచ్చు. అండ్ అప్పుడు హాస్పిటల్ బిల్స్ మీద టెన్షన్ లేకుండా కంప్లీట్ ఫోకస్ మెడికల్ కేర్ మీద పెట్టొచ్చు. బట్ దిస్ ఇస్ వేర్ మోస్ట్ పీపుల్ గెట్ స్టక్. ఆన్లైన్ లో రీసెర్చ్ చేసి ఒక ప్లాన్ తీసుకుందాం చూస్తే దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ పాలసీస్ అండ్ కంపెనీస్ టు చూస్. ఇంకప్పుడు ఏ ప్లాన్ మనకి సెట్ అవుతుంది, ఏది కవర్ అవుతుంది, ఏది ఎక్స్క్లూడ్ అవుతుంది, ఇవన్నీ చాలా కన్ఫ్యూజింగ్ ఉంటాయి. అండ్ బై మిస్టేక్ కనుక ఏదైనా ఒక వెబ్సైట్ లో ఎంక్వైరీ చేస్తే ఇంకా ఫుల్ స్పామ్ చేసి రిటైట్ చేస్తారు. అండ్ యాజ్ అ సొల్యూషన్ ఫర్ ఆల్ దిస్, I personally recommend Ditto Insurance for getting an honest and spam-free insurance advice. Ditto is a Zerodha-backed startup and by far they are the most trusted insurance brokers in the country. అంటే వాళ్ళ entire job is to be that guide most people never had. మీకున్న పాలసీని రివ్యూ చేయాలన్నా లేకపోతే కొత్త పాలసీని తీసుకోవాలన్నా they walk you through every clause that actually matters. The consultation is completely free, boss, and they never spam call you. The best part is ఎప్పుడైనా మీ claim deny అయితే Ditto's team will enter and do the paperwork for you so that if your claim is genuine you'll not fight the insurance company alone. And మీకు ఇంకా ఇన్సూరెన్స్ లేదంటే this is genuinely one of the most important decisions that you should not delay anymore. డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్స్ లో ఉన్న లింక్ యూజ్ చేసి డిటో వాళ్ళతో ఫ్రీ కాల్ బుక్ చేసుకోండి. అండ్ ప్లీజ్ బై హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. సార్ హాయ్ సార్. హాయ్ వంశీ, వెల్కమ్. నేను మిమ్మల్ని ఫస్ట్ టైం చూసింది ఈ పాము కాట్లతో చనిపోయే వాళ్ళ గురించి ఏదో మాట్లాడారు కదా, అందులో వన్ ఆఫ్ ద వీడియోస్ చూసాను అనమాట. చాలా సింపుల్గా ఒక ఇంజెక్షన్ గురించి అది చెప్పినట్టున్నారు అందులో. అండ్ ఆ తర్వాత అర్థమైంది ఇంత ప్రివైలింగ్ ఇష్యూ పాములది అని. అవునండి, పాములు కరిచి ఒక 50,000 మంది రైతులు ఇండియాలో చనిపోతున్నారు ప్రతి సంవత్సరం. 50,000 మంది యంగ్, ముస్లిం ఉతక కాదు, పొలాల్లో పనిచేసే వాళ్ళు అంటే దిట్టంగా ఉంటారు, యంగ్స్టర్స్ ఉంటారు, మంచి మస్కులర్ ఉంటారు, వాళ్ళు చచ్చిపోతున్నారు. వర్కింగ్ ఫోర్స్ 50,000 మంది అంటే ప్రపంచంలో హైయెస్ట్ పాము కాటు మరణాలు ఎక్కడ? ఇండియాలో. ఎక్కడుంది దాని మీద అవేర్నెస్? ఎక్కడా లేదు. ఇప్పుడు పాము కాట్లు ఎక్కడ జరుగుతాయండి? రిమోట్ ఆఫ్ ద రిమోట్ మాలుమూల కుగ్రామాల్లో పొలాల్లో జరుగుతాయి. వాడు డాక్టర్ దాకా వచ్చే వరకు ఆ విషయం ఆగుద్దా? సో ఇది టౌన్కి రావాలి, టౌన్కి వచ్చేసరికి కూడా 4-5 గంటలు అయిపోద్ది. చాలామంది నెగ్లెక్ట్ కూడా చేస్తారు.
ఏమవుతుందిలే అని. పాయిజనస్ స్నేక్స్ 10% ఉంటాయి, నాన్ పాయిజనస్ 90 to 80% ఉంటాయి, కొన్ని చోట్ల 20% ఉంటాయి. అది టైంకి ఇవ్వకపోతే వాళ్ళు ఏం కాదనుకుంటారు, ఏదో కుట్టింది అనుకుంటారు, వాళ్ళు పాము కూడా చూడరు, ఇంటికి వెళ్ళి పడుకుంటారు, మార్నింగ్ లేసేసరికి చచ్చిపోయి ఉంటారు నిద్రలోనే. ఇప్పుడు మీరు ఏ స్పెషలిస్ట్, గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, హైయెస్ట్ క్రీమీ లేయర్, టాప్ స్టూడెంట్, అందరూ సూపర్ స్పెషాలిటీలోకి వెళ్ళిపోతున్నారు. బేసిక్ ఫండమెంటల్ ఫ్యామిలీ డాక్టర్ ఎక్కడున్నారు? లేరు. సో ఒకప్పుడు మా నాన్న హుజూర్ నగర్, నేను పుట్టింది పెరిగింది అంతా హుజూర్ నగర్లో, నల్గొండ డిస్ట్రిక్ట్. సో ఒకప్పుడు నల్గొండ, ఇప్పుడు సూర్యాపేట డిస్ట్రిక్ట్. సో నేను అక్కడ పెరిగాను. మా నాన్న అక్కడ ప్రాక్టీస్ చేశాడు 30 years యాజ్ ఎ డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్. హీ హ్యాస్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్. షుగర్ పేషెంట్ వస్తే మంది ఇచ్చేవాడు, బీపీ పేషెంట్ వస్తే మంది ఇచ్చేవాడు, నోట్లో టాన్సిల్స్ వస్తే తనే ఆపరేషన్ చేసేవాడు, తనే మత్తిచ్చుకునేవాడు. మత్తు డాక్టర్ కూడా లేడు ఆ కాలం. అన్నీ నేర్చుకున్నాడు. ఒక ఎంబీబీఎస్ అయ్యి ఉండి సర్జరీస్ కాడ నుంచి అన్నీ. సో పాయిజనింగ్, మారుమూల గ్రామాల్లో ఏంటి, పురుగుల మందు అవుతారు. పురుగుల మందు తాగొస్తే వెంటనే, నా చిన్నప్పుడు నేను చూసేవాడిని, ఒక బకెట్ నీళ్లు తాగిపించి అప్పటికప్పుడు కక్కిచ్చేసేవాడు. వాళ్ళు తాగరంటే మొహం మీద టేసి కొట్టేవాడు. నేను చూసేవాడిని చిన్నప్పుడు, తాగరా నువ్వు తాగు. ఇప్పుడు అది ఫస్ట్ ఎయిడ్. మీకు మారుమూల కుగ్రామంలో ఫస్ట్ టైం వస్తారు, గంటలో 2 గంటలో వస్తారు, అక్కడికక్కడ దాన్ని కక్కించలేదన్న బ్లడ్లోకి మొత్తం వెళ్ళిపోయి, మనం ఎక్కడ ఏ ఖమ్మమో ఏ విజయవాడ ఏ హైదరాబాద్ వెళ్ళేసరికి అది మొత్తం బ్లడ్లోకి వెళ్ళిపోయి విషం అంతా బాడీలోకి వెళ్ళిపోతుంది. అసలు మెయిన్ ట్రీట్మెంట్ అక్కడే ఉంటుంది, స్టార్టింగ్ లో చేయాల్సి. క్రూడ్గా ఉంటుంది కానీ వండర్ఫుల్గా పనిచేస్తుంది. అంటే కొంచెం డీప్ డౌన్, మీరు అన్నట్టు ఊర్లలో మరి కుగ్రామాల్లో అవుతాయి కదా సార్ ఇట్లా పాము కాటులో. తెలుసుకున్న తర్వాత వాళ్ళు టౌన్కి వచ్చేసరికి కొన్ని 4-5 గంటలు అయిపోతుంది. దాని బదులు ఇన్ కేస్ ఊర్లలో ఉండే లోకల్ లీడర్స్ వాళ్ళు ఉంటారు కదా, లేకపోతే లోకల్ హాస్పిటల్స్లో అలాంటి చోట్ల అవైలబుల్ ఉండడానికి స్కోప్ లేదా ఈ మెడిసిన్ ఉంటుందండి. యాక్చువల్గా కాస్ట్లీ ఉంటుంది. అది కాస్ట్లీ ఉండదండి, 300 రూపాయల ఇంజెక్షన్ అంతే. దాని యాంటీ స్నేక్ వినమ్ అంటారు, ఏఎస్వి. ఈ ఏఎస్వి అనేది ఇండియాలో ఉన్న పాములకు మాత్రమే తయారు చేశారు. ఇది అమెరికాలో పనిచేయదు. అమెరికాలో ఉన్న పాయిజనస్ స్నేక్స్ వేరు, ఆఫ్రికాలో ఉన్న పాయిజనస్ స్నేక్స్ వేరు. ఇక్కడ బ్రీడ్స్కి ఇండియాలో ఉన్నవి 3 బ్రాండ్ స్పీషీస్ అన్నమాట పాయిజనస్ టైప్. 1 నాగుపాము, 2 కట్లపాము, 3 రక్తపింజర. రక్తపింజర అంటే వైపర్ అంటారు, కట్లపాము అంటే క్రేట్ అంటారు, నాగుపాము అంటే కోబ్రా అంటారు. ఈ 3టికి కలిపి 3 పాయిజన్ తీసి హార్స్కి ఎక్కిస్తారు, గుర్రంకి ఎక్కిస్తారు. ఒక చుక్క ఎక్కిస్తే గుర్రం దానికి యాంటీబాడీస్ తయారు చేస్తుంది. దాని బ్లడ్లో ఆ యాంటీబాడీ, గుర్రం బ్లడ్ తీసుకుని దాని బ్లడ్లో యాంటీబాడీస్ వరకు తీసుకొని దాన్ని వైల్ కింద చేసి ఉంచుతారు. ఒక్కొక్కటి 300 రూపీస్ దగ్గర ఉంటుంది. 300. ఆ 300, అందుకే నేను చెప్పేది, ఇది ప్రతి వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ కింద. ఇప్పుడు కొంతమంది చెప్పగలుగుతారు, ఏమని నాగుపాము గడిచిందని చెప్పగలుగుతారు, చూడగానే పడగుంటే నాగుపాము చూసుంటారు కాబట్టి. రక్తపింజరని కూడా ఈజీగా చూడొచ్చు. రక్తపింజర హెడ్ ట్రయాంగిల్ లాగా ఉంటుంది, కట్లపాము కట్లలాగా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేయగలగాలి. ప్రతి రైజుకి ఇదే ఉంది, రూపాయి ఖర్చు లేని ఇన్ఫర్మేషన్ విచ్ సేవ్స్ లైఫ్స్. ఇప్పుడు ఒక 1000 మంది రైతులను కాపాడినా, నా జీవితం మొత్తం ఆపరేషన్ చేసినా నేను కాపాడలేను. సో ఆ వీడియో గొప్పదా, డైలీ చేసిన నా సర్వీస్ గొప్పదా అంటే వీడియోనే గొప్పది. ఎందుకు? ఇట్ హ్యాస్ ఏ డైలీ ప్రాణాలని కాపాడగలిగే ఫస్ట్ ఎయిడ్ ఇన్ఫర్మేషన్ దాంట్లో. సో దట్ ఈస్ ద థింగ్. అందుకని ఇట్ గాట్ కనెక్టెడ్ వెల్. సో వెరీ సింపుల్ థింగ్. వాళ్ళు ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ ఉన్నారనుకోండి, లేదు మన పిల్లలకి ఏదున్నా, మన ప్రజలకు ఏదొచ్చినా ఒక 3,000 రూపాయలు పెట్టుకోలేరా? ఎంత గుడ్ విల్ వస్తుంది. 10 మందిని కాపాడినట్టే కదా. 10 మందిని కాపాడినట్టే. ఫస్ట్ ఎయిడ్ ఒక ఇంజెక్షన్ ఇవ్వంతే, ఎక్కువ ఇవ్వద్దు, ఇచ్చి పంపించేసి ఫస్ట్ ఎయిడ్ అయిపోతుంటుంది. ఈ లోపల వేరే సిటీకి వెళ్ళి చేసుకోవచ్చు. నువ్వు 6 గంటలు పెట్టినా అప్పుడు కంగారు లేదు. సో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా ఇవ్వచ్చు. కాకపోతే ఏంటంటే ఏ ఇంజెక్షన్ అయినా ఇప్పుడు నేను చెప్పానని అందరు ఇష్టం వచ్చినట్టు తీసుకుంటా ఉంటారు కదా, దానికి ప్రికాషన్ కూడా చెప్తున్నా. ప్రికాషన్ ఏంటి? సెలైన్లో ఇవ్వాలి, డైరెక్ట్ ఐవి ఇవ్వకూడదు, స్లోగా ఇవ్వండి. ఏముంది, వెంటనే ఇచ్చేస్తే రియాక్షన్ వెంటనే వస్తుంది. కొంతమందికి 100లో ఒకరికి ఏదైనా ఇంజెక్షన్ పడదనుకోండి. సో అదే ఒక 100 గ్రాముల సెలైన్లో కలిపేసి స్లోగా చుక్క పెట్టాం అనుకోండి, గంటలో వెళ్తుంది. సో పాయిజనస్ స్నేక్ అనేది తెలిసినప్పుడు ఇది వాడుకోండి. తెలియనప్పుడు ఏముంది,
ఏముంది మనకి, ఓహో గంటలో మనం వెళ్ళిపోతాం కదా, చూద్దాము, వెళ్ళి ఒక 24 గంటల అబ్జర్వేషన్లో ఉందాము. 24 గంటలు ఏమైనా లక్షణాలు వచ్చినాయి అనుకోండి, ఆ పాయిజనస్ స్నేక్ లక్షణాలు మెల్లమెల్లగా వచ్చేస్తాయి. నాగుపాము గరిస్తే ఏమవుతుంది, నురగక్కుని చచ్చిపోతారు. ఎందుకని, వాళ్ళకి ఏం కరిచిందో ఒక్కోసారి కనపడదు చీకట్లో. పగలైతే కనపడుతుంది, చీకట్లో కనపడదు. నాగుపాము కరిచిందా ఏది కూడా తెలియదు. వెళ్ళి ఇంటికి వెళ్ళి ఏదో పాము అని అనుకోరు, ఏదో తగిలింది ముళ్ళు గుచ్చుకుంది అనుకుంటారు. వాళ్ళు పోయి ఇంట్లో నిద్రపోతారు. ఉదయం లేసేసరికి బ్రీతింగ్ ఆగిపోద్ది. బ్రీతింగ్ ఆగిపోయి నోరంతా నురగల్లాగా వచ్చేస్తుంది. సో ఆ టైంలో ఆ లక్షణాలు 24 గంటల హాస్పిటల్లో ఉండి ఏ లక్షణాలు రాకపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు, అయిపోయింది, నాన్ పాయిజనస్ కన్ఫర్మ్. వెరీ సింపుల్. మీకు ఒక్కరోజు అడ్మిషన్కి ఏం ఖర్చు అవుద్ది, పెద్ద ఏం అవ్వదు, ఓ 3,000 అంత మించి అవ్వదు. సింపుల్గా లైఫ్ని సేవ్ చేయగలుగుతాం. అండ్ ఇది కొద్దిసేపు పక్కకు పెడితే, యాక్చువల్ ఫస్ట్ స్టార్ట్ చేయడమే కొంచెం హెవీ టాపిక్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను నేను. ఈ రీసెంట్గా నీట్ ఎగ్జామినేషన్ హడావిడి స్టార్ట్ అయింది సార్, దాని గురించి మీ ఒపీనియన్ తీసుకుందాం అనుకున్నాను. అంటే 2 years బ్యాక్ కూడా విన్నాను నేను ఇలాంటిది ఒకటి అయిందని చెప్పి, పేపర్ లీక్ అయింది. కొన్ని వీడియోస్ చూసా, నీట్ ఎగ్జామినేషన్కి వెళ్ళే స్టూడెంట్స్ని పాకెట్స్ చింపేయడం, జిప్స్ ఉంటే కట్ చేసేయడం, అమ్మాయిలకి ఏదో బటన్స్ ఉన్నాయని చెప్పి ఉల్టా పంపించేయడం, అసలు కింద పాకెట్ అంటే మన సెకండ్ పాకెట్ ఉంటే అనుకుంటా అది కట్ చేయడం, బార్ చేసేయడం పిల్లల్ని. ఇంత స్ట్రిక్ట్గా చేస్తున్న గవర్నమెంట్ ఆర్ ది బాడీస్ ఒక పేపర్ లీకేజ్ అయినప్పుడు అంటే అంత బాధ్యత లేకుండా ఉందా అన్న సెన్స్లో ఆర్టికల్స్ చదవడం, లేకపోతే మా పర్సనల్ ఒపీనియన్ కూడా అదే. మీరు ఒక డాక్టర్ అయ్యి ఉండే, మీరు కూడా ఇవన్నీ చూసుంటారు కదా, మీ ఉద్దేశం ఏంటి దీని మీద? వాళ్ళు ఈ కాలంలో ఒక నీట్కి ప్రిపేర్ అవటం అనేది, ఐఐటికి ప్రిపేర్ అవటం అనేది 6th 7th క్లాస్లో స్టార్ట్ అవుతుందండి. వాళ్ళు 5-6 ఏళ్ళు ఒక తపస్సు చేసినట్టు చేస్తుంటారు. ఎంత పీక్ ఒత్తిడిలో 5-6 ఏళ్ల రిజల్ట్ ఆ 3 గంటల్లో ఉంటుంది. ఎంత ఒత్తిడిలో ఉంటారు. వాళ్ళని రకరకాల స్ట్రెస్ ఉంటుంది, వాళ్ళని రకరకాల చెకింగ్లు అవి చేస్తున్నాం. ఒక్కొక్కసారి అయితే కేరళలో ఇన్నర్స్ కూడా తీయించేసి పంపించారు గర్ల్స్కి. ఎంత మెంటల్ ట్రామా ఉంటుంది, నిన్న మొన్న చూస్తున్న వీడియోస్ ఇవన్నీ. ఎంత ట్రామా ఉంటుంది వాళ్ళకి, ఒక టీనేజ్ పిల్లలకి 5-6 ఏళ్ళు. నువ్వు అసలుదంతా వదిలేసావు. పేపర్ లీక్ ఈజ్ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంటే ఒకసారి బయటికి వచ్చిందంటే 10 సార్లు బయటికి రాలేదని అర్థం. అర్థమైంది. కాబట్టి ఈరోజు పేపర్ లీక్ అయి బయటకు వచ్చింది అంటే 10 సార్లు పేపర్ లీక్ అయింది, బయటికి రాలేదు. సో 2024లో మా అమ్మాయి నీట్ రాసింది, అప్పుడు పేపర్ లీక్ అయింది. 2 years బ్యాక్ నీట్ పేపర్ లీక్ అయింది, దానికి ప్రూఫ్ దొరికింది. ఆ లీక్ పేపరు ఒక సెంటర్కి తీసుకెళ్ళి ఉత్తరప్రదేశ్లో వాళ్ళు రాత్రంతా చదివించి ఆ పేపర్ని కాల్ చేసి వచ్చారు. ఆ కాలిన ముక్కలో ఇంత ముక్క మిగిలింది. ఆ ముక్కలో ఆ నీట్ పేపర్ కోడ్తో సహా జిరాక్స్ కనపడింది. అంటే నీట్ పేపర్లో ప్రతి పేపర్ కోడెడ్ ఉంటుంది, ఒక కోడ్ నెంబర్ ఉంటుంది. ఆ కోడ్ నెంబర్ కనపడింది, ఒక క్వశ్చన్ కనపడింది. ఇదన్నీ ఎవరు ఆల్రెడీ లోకల్ పోలీస్ ఏజెన్సీ రీసెర్చ్ చేసి అన్నీ కూడా పబ్లిష్ చేసి ఎఫ్ఐఆర్ కాపీలో రాసిందే ఉంటే పేపర్ లీక్ అయింది, ప్రూవ్ అయింది. సుప్రీంకోర్టులో వేశారు, ప్రూవ్ అయితే పేపర్ లీక్ అయిన మాట వాస్తవమే, అది ఎక్కడి వరకు ఇక్కడే లీక్ అయింది అని దాన్ని 2 నెలలు లాగి 2 నెలల తర్వాత నీట్ కండక్ట్ చేయట్లేదని చెప్పి వాళ్ళకి ఆ ఇయర్ మీరు చూడండి 2024లో కట్ ఆఫ్ మార్కు ఎప్పుడు 570 మార్కులకి ఫ్రీ సీట్ వచ్చేది. మా అమ్మాయికి 570 మార్క్స్ వచ్చినాయి. ఆ ఇయర్ 615 మార్కులకి కూడా ఫ్రీ సీట్ రాల. లక్కీగా షీ వాజ్ ఇంటూ స్పోర్ట్స్. నేషనల్ లెవెల్లో స్విమ్మింగ్లో చాలా మెడల్స్ ఉన్నాయి, 5 మెడల్స్ స్టేట్ లెవెల్లో ఉన్నాయి. నేషనల్లో కంప్లీట్ మెడల్ లేకపోయినా కానీ చాలాసార్లు పార్టిసిపేట్ చేసింది. ఆ స్పోర్ట్స్ కోటాలో తనకి ఎవ్రీడే 2 hours స్విమ్మింగ్ కంపల్సరీగా చేసేది. సో దాంతో షీ గాట్ ఎ ఫ్రీ సీట్, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. కానీ ఎంతమంది అన్యాయం అయిపోయి ఉంటారు, అంతే కదా సార్. ఇప్పుడు నేను చెప్పేది ఏది కూడా మీరు వెరిఫై చేసుకోలేంది కాదు. మీరు చూడండి, మీరు 2024 ర్యాంక్ లిస్ట్ అని ఇవ్వండి. నీట్ ర్యాంక్ లిస్ట్ అంటే ఒక ఏఏ మెడికల్ కాలేజ్లో ఏఏ సీటు ఏఏ ర్యాంకర్ చేరారు వస్తుంది. కట్ ఆఫ్ మార్క్ చూడండి, దాని ముందు 10 ఏళ్ళు చూడండి. 10 ఏళ్ళు 550 570 ఉన్నది, 620కి ఎందుకు వెళ్తుంది పేపర్ లీక్ అవ్వకుండా? సో వెళ్ళింది, అది వదిలేశారు. 2 నెలలు రోజు పేషెంట్ ఒక్కచోట కాంప్రమైజ్ అయినా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మంచి వాళ్ళంతా పోయి
అంతే కదా సార్. వేస్ట్ ఫెలోస్ అంతా డాక్టర్లు అయితే రేపొద్దున మీ పిల్లల ప్రాణాలు వాళ్ళ చేతిలో పడితే ఎట్లా ఉంటుంది? సో ఇప్పుడు మనం ఫ్రాక్షన్స్లో కొన్ని చేయాల్సినవి ఉంటాయి. ఒక కష్టమైన ఎగ్జామ్ని న్యాయంగా క్రాక్ చేసి మెరిట్తో వచ్చిన వాడితో చీటింగ్ చేసి వచ్చిన వాడితో మొత్తం డాక్టర్లతో నిండిపోతే అది మన సొసైటీకి ఎంత పెద్ద అన్యాయం. వెరీ ట్రూ. కష్టానికి వాల్యూ ఏది 6 ఏళ్ళు చదివిన వాడికి రాకపోతే వాడి గుండె పగులుతూ ఉంటుంది. ఆ పిల్లల్ని మానసికంగా కంటైన్ చేయడం చాలా కష్టం. ఎంతమంది ఆత్మహత్యల దాకా వెళ్ళిన వాళ్ళు ఉంటారు. అంటే సిస్టమ్ మీద పోయి, అంటే మనం ఇండియాలో బతకాలంటే అడ్డదారుల్లో అయితేనే బతకగలుగుతాం. న్యాయాన్ని, ధర్మాన్ని, కష్టాన్ని నమ్ముకుంటే మనం బతకలేము. అందరూ ఫ్లరిష్ అయ్యే వాళ్ళు ఎలా ఉన్నారు? ఫ్లరిష్ అయ్యే వాళ్ళు 90% రాంగ్ వేస్లో వెళ్ళిన వాళ్ళు ఉంటున్నారు. రైట్ వేస్లో వెళ్ళిన వాళ్ళు తక్కువ మంది ఉంటున్నారు. వెరీ ట్రూ సార్. సో పాపం వాళ్ళ ఇప్పుడంటే అవుట్ రైట్గా బయటపడింది, ఈసారి క్యాన్సిల్ చేశారు. అంటే బాధ్యత తీసుకోవటం అనేది ఏముంది? ఇప్పుడు 25 లక్షల మంది ఫ్యామిలీలు, అంటే 1 కోటి మంది వాళ్ళు నిద్రాహారాలు, పిల్లోడు చదువుతుంటే తల్లిదండ్రులు కూడా సరిగ్గా నిద్రపోరు. అంత ఆశలు పెట్టుకుని వాళ్ళ జీతం అప్పులు అన్నీ చేసి ఒక మిడిల్ క్లాస్ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ని చదివించుకుని దానికి గవర్నమెంట్ ఏమి వాల్యూ ఇచ్చింది? సింపుల్గా క్యాన్సిల్ చేసేసాం. మేము సిబిఐ ఎంక్వైరీ చేసాం, గొప్పగా మేము పనిష్ చేస్తామన్నారు. 2024లో పనిష్మెంట్ అయిందా? కల్ప్రిట్స్ని ఐడెంటిఫై చేశారా? పేపర్ కోడ్తో సహా వచ్చింది. ఏ పేపరు ఏ సెంటర్ నుంచి లీక్ అయింది కూడా వచ్చింది, తెలిసింది. కానీ నో యాక్షన్. వాళ్ళు పబ్లిక్గా ఆ లీక్ చేసిన వాడిని అరెస్ట్ కూడా చేస్తే, నేను నెక్స్ట్ ఇయర్ బయటకు వస్తాను, మళ్ళీ నేను లీక్ చేస్తా, ఏం చేయగలుగుతారో చూస్తా అని ఛాలెంజ్ చేసిన వీడియో ఉంది సోషల్ మీడియాలో. ఏది లీక్ చేసిన వాడికి పనిష్మెంట్ ఏముంది? మన జీవోస్లో ఏముంది? మన కాన్స్టిట్యూషన్లో ఏముంది? ఎంతమంది జీవితాలు లేదు, పనిష్మెంట్ లేదు. ఒకరిని ఉరి తీయండి అంటే మీకు ఉరి తీయం, మర్డర్లు మానభంగాలు చేస్తేనే ఉరి తీయాలా? ఇప్పుడు నువ్వు ఒక మెరిట్తో రావాల్సిన డాక్టరు చీటింగ్ చేసి IITs, MBBS, ఎయిమ్స్లో చీటింగ్ చేసి సబ్స్టాండర్డ్ పీపుల్ వస్తే నువ్వు మర్డరర్స్కి లైసెన్స్ ఇచ్చి సొసైటీలోకి పంపుతున్నట్టు, అది ఇంకెంత పెద్ద నేరం. మరి ఉరిశిక్ష వేయాలా లేదా? లేకపోతే భయం ఎక్కడ ఉంటుంది? లేకపోతే ఎక్కడ ఆగుతుంది? ఉరిశిక్ష అంటే ఉరిశిక్ష వేయకూడదు. మరి దే ఆర్ అన్ఫిట్ టు లివ్. మరి ఒక్కసారి వేయండి, మళ్ళీ అవుతుందేమో చూడండి. ఒకరికైతే తడిచిపోతుంది, ఇంకొకరికి వాళ్ళని జీవితాంతం. ఇప్పుడు ఇక దాన్ని మనం ఈ వర్డ్స్ రావు, ఒక్కోసారి కనబడుతుంది సార్ ఎమోషన్. పాపం ఎంత బాధ ఉంటుంది. యాజ్ ఏ పేరెంట్ రోజు చూస్తుంటాను, నా దగ్గర 4 పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, ఇంటర్మీడియట్ అటెంప్ట్ చేసిన వాళ్ళు వచ్చారు. టైంకి మన దగ్గరికి రాబట్టి సేవ్ అయ్యారు. నా ఒక్కడి దగ్గర ఒక 3 ఏళ్లలో 4 ఆత్మహత్య చేసుకుని వచ్చారంటే ఇండియా మొత్తంలో ఎంతమంది అటెంప్ట్ చేసి ఉంటారు? అంటే నా దగ్గర 4 చనిపోలేదు, అటెంప్ట్ చేసి వచ్చిన వాళ్ళు. నిద్ర మాత్రలు వేసుకుని కొంతమంది అట్లా రకరకాలుగా చేసి. దానికి లెక్కపత్రం ఎక్కడుంది? లెక్క ఉందా? పత్రం ఉందా? లేదు. రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు కూడా లేరు. ఇప్పుడు పోనీ ఎవరన్నా ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేశాడో? 2024లో చేయలేదు, ఈరోజు చేయలేదు. పోనీ ప్రధానమంత్రి ఒక్క స్టేట్మెంట్ ఇచ్చాడా? పుండు మీద కారం చల్లకపోయినా ఒక్కవాడు, ఇది నేను బాధ్యత తీసుకుంటాను, నా పర్యవేక్షణలో కాకపోయినా నా కిందోడు తప్పు చేయటం వల్ల జరిగిందని ఒక్క వర్డ్ చాలు. ఏది రగిలే హార్ట్కి ఒక ఆయింట్మెంట్ లాగా. అది చేయకపోయినా నటించినా చాలు, వీళ్ళ గుండె రగలటం సగ్గుద్ది. నువ్వు చెయ్యొద్దు, అట్లీస్ట్ నటించు, నేను యాక్షన్ తీసుకున్నాను. ఒక మంత్రిని మారిస్తే ఏమన్నా పోతుందా? ఇమేజ్ ఎక్కడికి వెళ్తుంది? జనాల్లో ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఆ మినిస్టర్ కన్నా నెక్స్ట్ టైం భయం అవుతుంది. నెక్స్ట్ వచ్చిన మినిస్టర్కి బాధ్యత అనేది తీసుకోవాలి కదా. బాధ్యత కూడా తీసుకోనంటే ఇంకా మనం ఏ కాలంలో ఉన్నాం? దేన్ని నమ్ముకోవాలి? న్యాయాన్ని, ధర్మాన్ని, దీన్ని నమ్ముకోవాలా? అన్యాయాన్ని, అసత్యాన్ని, చీటింగ్ని నమ్ముకోవాలా జనాలు? అంటే ఏం మెసేజ్ ఇస్తున్నాం? కష్టపడ్డా ఎందుకురా అనేది ఇస్తే మన యూత్ అంతా నిర్వీర్యం అయిపోద్ది. ఇంకా వాళ్ళు కూర్చుని షార్ట్లు చూసుకుంటా జీవితాన్ని నాశనం చేసుకుంటారు. మానసిక పేషెంట్లు జాంబీలు అయిపోతున్నారు పిల్లలంతా. చాలా పెద్ద స్టేట్మెంట్ సార్. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మీరు చూడట్లేదా? మీ చుట్టుపక్కల చూడండి, పిల్లలు జాంబీల్లాగా చూస్తున్నారా లేదా? మొబైల్, ఇంటికి ఒకళ్ళు గెస్ట్లు వస్తే అంకుల్ ఆంటీ అని వచ్చి పలకరిస్తున్నారా ఈ కాలంలో? ఎక్కడ సార్ చెప్పండి. వాళ్ళ దాంట్లో వాళ్ళు లోకంలో వాళ్ళు ఉంటున్నారా లేదా? పరుగులెట్టుకుని బయట ఆటలు ఆడుతున్నారా? మొబైల్ పట్టుకుని చూస్తున్నారా? ఇప్పుడు
అందరు పేరెంట్స్ మొబైల్స్ ఇచ్చి ఒక పేరెంట్ స్టూడెంట్కి ఇవ్వకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసినప్పుడు అందరి దగ్గర మొబైల్ ఉండి వీళ్ళ దగ్గర లేకపోతే ఆ కిడ్ వచ్చి ఎంత గోల చేస్తారు పేరెంట్స్ దగ్గర. అందరికి ఉంది, వాళ్ళకి ఐఫోన్ ఉంది, వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, మీరేంటి ఇట్లా చేస్తున్నారు, బయట సొసైటీ అట్లుంది మీకేం తెలియదు. ఆ యంగ్ మైండ్కి అంతేగా ఇప్పుడు ప్రతి ఇంట్లో స్టోరీ, ఇది నా ఒక్కడి ఇంట్లో అని కాదు, ఇది కాదు. కాబట్టి ఇట్స్ ఏ సొసైటీ వాల్యూస్ కానీ అన్ని సిస్టమ్స్ పడిపోతున్నాయి. ఈ టెక్నాలజీ రెవల్యూషను ఇంత స్పీడ్గా వచ్చి మీద పడిపోతుంది. మనం ఇంకా 50 ఏళ్ల కింద సిలబసే చదువుతున్నాం. నా చిన్నప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు చదివింది ఏముందో, మా నాన్న వాళ్ళు చదివింది ఏది ఉందో అదే ఉంది. ఫిజిక్స్ కొత్త డిస్కవరీ ఏం లేదు. న్యూక్లియర్ ఫిషన్, అణుబాంబులు అప్పుడు కనిపెట్టారు, ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు ఫిజిక్స్లో అటామిక్ ఫిజిక్స్ అవన్నీ ఇప్పటికీ ఉన్నాయి, పెద్ద కొత్త ఏం లేవు. ఏ గురించి ఏమైనా ఉందా ఫిజిక్స్లో? లేదు. ఒక ఇయర్లో ఒక్క సింగిల్ మనిషి 10 లక్షల కోట్లు 100 లక్షల కోట్లు సంపాదించేటట్టు టెక్నాలజీ వస్తుంటే దాని గురించి పుస్తకాల్లో లేదు. బయట ఎలా బతకాలనేది లేదు. అసలు ఇంకొక స్టోరీ చెప్తానండి. లాస్ట్ వీక్ వచ్చారు ఒక పేషెంట్, తల్లిదండ్రులు ఇద్దరు వచ్చారు. ఏదో గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ ప్రాబ్లం, ఏదో కడుపులోకి చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి వచ్చారు. ఎవరికి? పిల్లాడికా? వాళ్ళకి. ఓకే. వాళ్ళ అమ్మాయి డాక్టర్. ఓకే. సో వెళ్తూ సార్ నాకు ఒక చిన్న సలహా సార్, ఎక్కువ టైం కాదు. మా అమ్మాయి ఎంబీబీఎస్ చేసింది సార్, మెరిట్ ఓసీలో చాలా కష్టపడి సీట్ తెచ్చుకుంది. తర్వాత రైల్వేస్లోనూ యూపీఎస్సీలో గవర్నమెంట్ జాబ్ వచ్చింది. జాబ్ వస్తే జాయిన్ అవ్వలేదు. మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలని చాలా కష్టమైన ఎగ్జామ్ క్లియర్ చేయాలని ఫస్ట్ టైం రాసింది, రాలేదు. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో 1 year తీసుకుని రాసింది. తను పీడియాట్రిక్ డాక్టర్ కింద అయింది, పిల్లల స్పెషలిస్ట్ అయిపోయింది. బయటికి వచ్చిన తర్వాత బయట సొసైటీలో ఎలా బతకాలో తెలియక 70,000 1,00,000 కూడా శాలరీ లేదు. వీళ్ళకి అప్పుడు 30 years వచ్చేస్తున్నాయి. సో ఏం చేయాలో అర్థం కావట్లా. వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, ఎందుకు నాన్న నన్ను డాక్టర్ని చదివించావు? మా ఫ్రెండ్స్ 22 ఏళ్ళకి 23 ఏళ్ళకి మంచి మంచి జాబులు చేసుకుంటా ఉన్నారు డిగ్రీ అయిపోయిన వెంటనే. నేను ఎంత కష్టపడ్డాను. ఇప్పుడు అంటే పిల్లలకి ఏం నేర్పిస్తున్నావు? సబ్జెక్ట్ నేర్పిస్తున్నావు. సొసైటీలో బతకటం నేర్పించట్లా. సొసైటీలో బతకటం వేరు, సబ్జెక్ట్ వేరు. సబ్జెక్ట్ రాపోయినా పర్లేదు, సొసైటీలో బతకటం రావాలి. సో ఇంకేం నేర్పిస్తున్నావు? ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ఎంతమందికి ఉంది? అసలు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అంటే తెలుసా? ఎక్కడ సార్? ఏ బుక్లో ఉందా? ఇంట్లో కూడా చెప్పరు, స్కూల్లో రాదు, ఇంట్లో రాదు. వీళ్ళు డిగ్రీలు, కష్టమైన డిగ్రీలు తీసుకొచ్చి బేసిక్ థింగ్స్ తెలియక విలవిల్లాడుతూ ఉన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్లో సూసైడ్ చేయటం, చదువుకి దీనికి నా జీవితం నాశనం అయిపోయింది అనుకోవటం, బాధలో డిప్రెషన్లో బతకటం వేరు, ఆనందంగా బతకటం వేరు. సో ఆ పేరెంట్ ఏం చేయమంటారు సార్? నేను ఒక్కటే సలహా ఇచ్చా, ఏమండి మెడిసిన్ అనేది డబ్బులు సంపాదించడానికైతే లాస్ట్ దారి. సో డబ్బులు సంపాదించాలి అనుకుంటే కనుక చాలా మంచి మార్గాలు ఉన్నాయి. ఎథికల్గా ఇంకోళ్ళు మోసం చేయకుండా జాగ్రత్తగా మంచిగా చాలా. ఇప్పుడు మీరు హయ్యెస్ట్ రియల్ ఎస్టేట్లో కానీ హయ్యెస్ట్ సంపాదించిన వాళ్ళు అందరూ రియల్ ఎస్టేట్లో సంపాదించారు. అందరూ వేలుముద్రలే ఉన్నారు. దానికి పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. వెరీ సింపుల్ థింగ్. వేరు ఎక్కడ ఏమొస్తున్నాయి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే కదా. ఇక్కడ పలానా రోడ్డు వస్తుంది, ఇక్కడ ఈ దగ్గరలో ఈ జంక్షన్ అవ్వబోతుంది, దీని దగ్గర 1 ఎకరం కొనుక్కొని పెట్టుకుంటే ఈరోజు అది ఒక 15-20 ఏళ్లలో 20 కోట్లు అవుతుంది, 40 కోట్లు అవుతుంది. దానికి వేలుముద్ర చాలు. దానికి రోజుకి 18 గంటలు మొత్తం చదువులో పెట్టి ఇలాంటివి తెలుసుకోవాల్సిన టైం అంతా తెలుసుకోకుండా. సో కాబట్టి మీరు మెడిసిన్ ఈజ్ ఎ ప్యాషన్, మెడిసిన్ ఈజ్ ఎ ఎమోషన్. ఆనందంగా నేను ఆ తండ్రికి ఒక్కటే చెప్పాను, మీ అమ్మాయికి ఒక్కటే చెప్పండి, మెడిసిన్ ఈజ్ ఎ సర్వింగ్ ప్రొఫెషన్, నాట్ ఎర్నింగ్ ప్రొఫెషన్. నువ్వు ఎప్పుడైతే ఎర్నింగ్ కోసం వెళ్తావో నీ ప్యాషన్ చచ్చిపోద్ది, నీ ఆనందం చచ్చిపోద్ది. అంతే కదా సార్, ఫోకస్ వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది. నీకేంటి దేశంలో పిల్లలకి కరువు ఉందా? చెప్పండి, ఎన్ని కోట్ల మంది పిల్లలు ఉన్నారు? ఒక పీడియాట్రిషియన్కి ఒక 10 మంది పిల్లల్ని ఫ్రీగా చూస్తే ఎంత ఆనందం. ఆనందం డబ్బులు ఇవ్వగలుగుతుందా? 1,00,000 రూపాయలు ఇస్తుందా?
వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదాలకి వెలకట్టగలమా? వాళ్ళు దేవత దేవుడు అని కొలుస్తారు. ఏం లేదు, మనం చేసే చిన్న చిన్న జాగ్రత్తలు, చిన్న చిన్న అంతే. మీరు అది చేయండి. ఫ్రీగా క్లినిక్ పెట్టుకోమనండి, చూడమనండి. ఓ 10 మందిని ఒక్కడు ఆనందపడితే వాడు 100 మందిని నీ జీవితాంతం నా డాక్టర్ అని ఊరంతా ప్రమోట్ చేసి లాక్కుని వస్తారు పేషెంట్లు. నీకు వద్దంటే డబ్బులు వస్తాయి. కొంచెం పేషెన్స్ ఉండాలి. ఎందుకు? వాళ్ళకి ఇది ఎక్కడ పుస్తకాల్లో లేదు, మెడికల్ కాలేజీలో చెప్పలేదు. అది డక్కీలు బుక్కీలు అన్నీ తిని కొంతమంది నేర్చుకుని సక్సెస్ అయి ఉన్నారు. వాళ్ళని చూసి నేర్చుకుందాం అనే ఐడియా కూడా రావట్లా వాళ్ళకి. అందరికి ఎట్లా వస్తుంది? వాళ్ళకి సబ్జెక్ట్లో బాగుండాలి, ఏముంది కష్టపడి చదువు, మంచి మార్కులు తెచ్చుకో, డిగ్రీ తెచ్చుకో అని ఉంది. కానీ ఎక్కడ కూడా నువ్వు ఎలా సంపాదించాలి, ఎలా మార్కెట్ చేయాలి అని ఎక్కడన్నా ఉందా సిలబస్లో? లేదు. వీళ్ళు ఎలా మార్కెట్ చేసుకుంటారు? పోనీ గవర్నమెంట్ అందరికీ పాస్ అయిన వాళ్ళకి జాబ్లు ఇస్తుందా? ఇప్పుడు అమెరికాలో ఒక డాక్టర్ అయితే జాబ్ గ్యారంటీ, పేమెంట్ గ్యారంటీ, మినిమం స్టాండర్డ్ గ్యారంటీ. ఇండియాలో అది లేదు. మరి అది నేర్పించట్లేదు స్కూల్లో. పాపం అలా ఎందుకు నేను డాక్టర్ అయ్యాను రా బాబు అని నా జన్మలో నా పిల్లల్ని నేను డాక్టర్ని చేయను. ఇంత కష్టపడి దేనికి? ఒక ఇంత పుస్తకాలు ఉంటాయండి, మొత్తం A to Z బట్టి కొట్టి అర్థం చేసుకుని దాన్ని A to Z అన్ని, దాని సైడ్ ఎఫెక్ట్స్తో సహా, డోసులతో సహా కొన్ని వేల డ్రగ్స్, దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా అప్లై చేసి చేసే అంత కష్టానికి ఏంటి వెల? దానికి వెలగట్టగలమా ఆ కష్టానికి? సో కాబట్టి యంగ్స్టర్స్కి నేను చెప్పగలిగేది, ఫ్యూచర్లో డాక్టర్ అవ్వాలని అనుకుంటే కనుక డబ్బులు వస్తాయనుకుంటే రావద్దు. ఫ్యూచరు ఇంకా దారుణంగా ఉండబోతుంది. ఎందుకు? ఒకప్పుడు బడ్డీ కొట్లు ఉండేవి, చిన్న చిన్న కిరాణా షాపులు ఉండేవి. ఇప్పుడు ఉన్నాయా? అన్నీ పెద్ద పెద్ద వచ్చేస్తాయి. అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెద్ద బిజినెస్లకి ఫేవరబుల్గా, కార్పొరేట్ కల్చర్ వచ్చి రూల్స్ అన్నీ వాటికి ఫేవరబుల్గా ఉంది. చిన్న చిన్న బడ్డీ కొట్లు, దుకాణాలు అన్నీ ఎలా అయితే మూతబడిపోతున్నాయో అలాగే చిన్న చిన్న హాస్పిటల్స్కి రూల్స్ చాలా అన్ఫేవరబుల్గా ఉంది. సో ఫేవరబుల్గా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి ఫేవరబుల్గా రూల్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు పాస్ అయ్యి వచ్చినోడు ఓన్ హాస్పిటల్ కానీ చిన్న చిన్న క్లినిక్స్ కానీ పెట్టుకుని ఏదన్నా అయితే అన్న భయంతో ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. మరి పిల్లలు ఏమైపోతారు? కాబట్టి యూ షుడ్ బి, మీరు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ కూడా ఎవరు నేర్పించకపోయినా మీరు నేర్చుకుంటాను అని అంటే, ఎలా బతకాలి సొసైటీలో కూడా సబ్జెక్ట్ నేర్చుకునే దాంతోపాటు నేర్చుకుంటాను, నేను సర్వింగ్ చేస్తాను, డబ్బులు ఈజ్ ఎ బై ప్రోడక్ట్ వస్తుంది. నీ డబ్బులు వద్దు అనుకున్నప్పుడు నీకు వద్దంటే డబ్బులు వస్తాయి. మనం దాని వెనకాల పడితే రావు. ఎంతోమంది చెప్పారు ఈ మాట అసలు. సో అది ఏ ప్రొఫెషన్ కన్నా ఉంటుందండి. కొంచెం పేషెన్స్ ఉండాలి. ఉండి రియల్గా టాలెంటెడ్ డాక్టర్కి మాత్రం మంచిగా జరుగుతుంది. కానీ సార్ నేను ఒక చిన్న తీసిపెట్టాను, మెడికల్ ఎడ్యుకేషన్ కరప్షన్ ఇన్ ఇండియా అంటే మీరు అన్న దాన్ని బట్టి ఇప్పుడు 55 లక్షలు 65 లక్షలు పెట్టి సీట్లు కొనుక్కొని అన్నన్ని లక్షల ఫీజులు కట్టి మీరు అన్నట్టు 9-10 years ఆల్మోస్ట్ 11 సూపర్ స్పెషాలిటీ అయితే 11 years వరకు అంతేనా సార్? అప్రాక్సిమేట్లీ 11 years 12 years వరకు కష్టపడి తర్వాత బయటకు వచ్చేసరికి చాలామంది నేనైతే మెయిల్స్ చూశాను. నేను లాస్ట్ పాడ్కాస్ట్ కూడా ఒకరితో చేసినప్పుడు ఆ డాక్టర్తో మాట్లాడా. సో పేరుద్దు కానీ ఆయనతో మాట్లాడేటప్పుడు ఈ టాపిక్ తీసా, డాక్టర్స్కి శాలరీస్ అది బాగాలేవు కదా అని. అంటే ఇంత రేంజ్లో కరప్షన్ కూరుకుపోయి ఉన్న దగ్గర అండ్ ఇప్పుడు 22 lakhs members నీట్ రాస్తే 17:1 రేషియోలో మీకు సీట్లు స్కోప్ దొరికితే అసలు వాళ్ళ పరిస్థితి ఏంది? అన్ని లక్షలు అంటే పాకెట్స్ ఫుల్ ఉన్నవాడికి స్కోప్ ఉంటుంది అన్నట్టుంది. ఇది స్కోప్ ఉన్నా కూడా తర్వాత సంగతి ఏంది పరిస్థితి? రికమెండేషన్లతోనో లేకపోతే అట్లా పోతారు కదా. మరి ఫ్యూచర్ ఆఫ్ డాక్టర్స్ ఇది ఇంత ఖర్చులు పెట్టుకుని తర్వాత డబ్బుల గురించి ఆలోచించొద్దంటే వాళ్ళ పరిస్థితి ఎంతైనా కూడా డాక్టర్స్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయాల్సింది సర్వీస్ అని ఎక్స్పెక్ట్ చేస్తాం ఫర్ షూర్. కానీ ఎండ్ ఆఫ్ ద డే మనిషే కదా సార్. సో ఆయన పరిస్థితి, ఆయనది కానీ ఆవిడది కానీ పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు మనీ మీరు ఒప్పుకుంటారా? మనీ కరప్షన్, దీన్ని కరప్షన్ కింద చూడకూడదండి. అంటే ఒక 1 crore 2 crores కట్టి చదువుతున్నారు. సో చదువుతూ దాన్ని కరప్షన్ అని అనలేము. దట్స్ ఎ లీగల్ థింగ్. సో అంటే కొంచెం అండర్ ద టేబుల్ కూడా ఉన్నాయి కదా ఇందులో, అన్అకౌంటెడ్ క్యాష్లు ఇవ్వడం అన్నీ కూడా ఉన్నాయి కదా. అది కదండి, దేంట్లో క్యాష్ లేదు. క్యాష్ లేని ఒక్కటి చెప్పండి, ఒక మెడికల్ కాలేజ్ రన్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని ప్రొఫెసర్స్ని పెట్టాలి, ఎంతమందికి జీతాలు ఇవ్వాలి, సో వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు? మనం ఎప్పుడు కూడా ఒక సైడ్ ఆఫ్ ద కాయిన్ చూడకూడదు. వాళ్ళు 1-2 కోట్లు పెట్టి సీటు
అమ్ముతున్న మాట వాస్తవమే. సో దాంట్లో 2 రకాల పీపుల్ ఉంటారు. ఇప్పుడు 600 మార్కులు వస్తే లేకపోతే 1000 ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది. 1001 వచ్చింది, మిస్ అయ్యాడు, వాళ్ళ నాన్నకి డబ్బులు ఉన్నాయి, అతను కట్టాడు. ఓకే, 1001కి 1000కి ఏమైనా తేడా ఉందా? ఒక్కటి తప్ప. మళ్ళీ ఎగ్జామ్ కడితే 1001 అవ్వచ్చు, 1001 అవ్వచ్చు. దెర్ ఇస్ నో డిఫరెన్స్. అట్లీస్ట్ అలా దాంట్లో 100 మందిలో ఒకటికన్నా కట్టే ఆప్షన్ ఉంటుంది. వాడు ఇంకో 1 year మానసిక క్షోభకు గురయ్యే కన్నా అది కట్టి చదవటం తప్పు లేదంటాను. పోనీ 1001కి ఓపెన్ కేటగిరీలో రాలేదు, 5000 వాళ్ళకు కూడా ఫ్రీ సీట్ వస్తుందిగా, మరి అది కూడా కరప్షన్ అనాలా? కాదు కదా. సో ఇట్స్ నాట్ కరప్షన్. కాకపోతే ఏది అన్యాయము, ఏది కరప్షన్ అనేది నేను చెప్తాను. ఏది కరప్షన్ అంటే క్వాలిఫై అవ్వని వాళ్ళకి సీట్లు మిగిలిపోయినాయి అని చెప్పి, ఇప్పుడు నీట్ ఎగ్జాము ఎవ్రీ ఇయర్ ఈజీగా ఇవ్వటానికి కారణం ఏంటి? ఎందుకంటే టఫ్గా ఇస్తే క్వాలిఫై అయ్యే వాళ్ళు 1,00,000 మందో 2,00,000 మందో ఉంటున్నారు. అందరూ దాంట్లో కట్టగలిగే వాళ్ళు ఉండట్లా. పేమెంట్ సీట్లన్నీ ఖాళీ అయిపోతున్నాయి. అందుకని చెప్పి కట్ ఆఫ్ మార్క్ తగ్గించేస్తున్నారు. తగ్గిస్తే నెగిటివ్ మార్క్ వచ్చిన వాళ్ళకి కూడా సీట్ వస్తుంది. అది ఎంత దారుణం! అది నువ్వు స్టాండర్డ్ని తగ్గించేస్తున్నావు. స్టాండర్డ్ని తగ్గించొద్దు. కానీ ఇప్పుడు ఎవరన్నా కట్టుకోలేకపోయారు, వాళ్ళు తర్వాత బాగా చదువుకోవచ్చు. ఇప్పుడు 5000 ర్యాంక్ వాళ్ళు కానీ ఏదైనా కేటగిరీల్లో వచ్చిన వాళ్ళు కానీ చాలా బాగా చదివి తర్వాత బెస్ట్ డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు. నేరలో మిస్ అయిన 1000 ర్యాంక్ నుంచి 1001 వచ్చి వాళ్ళు కొంతమంది కట్టగలిగి చదివిని మంచి వాళ్ళు అయిన వాళ్ళు. సో అంతేగాని అన్క్వాలిఫై అయిన వాళ్ళు ఇప్పుడు ప్రతి ఇయర్ జరిగేది ఏంటంటే క్వాలిఫికేషన్ మార్క్ ఇస్తారు. 720కి క్వాలిఫైయింగ్ మార్కు 150 ఏమో పెడుతున్నారు. 150 కళ్ళు మూసుకుని అన్ని పెట్టినా ఒకసారి వస్తాయి. ఇప్పుడు అలాంటి వాళ్ళకి మనం మెడికల్ సీట్ ఇస్తే అదే అన్యాయం. డబ్బులు ఉన్నాయి కాబట్టి అది జరగకూడదు. అది జరిగితే ఎవరికి నష్టం? సొసైటీకి నష్టం. అంతే కదా సార్. సో నువ్వు క్వాలిఫికేషన్ మార్క్ తగ్గించొద్దు. క్వాలిఫైయింగ్ మార్క్ తగ్గిస్తే మన ఫ్యూచర్ ఆఫ్ దీనికంటే అది పెద్ద కరప్షన్ కదా సార్. ఎగ్జాక్ట్లీ. ₹1,00,000 తీసుకుంటున్నారు అనేది నా దృష్టిలో కరప్షన్ కాదు. ఎందుకంటే మీరు ఎన్ని వేల మందికి జాబ్లు ఇస్తున్నారు. ఒక మెడికల్ కాలేజ్ ఎంతమందికి? ఇప్పుడు మెడికల్ కాలేజ్లో ఎవరు వెళ్తారు? పేషెంట్లు, పూర్ పేషెంట్స్ వెళ్తారు. ఫీజులు తక్కువ ఉంటాయి, కార్పొరేట్ వైద్యం లాగా ఉండదు. ఎందుకు? స్టూడెంట్స్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కోట్లు కట్టి వచ్చిన వాళ్ళు ఉంటారు. తర్వాత దాంట్లోనే ఫ్రీ సీట్లు పొందిన వాళ్ళు గవర్నమెంట్ తరపున. మెడికల్ కాలేజ్లో సగం సీట్లు గవర్నమెంట్ తీసుకుంది. సో వాళ్ళకి సగం సీట్ల నుంచి రెవెన్యూ రావట్లా. మరి అది సర్వీస్ అనుకోవాలా, దోపిడీ అనుకోవాలా? మీరే చెప్పండి. దాన్ని సర్వీస్ అనాలా, దోపిడీ అనాలా? ఎగ్జాక్ట్లీ. అంటే మనం ఎప్పుడు కూడా ఒకళ్ళని బ్లేమ్ చేయటం, ఒక డాక్టర్ని వీళ్ళు బాగా సంపాదిస్తున్నారు, జనాలు దోసేస్తున్నారు అని చూడొచ్చు. వీళ్ళు లేదు, వీళ్ళు న్యాయంగా చేస్తున్నారు, అనవసరంగా సర్జరీలు చేయకుండా న్యాయబద్ధంగా సంపాదించుకుంటున్నారు, తప్పులేదు. సర్వీస్ చేస్తున్నారు, తప్పులేదు. సర్వీస్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఒక దగ్గరికి మన పేషెంట్ వచ్చారండి, ఒక ఎగ్జామ్ క్లియర్ చేయగలిగారు. ఇంత కష్టమైన ఎగ్జామ్ అంటే పేరెంట్స్ది ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది వాళ్ళ మీద. మంచి వైపు చెప్పి వాళ్ళు మన ఫ్యామిలీస్లోంచే అందరూ మంచి చెప్పే పిల్లల్ని పెంచుతాం, మంచి చెప్పే వాళ్ళని బయటికి పంపుతాం, మంచి చెప్పే డిగ్రీలు వస్తే కష్టపడతారు. యూజువల్గా అలాంటి వాళ్ళు ఒక పెట్టుకోలేని పేషెంట్ వస్తే నా దృష్టిలో ఫ్రీగా చేస్తారు. విలువలు ఉన్నతను తన చేతిలో లేకపోతే, తను కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు అనుకోండి, చేయలేడు. తన ఓన్ హాస్పిటల్ ఉందనుకోండి, చేయగలుగుతాడు. ఏముంది, ఒక బెడ్ ఫ్రీ ఉంది, ఒక బెడ్ ఫ్రీ ఇచ్చాం, ఈరోజు ఖాళీగా ఉంది, అది పేషెంట్కి ఇచ్చాం. పాపం వాళ్ళు పెట్టుకోలేరు, వాళ్ళకి వాళ్ళ తగ్గినట్టు దట్ గివ్స్ ఇమ్మెన్స్ హ్యాపీనెస్. లక్షలు కట్టే పేషెంట్ కన్నా కూడా వాళ్ళ చూపులో, వాళ్ళ కృతజ్ఞతలో ఇంకా ఎక్కువ ఆనందం ఉంటుంది. సో కాకపోతే ఇవన్నీ ఎవరు టీచ్ చేయాలి, ఎక్కడ టీచ్ చేయాలి, ఎక్కడుంది? లేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. సో ఇక ఇలాంటివన్నీ తెలుసుకుంటే దే బికమ్ యంగర్ జనరేషన్ కూడా స్మార్టర్ డాక్టర్స్ అవుతారు, మోర్ ఎనర్జెటిక్గా వాళ్ళు ఆనందంగా చేస్తారు. లేకపోతే లైఫ్ లాంగ్ నేను ఎందుకు డాక్టర్ అయ్యానని ఏడ్చుకుంటా చేసేవాళ్ళు మా ఫ్రెండ్సే చాలామంది ఉన్నారు, బాధపడుతున్నారు. ఇట్లా బయటకు వచ్చిన తర్వాత అంత తక్కువ సాలరీస్ ఉన్నాయనుకోండి,
వాళ్ళ పరిస్థితి, వాళ్ళకి ఏమైనా అడ్వైస్ లాంటిది ఇవ్వాలంటే? తక్కువ శాలరీస్ ఉన్న వాళ్ళక ఒకటండి, డబ్బులు వెనకాల మీరు పడితే ఎప్పుడు బాధే ఉంటుంది. మీరు పేషెంట్ ఆనందం వెనకాల వెళ్ళండి. మీరు పెద్ద సిటీలో ఉండలేకపోయారు, హైదరాబాద్లో, మారుమూల గ్రామానికి వెళ్ళండి, అందరితో నవ్వుతూ పలకరిస్తూ మాట్లాడండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఫ్యామిలీ డాక్టర్ లాగా నాలెడ్జ్ సంపాదించుకున్నారుగా, ట్రీట్మెంట్ చేయండి, ఫ్రీగా చేయండి. నీకేం పోయింది? నీ టైం పోయింది అంతే. కానీ ఎంత గుడ్ విల్ వచ్చింది. కొంతమంది డాక్టర్లు చిన్న విలేజెస్లో ఎంత బాగా ఎదుగుతారంటే వాళ్ళు ఎమ్మెల్యే కింద పోటీ చేస్తే గెలుస్తారు. అంత మంచి గుడ్ విల్ ఉంటుంది. రైట్. ఎందుకు? ఒక 20 ఏళ్ళు రోజు పేషెంట్లు వచ్చి వాళ్ళకి బాధలతో చెప్పుకుంటే ఏంటి అని మాట్లాడుతూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని గురించి అడిగి అట్లా ఉండే డాక్టర్స్ ఉండే వాళ్ళని చూసాను. సో మీకు అంత ఫాస్ట్గా అయిపోవాలన్న దాంట్లో మీరు పిల్లల్ని ట్యూన్ చేశారనుకోండి, వాళ్ళు బయటకు పాస్ అయ్యి రాగానే శాలరీస్ లేకపోతే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్తారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి నేర్పించలేం మనం ఎక్కడ. ఈ సొసైటీలో ఎలా బతకాలనేది నేర్పించకుండా వాళ్ళని బ్లేమ్ చేస్తే, ప్రొఫెషన్ని బ్లేమ్ చేస్తే కరెక్ట్ కాదు. నోబెల్ ప్రొఫెషన్ ఇప్పటికి కూడా. ఇప్పుడు బర్నింగ్ టాపిక్ మాకు బాగా రెగ్యులర్గా డిస్కషన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు జనరేషన్ యంగ్స్టర్స్, కిడ్స్, టీనేజర్స్ గురించి అంటే మీ ఎక్స్పీరియన్స్లో మీ హాస్పిటల్లో వచ్చే కేసెస్ కానీ పేరెంట్స్ కానీ పిల్లల్ని కానీ చూస్తూ ఉంటారు కదా, వాళ్ళ బిహేవియర్లో కానీ లేకపోతే వాళ్ళు తీసుకునే స్టెప్స్లో కానీ లేకపోతే వాళ్ళు ఆలోచించే విధానంలో కానీ, వాట్ ఈస్ దట్ విచ్ ఈస్ కన్సర్నింగ్ యూ అలాట్? సో యాక్చువల్లీ నువ్వు అడిగే క్వశ్చన్స్ కానీ వంశీ అన్నీ కూడా నా కోర్ స్పెషాలిటీకి దూరంగా ఉన్నాయి. అది ఒకందుకు మంచిది, ఎందుకంటే నేను కోర్ స్పెషాలిటీలో చెప్పాల్సినవి నా ఛానల్లో ఎప్పుడూ చెప్పేసి. సో వాట్ యు ఆర్ బ్రింగింగ్ అవుట్ ఈస్ గుడ్ థింగ్ యాక్చువల్లీ. దాంట్లో ఇప్పుడు నువ్వు చెప్పింది పిల్లల్ని బిహేవియర్లో చూస్తూ ఉంటాం. నేనేం పిల్లల డాక్టర్ని కాదు, కానీ విడు అబ్జర్వ్, పిల్లలతో కాంటాక్ట్ ఉంటుంది. ఇప్పుడు పేరెంట్స్ పిల్లల్ని తీసుకొస్తారు గ్యాస్ ట్రబుల్ అని, వాళ్ళు పక్కన ఉంటుంటారు, వాళ్ళ హావభావాలు చూస్తూ ఉంటాం మనం. సో హౌ ఇట్ ఈస్, వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ ఎట్లా మాట్లాడుతున్నారు, ఎట్లా మొహం మార్చుకుని ఉన్నారు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. సో అవర్ జనరేషన్ అంటే ఇప్పుడు ఒక 40 years వచ్చిన వాళ్ళు ఈజ్ ద వరస్ట్ ఎఫెక్టెడ్ జనరేషన్ ఆఫ్ ఆల్ టైమ్స్. ఓకే. సో అంటే 40 years వచ్చింది, ఇప్పుడు 40sలో ఉన్నవాళ్ళు, 40 క్రాస్ అయిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్కి న్యాయం చేశారు, చేస్తూనే ఉన్నారు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళని చూసుకుంటూ. ఇప్పుడు ఆ వాల్యూ సిస్టమ్స్ అట్లా ఉండిపోయినాయి. మన కల్చర్ నేర్పించిన వాల్యూ సిస్టమ్స్ కానీ మనవి ఆ జనరేషన్కి ఇప్పుడు 40sలో ఉన్న వాళ్ళకి ఉన్నాయి. మన పాత కల్చర్ కానీ. ఇప్పుడు మా ఇంట్లో మా మిస్సెస్ వాళ్ళ అమ్మమ్మ 11 ఏళ్ళ నుంచి ఉంటుంది. 11 ఏళ్ళ నుంచి మా ఇంట్లో ఉంటుంది. మీ వైఫ్ వాళ్ళ అమ్మమ్మ 90 years లేడీస్ని ఇంట్లో 24 గంటలు మేనేజ్ చేయటం, ఇట్స్ నాట్ ఎ జోక్. ఇటు ప్రొఫెషన్ చూసుకుంటా, అటు పిల్లల్ని చూసుకుంటా, ఒక 90 year వాళ్ళు ఇప్పుడు చేతులు అన్నం తిన్న తర్వాత చేతులు కూడా సోఫాల మీద లేకపోతే డైనింగ్ టేబుల్ మీద, అంటే దే ఆర్ లైక్ కిడ్స్. అంటే 1 year 2 years కిడ్స్ లాగే వాళ్ళకి అన్ని సెన్సెస్ పోతూ ఉంటాయి. 1 year 2 years కిడ్స్ని చూసుకున్నట్టు 90 years వాళ్ళని చూసుకోవటం అడల్ట్స్ కదా. ఇట్స్ నాట్ దట్ ఈజీ. అండ్ ఎంత బాగా చూస్తుందంటే మా ఇంట్లో ఏది వండినా ఫస్ట్ ఆమె పెట్టిన తర్వాత మాకు పెడుతుంది. వేడిగా ఫస్ట్ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేస్తుంది, తర్వాత మాకు పెడుతుంది వైఫ్. ద వాల్యూ సిస్టమ్స్ అంటే షీ సర్వ్డ్ దేర్ పేరెంట్స్, దేర్ గ్రాండ్ పేరెంట్స్. ఎవరు నేర్పించారు? అవర్ కల్చర్, అవర్ బ్రాటప్, చిన్నప్పటి నుంచి మనం పెరిగిన పరిసరాలు. సో ఇప్పుడుండే పిల్లలు ఎంతమంది పేరెంట్స్ని అబ్యూజ్ చేస్తున్నారు, ఎంతమంది పేరెంట్స్ని విసుక్కుంటున్నారు. మన చిన్నప్పుడు ఎప్పుడైనా పేరెంట్స్ని విసుక్కున్నామా, తిట్టామా? ఇప్పుడు రోజు పేషెంట్స్ పిల్లల్ని తీసుకొస్తే సో వాళ్ళ నడవడిక కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ ఇట్స్ అన్యాక్సెప్టబుల్. చాలాసార్లు 50% అబౌవ్. ఐ డోంట్ సే 100%.
50-60%. మేబీ మీ ఎక్స్పీరియన్స్లో ఎంత ఉందో మీరే చూసుకోండి, కామెంట్లో చెప్పండి కావాలంటే. సో అది ఏ విధంగా మారిపోతుంది అంటే మన జనరేషన్ కానీ మా జనరేషన్ కానీ దే సర్వ్డ్ దేర్ పేరెంట్స్ వెల్ అండ్ దే ఆర్ లుకింగ్ ఆఫ్టర్ దేర్ కిడ్స్ వెల్. అండ్ ఇప్పుడు వచ్చిన వాళ్ళ ప్యాంపరింగ్స్ కానీ వాళ్ళని ప్యాంపర్ చేయటం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో టూ మచ్ రెస్ట్రిక్షన్ చేస్తే వచ్చే ఆ రెబెలియన్ని హ్యాండిల్ చేయటం కానీ ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఏది ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళ మొబైల్ ఇచ్చి మన కిడ్కి మొబైల్ లాక్కుంటే ఇట్స్ నాట్ దాన్ని ఆ రెసిస్టెన్స్ని ఆ రెబెల్ని తట్టుకోవటం హ్యాండిల్ చేయటం ఎలాగో కూడా అర్థం కావట్లా. అంటే పిల్లలు ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు టైం? మోస్ట్ ఆఫ్ ద టైం స్కూల్లో స్పెండ్ చేస్తున్నారు. రైట్. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4 వరకు స్కూల్లో స్పెండ్ చేస్తే ఎక్కడ వాల్యూస్ నేర్చుకోవాలి వాళ్ళు? 90% స్కూల్లో నేర్చుకోవాలి. అంతే. నెక్స్ట్ వాల్యూ సిస్టమ్స్ ఎక్కడ నేర్చుకోవాలి? పేరెంట్స్ దగ్గర నేర్చుకోవాలి. ఈ 2 చోట్ల. అండ్ స్కూల్ అనేది ఈజ్ ద ఐడియల్ ప్లేస్ టు ఇంబైబ్ కల్చర్ ఇన్ టు దెమ్. మన స్కూల్స్ ఏవి అవి చేయట్లా. 90% ఆఫ్ ద టీచర్స్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్. అండ్ ఆ ఫ్రస్ట్రేషన్ అంతా పిల్లల మీదే చూపిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని విధాలుగా ఎంగేజ్ చేయాలి? ఒక స్కూల్ సక్సెసా కాదా అంటే దానికి మోస్ట్ ఇంపార్టెంట్ కొలమానం ఏం చెప్పనా? నేను స్కూల్కి వెళ్తాను, నేను ఇంట్లో ఉండను అని అనాలి. ఏది స్టూడెంట్ పిల్లోడు అంటే దట్ ఈస్ ఎ సక్సెస్ఫుల్ స్కూల్. వాళ్ళు స్కూల్లో బోర్ కొడుతుంది, ఊరికే కూర్చోబెట్టి అటు మాట్లాడుకోవద్దు, ఏం చేయొద్దంటే మీరేం టీచ్ చేయకుండా నువ్వు అద్భుతం టీచ్ చేస్తే కళ్ళార్పకుండా చూస్తారు. నీ టీచింగ్లో దమ్ము లేకపోతే వాళ్ళు పక్క వాళ్ళతో మాట్లాడతారు. పక్క వాళ్ళతో మాట్లాడారంటే సో కొంతమంది ఆక్తాయి పిల్లలు ఉంటారు, వాళ్ళని కూడా మేనేజ్ చేయగలిగే స్కిల్ ఉండాలి. రైట్. దట్ ఈస్ ద ఫౌండేషన్. ఇప్పుడు నేను చూస్తున్నది ఏంటంటే, నేను ఫౌండేషన్ మాట్లాడాను, నేను చూస్తున్న ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్తాను. నెంబర్ 1, ఒక పేషెంట్ వాళ్ళ డాటర్ని తీసుకొచ్చారు, లావ్ అయిపోతుందని. ఆ రెస్ట్లెస్నెస్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ చాలా ఆడ్గా అనిపించింది. వాళ్ళ అమ్మ మీద ఊరికే విసుక్కోవటం కానీ, ఆ ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద తీర్చుకుంటారు పాపం? పిల్లలు ఫ్రస్ట్రేటెడ్ ఉన్నారు, దానికి కారణం ఏంటో ఐడెంటిఫై చేయకపోతే వాళ్ళు జాంబీస్ లాగే అయిపోతారు. దర్ బిహేవియర్ విల్ బి లైక్ జాంబీస్. సో వాళ్ళకి ఈజీ వెంట్ అవుట్ మదరే ఉంటారు. ఇంకెవరి మీద అరుస్తారు? బయటకు వెళ్ళి టీచర్ల మీద, పక్క ఫ్రెండ్స్ మీద అరవలేరు కదా. సో వాళ్ళు ఊరికే ఆ బాడీ లాంగ్వేజ్ చాలాసార్లు ఆడుగా అనిపిస్తుంది. ఏమన్నా మంచి చెప్దామని చూసినా వాళ్ళు చేయలేక కొంచెం వెయిట్ ఎక్కువైపోతున్నారు, పీరియడ్స్ రాలేదన్నా కానీ. మదర్స్ భయపడతా ఉంటారు, వాళ్ళకి అసలు దేని భయపడాలి దేని భయపడకూడదు తెలియదు. ఏమన్నా చెప్పినా కానీ ఇది కాదు అది కాదని కానీ ఏదో ఒక ఆన్సర్ ఉంటుంది వాళ్ళకి. సో ఆ రెస్పెక్ట్ అనేది పిల్లల్లో పెద్దవాళ్ళ వైపు తగ్గిపోయింది. బట్ ఆల్వేస్ మిస్టేక్ ఈజ్ నాట్ విత్ ద కిడ్స్. సో మనం కిడ్స్ని బ్లేమ్ చేస్తే దట్ ఈస్ వెరీ బిగ్ మిస్టేక్. వాళ్ళలో తప్పులేదు. వాళ్ళు తెల్లకాయితంలాగా వాళ్ళ మీద ఏది రాస్తే అది ఉండిపోద్ది. వాళ్ళకి పరిసరాలు ఎలా కల్పిస్తే అలా ఉంటుంది. మనం తెలివిగా ఇంకా ఇప్పుడు వచ్చేయన్నీ ఊహించి ఇంకా జాగ్రత్తగా వాళ్ళని తీసుకెళ్ళకపోతే వి విల్ సఫర్ ఇన్ ద ఫ్యూచర్. వాళ్ళు ఎన్ని రెడ్ లైన్స్ దాటాలో దాటేస్తారు. సో అవన్నీ కూడా వి కాంట్ టేక్ ఇట్. రైట్. ఇంకో పేషెంట్ పేరెంట్ మదరు ఫాదరు వీళ్ళని తీసుకొచ్చారు. వాళ్ళ 10th to 12 ఏజ్ ఉన్న పాపని వాళ్ళ 12th లేదంటే డిగ్రీ చదివే వాళ్ళు కానీ అట్లా కడుపు నొప్పి అని ఏదో ఒకటి గ్యాస్ అని గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ నా దగ్గరకు వచ్చారు. యూనో అన్ని టెస్టులు చేస్తే అన్ని నార్మల్ వచ్చినాయి, స్కాన్ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చింది. అన్మ్యారీడ్ గర్ల్, గ్యాస్ ట్రబుల్ అని వచ్చారు. ఇప్పుడు మీరు చూడండి పాత సినిమాలన్నిటిలో ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే వెంటనే వాళ్ళ టేస్ట్లు మారిపోతాయి, ఊరికే వాంతులు అవుతుంటాయి ఫస్ట్ 3 months. సో అది గ్యాస్ట్రైటిస్ ఉంటుంది కాంపోనెంట్. నాషియా వామిటింగ్ ఊరికే వాంతులు అవుతాయి ఉంటాయి. మామూలుగా కడుపు నొప్పి గ్యాస్ ట్రబుల్ ఉంటే వాంతులు లాగా వస్తే ఏమనుకుంటారు? గ్యాస్ ట్రబుల్ అనుకుంటారు. అంతే. సో వీ డోంట్ నెవర్ ఎక్స్పెక్ట్ దట్. మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ అన్మ్యారీడ్ గర్ల్స్కి ఎక్కడ చేస్తాం, ఎందుకు చేస్తాం? కానీ కడుపు నొప్పిలో ఏమైనా రాళ్ళు ఉన్నాయని స్కాన్ చేస్తే దాంట్లో ప్రెగ్నెన్సీ బయటపడింది. అండ్ లాస్ట్ 2 yearsలో నా ఒక్కడి దగ్గర 6 అలాంటి సిచ్యువేషన్తో వచ్చారు. నా ఒక్కడి దగ్గర. ఇప్పుడు
ఐఎమ్ ఏ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, వదిలేసేయండి. అసలు గైనకాలజిస్ట్ దగ్గర అదే కదా. ఇంకెంత? సో పేరెంట్స్ ఏం చూసుకుంటున్నారు, వీళ్ళు ఏం చూస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎంత పెద్ద ప్రాబ్లం ఇది. పాపం వాళ్ళ పేరెంట్స్ ఒకళ్ళిద్దరు వాళ్ళ అమ్మమ్మతో నాయనమ్మతో వచ్చారు, వాళ్ళ నాన్న లోపలికి కూడా రాలేదు, ఏడ్చుకుంటూ బయట కూర్చున్నాడు. సో వేర్ ఇట్ ఈస్ గోయింగ్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోకపోతే ఈ సిచ్యువేషను 20 years బ్యాక్ ఉందా ఇంత వైడ్ స్కేల్లో? నా ఒక్కడి దగ్గర అన్ని ఉన్నాయంటే ఇంకెన్ని ఉన్నాయి? అసలు ఎడ్యుకేషన్ ఎక్కడుంది? 10th class వరకు మెచ్యూర్ అయ్యే పిల్లలకి వాట్ ప్రికాషన్స్ టు బి టేకెన్, వాట్ ఈస్ ద జెండర్ ఎడ్యుకేషన్, వాట్ ఈస్ సెక్స్ ఎడ్యుకేషన్ అని కానీ, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఈవెన్ ఇన్ కేస్ హౌ టు ప్రివెంట్ ప్రెగ్నెన్సీ. దీస్ ఆర్ వెరీ ఫండమెంటల్ బేసిక్స్. 1 2 3 4 5 సింప్లెస్ట్ థింగ్స్, వెరీ ఈజీ టు అండర్స్టాండ్. మన సిలబస్లో ఏముంది? 50 ఏళ్ల కింద సిలబస్ ఉంది. సో పిల్లలకి 50 ఏళ్ల పనికిమాలిన సిలబస్ అంతా బట్టి కొట్టించి వాళ్ళ యూత్ అంతా మనం నాశనం చేస్తున్నాం. వాళ్ళకి చెప్పాల్సిన బేసిక్స్, ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి, ఇప్పుడు డీవియేషన్స్ మారిపోయినాయి, ఇప్పుడు స్క్రీన్ టైమ్స్ పెరిగిపోయినాయి. సో అట్లా వాళ్ళ బిహేవియరు, వాళ్ళ అగ్రెషను అందరికీ ఇచ్చి ఇంట్లో ఏదైనా రెస్ట్రిక్ట్ చేస్తే ఆ కోపం, పేరెంట్స్ మీద కోపం పెరిగిపోతుంది. సో వాళ్ళు ఒకప్పుడు యూట్యూబ్, ఇన్స్టాస్ లేవు, వాళ్ళు అవి చూసుకుని దాంట్లో ఉన్న ఫ్యాంటసీ వరల్డ్లో బతుకుతున్నారు. నాకు ఇది కావాలి, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, నేను ఇలా చేయాలి. లేకపోతే మెటీరియలిస్టిక్ అయిపోయి నాకేదో తక్కువ చేశారు నా పేరెంట్స్ నాకేం చెయ్యట్లేదు. సో వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారు, వాళ్ళు ఎన్ని కష్టాలు పడి ఇల్లు నడిపిస్తున్నారు, ఎన్ని కష్టాలు పడి పూట ఫుడ్ పెడుతున్నారు, అన్నీ తయారు చేసి ఒకటి పెడితే నాకు ఇది వద్దు, నాకు వేరేది కావాలి. అడ్జస్ట్ అయి తిందాం అనేది అడ్జస్ట్మెంట్ ఎంతవరకు ఉంది కిడ్స్లో? వేరేది కావాలి, చేసిందంతా వేస్ట్ అయిపోద్ది, బయట ఆర్డర్ పెడతారు. రైట్, ఇద్దరు కిడ్స్ ఉంటే ఇద్దరు టేస్ట్లు వేరు ఉంటున్నాయి. అసలు ఉమెన్కి నరకం కింద ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నేను చూసిన కొన్ని సినారియోస్లో బట్టి, కొంత పేషెంట్స్ని బట్టి. మనది సోషల్ ప్రొఫెషన్, ఇట్స్ నాట్ లైక్ కోడింగ్ చేసుకుని టక కంప్యూటర్ ముందు కూర్చునేది. రోజు హ్యూమన్ ఇంటరాక్షన్ ఉంటుంది. వాళ్ళు చెప్పే దాంట్లో మనం ఒకటి, వాళ్ళ అన్ని పరిస్థితులు వాళ్ళు చెప్తూ ఉంటారు, మనం కొంచెం టైం ఇస్తే చాలు. సో ఆ చేసిన దాంట్లో నాకు తెలిసి రన్నింగ్ ఏ ఫ్యామిలీ ఫర్ విమెన్ ఈజ్ బికమింగ్ టఫర్ డే బై డే. వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియట్లేదు, సిచ్యువేషన్స్ అంత తొందరగా మారిపోతున్నాయి. ఎడ్యుకేషన్ సిస్టంలో ఇవన్నీ ఇన్కార్పొరేట్ చేయలేదు. మన పిల్లల్ని మన దేశానికి అసెట్స్ కింద చేయటానికి కావాల్సిన ఏ సిలబస్ ఇప్పుడు లేదు. మన సిలబస్ మన యూత్ అంతా మన దేశానికి లయబిలిటీస్ కింద చేసేటట్టు ఉంది. అసెట్స్ పోయి లయబిలిటీస్ భారం అవుతున్నారు. దే ఆర్ నాట్ ద అసెట్స్ క్రియేటర్స్. సో కాబట్టి ఇట్ ఈస్ ఎ హై టైమ్ వీ షుడ్ చేంజ్ ద ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ స్క్రాప్ సో మెనీ థింగ్స్. అది చెయ్యకపోతే అది మన ఇండివిజువల్గా పర్సన్స్ చేతిలో లేదు, అది లా మేకర్స్ చేతిలో, పొలిటికల్ విల్ ఉంటే అవుతుంది. సో అట్లీస్ట్ డిస్కషన్ జరిగితే ఏ ఒక్క లీడర్ అన్నా దాన్ని చూస్తే మేబీ వాళ్ళు ఇలా ఆలోచిస్తే ఒక మంచి అడుగు పడుతుందేమో. లెట్ us see hope for the best. అంటే ఇందాక మీరు అన్నట్టు సిస్టంలో ఉన్న ఇష్యూస్తో పాటు పేరెంట్స్ దగ్గర కూడా ఇష్యూస్ ఉన్నాయన్నారు కదా. ఇన్ కేస్ వాళ్ళ సైడ్ నుంచి ఆలోచిస్తే, బీయింగ్ అ పేరెంట్స్ చేస్తున్న మిస్టేక్స్ కానీ తెలిసి తెలియక ఆర్ మిస్ అవుతున్న బేసిక్ థింగ్స్ కానీ వాటి గురించి ఏమైనా మాట్లాడితే, పేరెంటింగ్ వాళ్ళ లైఫ్లో ఫస్ట్ టైం. సో ఇట్స్ నాట్ ఎక్స్పీరియన్స్తో రాదు. సో సడన్గా ఒక యంగ్ కపుల్కి ఒక బేబీ పుడితే ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. పేరెంటింగ్ కూడా, పేరెంట్స్కి కూడా కొత్త విద్య నేర్చుకోవాలి, ఎక్కడ సిలబస్లో లేదు. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ఎలాగైతే బుక్లో నేర్పించలేదో, డిగ్రీ చేసుకుని బయటకు వాళ్ళకి సక్సెస్ అవటం, ఫైనాన్షియల్ నాలెడ్జ్ జీరోతో బయటకు వస్తున్నారో, పేరెంట్ ఎలా అవ్వాలనేది కూడా జీరో నాలెడ్జ్తో వస్తున్నారు. డమ్కీలు కొట్టి, అది కొట్టి, ఇది కొట్టి, ఏదో కింద మీద పడి అటు దాన్ని దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటా ఎలాగో కలాగో వాళ్ళకి తెలిసిన దాంట్లో చేస్తున్నారు. దాంట్లో చాలా మిస్టేక్స్ ఉంటున్నాయి. దాని రిజల్ట్ ఇది. సో ఇప్పుడు పేరెంటింగ్లో మిస్టేక్ అనుకోండి, పోనీ కొన్ని బ్యాడ్ హ్యాబిట్సే ఉన్నాయి పేరెంట్స్లో. ఎంత లేదన్నా ఈ కాలం పేరెంట్స్ పిల్లల్ని బాగా ప్యాంపర్ చేస్తూ వాళ్ళ ప్రేమంతా అతిగా చూపిస్తూ పెంచుతున్నారు. అది గొప్ప అనుకుంటున్నారు. దట్స్ వాట్ దే నో హౌ టు షో లవ్ అని. ఒకప్పుడు మనప్పుడు ఒక దెబ్బేసేవాళ్ళు, ఈ కాలంలో ఎవరు దెబ్బేస్తున్నారు? చాలా రేరు.
సో వేసిన వి యూస్ టు లవ్ అవర్ పేరెంట్స్. ఈ కాలంలో గ్రెడ్జ్ పెట్టుకునే టైప్లో తయారవుతున్నారు. సో అదొకటి. తర్వాత పేరెంట్స్ చేసే మిస్టేక్స్, చాలామందికి పేరెంట్స్తో ఎక్కువ టైం గడుపుతారు కాబట్టి, చాలా లవ్ పేరెంట్స్ ఇస్తున్నారు కాబట్టి ఈ జనరేషను, అటు పేరెంట్స్కి ఇస్తున్నారు, ఇటు పిల్లలకి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు దే ఆర్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అండ్ పేరెంట్స్ ఒక్కోసారి వాళ్ళే వాళ్ళ హీరోస్. రైట్. సో ఆ హీరోస్ కనుక తప్పులు చేస్తే అది తప్పు అనిపించదు వాళ్ళకి. ఇప్పుడు ఒక ఫాదరు ఇంట్లో పిల్లలు ఉన్నారు, బాల్కనీలోకి వెళ్ళి సిగరెట్ తాగి వచ్చారు అనుకోండి. డూ యూ థింక్ ద కిడ్ ఈజ్ ఎ స్టూపిడ్ టు నాట్ సెన్స్ ద స్మోకింగ్ స్మెల్ వన్స్ ద ఫాదర్ కమ్స్ ఇన్? ఒక 4-5 ఏళ్ళలో ఒక్కసారన్నా పీపింగ్ చేసి చూసి ఉండడా స్మోకింగ్ చేస్తుంటే? దెన్ వాట్ హీ థింక్స్? ఓకే, మా నాన్న నా హీరో స్మోక్ చేస్తున్నాడంటే ఓహో ఇట్స్ గుడ్, ఇట్స్ కరెక్ట్. అంటే యు ఆర్ సెల్ఫ్ డిస్ట్రాయింగ్ యువర్ సెల్ఫ్ అండ్ పోర్ట్రేయింగ్ ఇట్ ఎస్ ఎ హీరోయిజం. అండ్ మోస్ట్ ఆఫ్ ద హీరోస్ని మూవీస్లో అలాగే చూపిస్తున్నారు. ఓ బద్దలైపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి ఆ పొగలు వదలటాన్ని హీరోయిజంగా చూపిస్తున్నారు. అండ్ వేర్ ఇస్ ద రెగ్యులేషన్? మళ్ళీ సినిమా హాల్ ఎంటర్ అవగానే ఎందుకు వెళ్తాం మనం సినిమా హాల్కి? సినిమా చూడటానికి వెళ్తాం. నువ్వు సినిమాలో ఏమో స్మోకింగ్ చేసేవాడిని హీరో కింద చూపిస్తావు, మళ్ళీ స్టార్టింగ్లోనేమో ఆ చండాలం అంతా చూడలేక చచ్చిపోతున్నావు. ఏంటది? వాట్ ఈజ్ ఇట్? నువ్వేముంది ఒక్క రెగ్యులేషన్ పాటించి. ఇప్పుడు సినిమాలో ఒక రూల్ ఉంది, ఏంటి? నో యానిమల్ షుడ్ బి హార్మ్డ్, నో యానిమల్ షుడ్ బి షోన్. ఇప్పుడు అవన్నీ ఏవో గ్రాఫిక్స్ పెట్టుకుని యానిమల్స్ ని హింసించకుండా చేస్తున్నారు. ఒక్క లైన్ కోడ్, ఒక్క జీవో హ్యాస్ చేంజ్డ్ సంథింగ్. స్మోకింగ్ హీరోయిజంగా చూపిస్తూ కింద స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్? అంటే నువ్వు వ్యభిచారం తప్పని చెప్తున్నావు అండ్ నువ్వే పక్కలేస్తున్నావు. అట్లే ఉంది సార్. సో మరి పేరెంట్సే తప్పులు చేస్తే, ఇప్పుడు వాళ్ళు ఆల్కహాల్ రోజు తాగొస్తే పిల్లలకి ఓకే ఇట్ ఈస్ నార్మల్, ఇట్ ఈస్ గుడ్ అని అనిపిస్తుంది. నువ్వు చేసిన వారానికి నెలకు ఒక్కసారి పాత ఫ్రెండ్స్ కలిశారు, ఏదో ఒక 2 మంచి చిట్ చాట్ చేసుకున్నారు, ఎంజాయ్ చేశారు అంటే ఫ్రెండ్స్తో, ఓకే దట్ ఈస్ ఓకే. అండ్ ఆల్కహాల్ ఎఫెక్ట్స్ ఏముంటాయి కూడా ఎడ్యుకేషన్లో లేదు. ఉందా ఆల్కహాల్ బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేది? ఏ సబ్జెక్ట్ అయినా ఒక్క చాప్టర్ ఉందా సైన్స్ చాప్టర్లో? లేదు. ఆల్కహాల్ ఎవ్రీవేర్. నేను పిల్లల ఫంక్షన్ కానీ, మా పాప ఫంక్షన్ అంటే బర్త్డే ఫంక్షన్కి వెళ్తే, ఒక రెస్టారెంట్కి వెళ్తే, వాళ్ళంతా ఒక రెస్టారెంట్కి వెళ్తే పక్కన 10 మంది టీనేజ్ పిల్లలు, అందరు అబ్బాయిలు స్మోక్ చేస్తా, రింగులు ఊత్తా 10 మంది గోలగోలు చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు హూమ్ టు బి బ్లేమ్డ్? పేరెంట్సా, సిస్టమా, గవర్నమెంటా, టీచర్సా? కాబట్టి ఇట్స్ ఏ వెరీ కాంప్లికేటెడ్ సైన్స్. సొసైటీ అంతా చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా ఎవాల్వ్ అయిపోతుంది. మనం ఇంకా 50 ఏళ్ళ కింద మెథడ్స్లో ఉన్నాం. ఐక్యూ బాగా ఉన్న మంచి సైంటిస్టులను కానీ, కామన్ సెన్స్ ఉన్న డిఫరెంట్ పీపుల్ని కానీ తీసుకొచ్చి దీనికి ఏం చేయాలి 1 2 3 4 5 6 7 8 అని రాసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవచ్చు. సో అన్ని నెగిటివ్స్ని దూరం చేయొచ్చు. సో పేరెంట్స్ కూడా పిల్లల ముందు తప్పులు చేయకండి. మై ఫాదర్ ఈజ్ మై హీరో, వాట్ ఎవర్ హీ డస్ ఇట్ ఈస్ రైట్. సో వాళ్ళు రీల్స్లో హీరోస్, వీళ్ళు రియల్ హీరోస్ మన పేరెంట్స్. కాబట్టి మన యాజ్ ఎ పేరెంట్స్ పిల్లల ముందు మాత్రం తప్పు చేయొద్దు, బ్యాడ్ వర్డ్స్ వాడొద్దు, పిచ్చి బిహేవియర్ చేయకుండా ఉంటే అట్లీస్ట్ వాళ్ళని చూసి నేర్చుకుంటారు. చాలా అలా దిగిపోతాయి చాలా మందికి. అంటే ఇప్పుడు స్మోకింగ్ లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ టాపిక్ వచ్చింది కాబట్టి, ఇదివరకు స్మోకింగ్ అనుకోండి నా ఇంటర్మీడియట్ టైం నుంచి వస్తున్నా, ఇంటర్ స్టూడెంట్స్ కానీ 10th స్టూడెంట్స్ కానీ అలవాటు చేసుకోవడం, ఇవాళ అది చాలా కామన్ అయిపోయింది. అండ్ అట్లీస్ట్ స్మోకింగ్ అయితే రోడ్ మీద పిల్లలు ఎవరైనా తాగుతుంటే పెద్దవాళ్ళు వచ్చి తిట్టడం చూసాను నేను. ఆర్ నేనే ఈ ఏజ్లో ఉన్న, నేను పెద్ద అయిన తర్వాత నాకంటే చాలా చిన్నపిల్లలు స్మోక్ చేస్తూ మా ఇంటి పక్కన కనబడ్డారు అనుకోండి, అరిచేస్తాను. విచ్ ఇస్ క్లియర్లీ విజిబుల్. పొగ రావడము, మీరు అన్నట్టు స్మెల్ రావడము, నా కజిన్స్ దగ్గర స్మెల్ వచ్చిందని కూడా మందలిస్తాను. కానీ నాకు కొంచెం ఒకటి వింతగా నడుతుందంటే ఈ మధ్య వేపింగ్ అనే ఒక కల్చర్ వచ్చింది సార్. వేప్ అనేది అది పొగ రాదు. ఇంకోటి స్టూడెంట్స్ అందరి మధ్యలో అది కూల్ థింగ్ అయిపోయింది. అంటే ఇట్స్ అ న్యూ ఏజ్ ట్రెండీ. అది ఇంట్లో కూడా తాగుతున్నారు వాళ్ళు. నేను ఏదో పాడ్కాస్ట్ చూస్తుంటే దాంట్లో ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ షీజ్ అ డాక్టర్ చెప్తున్నావిడ.
వాళ్ళ అబ్బాయి అంట వేప్ చేయడం స్టార్ట్ చేసిన ఒక 2.5 yearsకి తినకు అర్థమైంది ఇంట్లో తాగుతున్నాడు. లేవగానే బయటకు వచ్చే ముందర కాసేపు వేప్ స్మోక్, బికాస్ పొగ కనబడదు, వచ్చినా వాసన రాదు, ఆర్ ఇట్స్ నాట్ లైక్ అ టొబాకో కైండ్ ఆఫ్, అంటే వాళ్ళకి అర్థం ప్రాసెస్డ్గా వస్తుంది కదా బయటికి. సో ఈ కల్చర్ ఎక్కువ అవుతున్నప్పుడు ఐఎమ్ షూర్ యూ మస్ట్ బీ లుకింగ్ అట్ దిస్. మీ దృష్టిలో ఇది ఎట్టుపోతుంది, అండ్ ఇఫ్ యూ నీడ్ టు టాక్ అబౌట్ దిస్ టాపిక్? ఇప్పుడు వేపింగ్ అండ్ టొబాకో ఆర్ సిగరెట్కి రెండిటికి వ్యత్యాసం చెప్తానండి. నెంబర్ 1 ఏంటంటే రెండిట్లో ఉండేది నికోటిన్. సో ఇప్పుడు పొగాకు అంటే ఏంటి, మీరు సిగరెట్ని కట్ చేసి చూస్తే బ్రౌన్ కలర్లో కనపడుతుంది. దాని పేరే పొగాకు ఆకు. ఆ ఆకుని చుట్టి దానిపైన ఒక పేపర్ పెట్టి దాన్ని వెలిగిస్తే అది మండి దాంట్లో ఉన్న నికోటిన్ పొగని మనం పీల్చుకుంటున్నాం. ఆకులో ప్యూర్ నికోటిన్ ఉండదు. ఆకులో చాలా ఉంటాయి. ఒక ఆకులో మన పత్రహరితం అంటారు, అంటే క్లోరోఫిల్ ఉంటుంది, ఇక రకరకాల థింగ్స్ ఉంటాయి. దాంట్లో ఒక కాంపోనెంట్ మాత్రమే నికోటిన్. దాంట్లో మిగిలినవన్నీ మండుతుంది కాబట్టి పొగ వస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ నికోటిన్ ఒక్కటి తీస్తున్నారు, తీసి చిన్న లిక్విడ్ తయారు చేస్తున్నారు. లిక్విడ్ తయారు చేసి మనం ఇంత చిన్న లైటర్ లాగా ఒక చిన్న దాంట్లో గ్యాడ్జెట్ లా ఉంటుంది, బ్యాటరీ ఉంటుంది. దాంట్లో బ్యాటరీలో ఎనర్జీ, దాన్ని రీఛార్జబుల్. సో ఎప్పటికప్పుడు బ్యాటరీలు మార్చకుండా ఫోన్ ఛార్జింగ్ చేసుకుంటే దాన్ని ఛార్జింగ్ చేసుకుంటారు. సో దాంట్లో ఎనర్జీ నుంచి వేడి వస్తుంది. వేడి వచ్చి దాంట్లో క్యాట్రిడ్జ్ లాగా రీఫిల్ చేస్తారు. రీఫిల్ చేసిన దాంట్లో కాన్సన్ట్రేటెడ్ నికోటిన్ ఉంటుంది. అది ఇప్పుడేంటి, ఇక్కడ అన్ని వ్యర్థాలన్నీ లేవు కదా, పొగ రాదు. మోస్ట్ డేంజరస్ థింగే ఎక్కువ కాన్సన్ట్రేషన్లో వెళ్ళొచ్చు, డైరెక్ట్ అదే వస్తుంది. దాని ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు. వీ నెవర్ నో వాట్ ఈస్ ద కాన్సన్ట్రేషన్, ఎవరు చెక్ చేశాడు. ఇప్పుడు మీరు స్మోక్ చేశారనుకోండి, అట్లీస్ట్ దాంట్లో పొగాకు ఉంది అని తెలుసు మనకి. దాంట్లో ఎంతో పర్సంటేజ్ ఇది ఉంటుందని మనం చెప్పగలుగుతాం అందాజుగా, రఫ్గా ఒక 10% అటు ఇటుగా. అదే దీంట్లో మనం ఏం కలుపుతున్నారు, ఏం రీలోడ్ చేస్తున్నాడు, ఓన్లీ నికోటినే వాడుతున్నారా, కొంతమంది కెనబిస్ వాడుతున్నారు. కెనబిస్ అంటే తెలుసు కదా, భాంగ్, డ్రగ్స్. ఆ సొల్యూషన్లోనే కెనబిస్ యాడ్ చేశారనుకోండి, డ్రగ్స్ కాన్సన్ట్రేటెడ్గా. సో ఇది మళ్ళీ అదే ఎవరికి తెలుసు, ఏం తెలుసు, ఇది ఎట్లా పనిచేస్తుంది. వాళ్ళు అదే ఒక హీరో కానీ సినిమా హీరోలు కానీ వాళ్ళు దీని గురించి ఒక ఇంపాక్ట్ చేస్తే వాళ్ళకి ఇంట్లో వాళ్ళ ఫాదర్ కన్నా వాళ్ళు ఎక్కువ బట్టలు జించేసుకుంటుంటారు కదా. మన ఇంట్లో 24 గంటలు కష్టపడే వాళ్ళు మనకి ఆగో ఇసుక్కుంటారు. 24 గంటలు కష్టపడే వాళ్ళు వాళ్ళకి నథింగ్, ఎవడో ఏమీ కానీ వాళ్ళకి ఎవ్రీథింగ్, ఏది బట్టలు జించేసుకునేంత. సో వాళ్ళే చెప్పని వాళ్ళు వీళ్ళని ఉద్దేశించి ఒక్కళ్ళన్నా నాన్న ఇది చెయ్యొద్దని చెప్తున్నారా? వాళ్ళు నేను సిచ్యువేషన్ కోసం ఇట్లాంటివి చేస్తున్నాను నాన్న, మన యూత్ ఎవరు ఇలా చేయకండి ప్లీజ్. మీరు అనవసరంగా వెంకటేష్ గారు చెప్తారు ఎప్పుడు, విక్టరీ వెంకటేష్, ఫ్యాన్స్ గీన్స్ అని పిచ్చి పిచ్చి పనులు చేయకండి, షర్ట్లు జించుకోబాకండి, వెళ్ళి మీ పని మీరు చేసుకోండి, సినిమాలా చూడండి. అదే ఆయనే నాన్న పిల్లలు మీరెవరు ఇట్లా చేయొద్దండి, ఏమేం కలుపుతున్నారో కూడా మీకు తెలీదు, మీరు అన్ని హీరోయిజం కింద చూడొద్దు, సినిమాలో అట్లా చూపిస్తారని నేను చెప్పిన దానికి ఒక విక్టరీ వెంకటేష్ గారు చెప్పిన దానికి ఎంత తేడా ఉంటుంది, ఎంతమంది మనసులోకి వెళ్తుంది. దే ఆర్ హీరోస్. సో మనము అట్లీస్ట్ వాళ్ళతో చెప్పించడానికి ట్రై చేసినా, అందరితో ఎంత లేదన్నా ప్రతి హీరోలో మంచే ఉంటుంది మనసులో, చెడు కన్నా. అడిగితే నో అని అన్నారు. వాళ్ళతో చెప్పించినా కానీ వాళ్ళు మన సొసైటీ నాశనం అయిపోవాలని ఎవరు కోరుకోరు. వాళ్ళు మన సొసైటీ బాగుండాలి, మన ఫ్యాన్స్ బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి అని కోరుకుంటారు. అడిగితే మాత్రం నో అన్నారు. కాబట్టి వీలైతే మీరన్నా చేయండి, వాళ్ళతో చేయించండి. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ సర్వీస్ విచ్ వీ కెన్ డూ యాజ్ ఎ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్. సో ఒక చిన్న హ్యాబిట్ మారిన 10 ఏళ్ల తర్వాత 1000 క్యాన్సర్ రాకుండా కాపాడినది ఇన్విజిబుల్ ఉంటుంది. ఫర్ షూర్. దాన్ని ఎవడు మెషర్ చేయలేడు. వాట్ సొసైటీకి నువ్వేం కంట్రిబ్యూట్ చేసావంటే, కళ్ళు మూసుకుంటే నా వల్ల ఒక 1000 క్యాన్సర్లు తగ్గినాయి అనేది ఎంత గొప్ప మూమెంట్. వాళ్ళు చనిపోయే ముందు ఐ డిడ్ సంథింగ్ గుడ్ టు ద సొసైటీ. ఎంతో కొంత సంపాదించుకున్నాను. సొసైటీ హ్యాస్ గివెన్ మీ సో మచ్ ఫేమ్ అండ్ నేమ్ అండ్ ఐ గివెన్ బ్యాక్ సంథింగ్ టు ద యంగ్స్టర్స్. దట్స్ ద వాళ్ళ మనసులో నేను ఒకటి నాటాను.
దే విల్ బికమ్ గుడ్ పేరెంట్స్ అండ్ దే విల్ క్యారీ ఆన్ టు దేర్ కిడ్స్. రైట్. డెఫినెట్లీ ఈసారి ఎవరైనా పెద్ద హీరో వచ్చినప్పుడు ఆర్ గ్లామరస్గా మంచి డిస్ట్రిబ్యూషన్ చూడగానే గుర్తుపట్టే వాళ్ళు ఎవరైనా వస్తే ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తా. అండ్ సార్ ఇప్పుడు అడిక్షన్ లాంటి టాపిక్స్ వచ్చినాయి కాబట్టి రీసెంట్గా ఒక పాడ్కాస్ట్ చేసినప్పుడు హెల్త్ గురించి చేసినప్పుడు గెస్ట్తో మాట్లాడుతున్నప్పుడు సిగరెట్, ఆల్కహాల్ ఎలాగైతే వ్యసనాలా తయారైనాయో తినడం కూడా ఒక వ్యసనంలా తయారైంది. ఏం తింటున్నామో తెలియకుండా జస్ట్ టేస్ట్ కోసమే తింటూ పోతున్నాం, అదొక వ్యసనంలా తయారైపోయింది. నిద్ర పోకుండా ఉండడం కూడా ఒక వ్యసనంలా తయారైంది అన్నారు. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? మీరు కూడా ఫుడ్ అంటే ఈటింగ్ హ్యాబిట్స్ హావ్ బికమ్ యాజ్ అన్ అడిక్షన్ అంటారా? ఒక పద్మవ్యూహం లాంటిది అయిపోయింది. దాంట్లోకి వెళ్ళటం ఈజీ, బయటికి రావటం నియర్ ఇంపాసిబుల్. అంటే ఇప్పుడు మన పిల్లలంతా అభిమన్యులు లాంటి వాళ్ళు, వాళ్ళంతా ఆ పద్మవ్యూహంలోకి వెళ్ళిపోతే వెనక్కి రాలేరు. వెళ్ళడం తెలుసు, రావడం తెలియదు. ఆ వచ్చిన వాళ్ళు కూడా మహాభారతం మొత్తం మీద ఎంతమందికి వచ్చు? వెరీ ఫ్యూ పీపుల్కి వచ్చు. అంటే ఇది కూడా ఇట్స్ ఎ ట్రాప్. సో ఫుడ్ అనేది ఇప్పుడు అనాదిగా మన సొసైటీ ఏదన్నా చెడుని చెడు అని చెప్తా ఉంది పెద్దోళ్ళు. కానీ స్మోకింగ్ చేస్తే తప్పురా అని చెప్పేవాడు. ఇప్పుడు పిల్లలు ఇంటలేదు, అది వేరే విషయం. మనం సోషల్ సినిమాల్లో ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ దేనివల్ల ఎఫెక్ట్ అవుతున్నారో మనకు తెలియదు. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆల్కహాల్ తీసుకోవడం తప్పురా అని పెద్దవాళ్ళు ఎంతో కొంత ఎప్పటి నుంచో చెప్తూ వచ్చారు. ఇలాంటి తప్పులు చేయకండి అని చెప్తా వచ్చారు. కానీ ఏ రోజు కూడా ఫుడ్ విషయంలో చెప్పలేరు. నాన్న ఇంకో 2 ఎక్కువ వేసుకోరా నాన్న, బాగా తిను, నువ్వన్న బాగా తిను, బొద్దుగా తయారైతే బాగుంటావు. సో ఎక్కడ కూడా ఫుడ్ని ఒక నెగిటివ్ ఆస్పెక్ట్లో ఎప్పుడు చూపించలేదు. ఇంత ఫాస్ట్గా ఇంతమంది లావ్ అయిపోతారని కూడా ఎవరు ఊహించలేదు. సో అంతా కళ్ళు మోసుకుని ఒక 20 ఏళ్ళు ఫాస్ట్ ఫార్వర్డ్ అయ్యేసరికి ఒబిసిటీ ఎవ్రీవేర్. జంబలక్కడి పంప సినిమా చూసారా మీరు? చూసారా? మొత్తం ఇట్లా రివర్స్ ఉంటుంది. నరేష్ గారు, బ్రహ్మానందం గారి యాక్షన్ చూడాలి దాంట్లో. ఇక అది ఆ టైప్ ఆఫ్ మూవీ కానీ కామెడీస్ కానీ ఈ మధ్య కాలంలో చూసావా? ఆహనా పెళ్ళంట సినిమా చూసారా? భలే ఉంటుంది. పీనాస్ సంగమని, రాజేంద్ర ప్రసాద్ కోట. అసలు ఆ టైప్ ఆఫ్ కామెడీ కానీ అది మొన్న చూసినా కానీ నాన్ స్టాప్ నవ్వుకుంటా ఉన్నా నేను. సో అది ఎందుకు తీసుకొచ్చానో చెప్తా. ఇప్పుడు మన సొసైటీ జంబలక్కడి పంప అయిపోతుంది. అంటే ఏంటంటే ఒబిసిటీ. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు, ఎంతమందిని ఆటలాడిస్తున్నారు. ఓకే, ఇప్పుడు గ్రౌండ్స్ ఎక్కడ సార్ స్కూళ్ళల్లో? మీరు నవ్వుతూ భయపడిస్తున్నాను అసలు మీరు మాట్లాడుతూ. సొసైటీ జంబలక్కడి బొమ్మ అయిపోయిందంటే భయం వేస్తుంది నాకు. ఇప్పుడు మీరు చూడట్లా, నేను చూస్తున్నా రోజు ఏం జరుగుతుంది అనేది. అది ఎగ్జాంపుల్, ఒక్కొక్క స్టోరీ చెప్తాను. ఐఎమ్ ద విజిల్ బ్లోవర్. ఎందుకంటే ప్రాబ్లమ్స్ నా దగ్గర తీసుకొస్తుంటాను. పిల్లోడు 8th క్లాస్ 9th క్లాస్ అయ్యేసరికి 80, 90, 100 కేజీలు అయిపోయి బ్రెస్ట్లు డెవలప్ అయ్యి వచ్చేస్తున్నారు. మగవాళ్ళకి బ్రెస్ట్లు వచ్చేస్తున్నాయి. లేడీస్ కూడా కూర్చుని చదివి ఆటలు లేకుండా, యోగా లేకుండా, పిల్లలు అటు అమ్మాయిలు అబ్బాయిలు కూర్చుని మొబైల్ స్క్రీన్ టైం చూడండి ఎంతమంది ఉంటుందో, యావరేజ్ చెక్ చేయండి. 3 hours తక్కువ ఉంటుందేమో, 2 hours తక్కువ ఉంటుందేమో, ఎంతమందికి ఉంటుంది? నేను మొన్న ఒక చిన్న ఫోకస్ గ్రూప్ చేశాను అనమాట. ఇంటర్మీడియట్ వాళ్ళందరూ డిఫరెంట్ ఏజ్లో. ప్రతి ఒక్క దానిలో ఒకరికైతే 2 ఫోన్లు ఉన్నాయి, రెండిట్లో 5 గంటలు ఉంది. ఇక చూడండి, 10 గంటల స్క్రీన్ టైం ఉందంటే మరి జంపలక్కడి పంప అవ్వకుండా ఏమవుతుంది అంటే, ఇప్పుడు అబ్బాయిలకేమో లావ్ అయిపోయి బ్రెస్ట్ పెరిగిపోతుంది, దానికి సర్జరీలకు వస్తున్నారు. మా గైనకోమాస్టీ అంటారు. నేను ఎవ్రీ మంత్ మా ఎనస్థీషియా డాక్టర్, ప్లాస్టిక్ సర్జన్, ముగ్గురం కలిసి చేస్తాం ఇది సర్జరీ. సో ఎవ్రీ మంత్ ముగ్గురికి చేస్తుంటాం. నేను ఒక్కడే అంటే ఇంకా మొత్తం ఎంత ఉన్నాయో చూసుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, అమ్మాయిల్లో లావెక్కిపోతే పీరియడ్స్ ఆగిపోతున్నాయి. అండ్ దాన్ని PCOD అంటారు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. దాంతోపాటు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి ఎప్పుడైతే ఓవర్ వెయిట్ ఉంటామో హార్మోన్స్ తేడా వచ్చి ఆండ్రోజన్స్ స్టార్ట్ అవుతాయి. అందరికి మీసాలు వస్తున్నాయి. మీరు PCOD ఉన్న వాళ్ళందరికీ, ఒబిసిటీ ఉన్న వాళ్ళకి, అమ్మాయిలకి మీసాలు వచ్చేస్తున్నాయి, మీసాలు గడ్డాలు. మరి దీన్ని జంబలక్కడి పంప కాకుండా ఏమంటాం? అవునా కదా? సో ఇప్పుడు అమ్మాయిలకి అబ్బాయిల లక్షణాలు వస్తున్నాయి, అబ్బాయిలకి అమ్మాయిల లక్షణాలు వస్తున్నాయి. మరి ఈ యుగం ఎటుపోతుందో, ఇది కలియుగం, ఇవన్నీ ఇంకేమన్నా యుగం అని పేరు పెట్టాలో నాకు అర్థం కావట్లా కాదా? ఇప్పుడు చూడండి, ఎవరు కారణం అన్నారు అనుకోండి, చివరికి
స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ పెడతారు. పిలిచి పేరెంట్స్ని అడుగుతారు, ఏమండి మీ పిల్లల్ని సరిగ్గా చూసుకోవట్లేదు, ఏంటి మీరు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని మన క్లాసులు వీక్తారు. ఇప్పుడు పిల్లలు ఎక్కువసేపు ఎక్కడ ఉంటున్నారు? స్కూల్లో. ఇది ఎవరి బాధ్యత? స్కూల్ హ్యాస్ ద 90% రెస్పాన్సిబిలిటీ. పేరెంట్స్ హ్యావ్ 10% or 20%. ఎందుకు? పేరెంట్స్ పగలంతా వెళ్తారు, నైట్ నిద్రపోయే టైంలో 8 గంటలు 9 గంటలు పిల్లలు పడుకుంటారు, మిగిలిన టైంలో 3-4 గంటలు ఉంటుంది. ఆ 3-4 గంటలు కూడా వదులుతున్నారా? ఏదో ట్యూషన్ పెట్టి తోసేస్తున్నారు. అందరికీ ఐఐటీలు కావాలి, ఎవరికి జీరో ఫైనాన్షియల్ నాలెడ్జ్, సిలబస్ లేదు. నాకైతే అసలు ఈ కాలం పిల్లల్ని స్కూల్కి పంపించడమే శుద్ధ దండగా అనిపిస్తుంది. ఏం నేర్చుకుంటున్నారు అనేది వెరీ ఫ్యూ. ఒకవేళ మీరు అన్నట్టు పంపించకపోతే అది కదండి. ఇప్పుడు నేర్చుకోవాలి అనుకునేవాడికి స్కై ఇస్ ద లిమిట్. రైట్ డైరెక్షన్లో ఉన్నారనుకోండి, ఒక చిన్న గ్రూప్ని తయారు చేసిన యూట్యూబ్లో వరల్డ్స్ బెస్ట్ టీచర్స్ ఆ సబ్జెక్ట్ చెప్పేస్తున్నారు. మీరు 8th క్లాస్ ఫిజిక్స్ బెస్ట్ టీచర్ ఎవరని సెర్చ్ చేసి వాళ్ళు చూడండి. మీ స్కూల్లో అంతకన్నా గొప్ప చెప్పేవాడు ఉంటారా? ఇప్పుడు వాట్ ఈస్ ద కొలమానం అన్నారు అనుకోండి, ఫిజిక్స్ వాళ్ళ లెక్చర్స్ చూడండి ఎన్ని లక్షల కోట్ల వ్యూస్ ఉన్నాయో. అంటే దాంట్లో సబ్జెక్ట్ లేకపోతే, కంటెంట్ లేకపోతే అట్లా వస్తుందా? రాదు. సో బెస్ట్ టీచర్స్ ఉన్నారు. అసలు కాలేజ్కి వెళ్ళిన తర్వాత స్కూల్కి పంపిస్తే వాళ్ళకి వాల్యూస్ రావాలి, బయట సొసైటీలో బతకటం రావాలి. దానికి ఎక్కడ ఫ్రేమ్వర్క్ లేదు, బ్లూ ప్రింట్ లేదు. 40-50 ఏళ్ల కింద సిలబసే. సో అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడికి వెళ్ళినా ఈ జంబలకడి పంపకు కూడా కారణం నేనే గనక బిజీ డాక్టర్ని కాకపోయి ఉంటే హాయిగా స్కూల్ పెట్టేసేవాడిని. నా స్కూల్ ఎట్లుంటుందంటే ఇమాజినరీ స్కూలు. అంటే మన మనసులో ఏదో చేయాలని ఉంటుంది, సొసైటీకి ఇలా చేస్తే బాగుంటుంది, మనం చూస్తున్నాం కదా గ్రాస్ రూట్స్. ఆ స్కూల్కి వెళ్ళాలంటే పిల్లలు ఉదయాన్నే ఎప్పుడు 8 అవుద్దా, ఎప్పుడు పరిగెత్తి స్కూల్కి వెళ్దామా అన్నట్టు ఉండాలి. అది రియల్ స్కూల్ అంటే. సో వాళ్ళు ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేస్తుండాలి. ఒక హ్యాబిట్ పేరెంట్కి అలవాటు చేయటం చాలా కష్టం, స్కూల్లో అలవాటు చేయటం చాలా 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 ఈజీ. రైట్. ఎందుకో చెప్పనా? స్కూల్లో 30 మంది ఫ్రెండ్స్ ఉంటారు. 30 మంది ఫ్రెండ్స్లో అసలు సిలబసే అవసరం లేదు. మూడు పీరియడ్లు ఎత్తేసేయండి, గేమ్స్ పెట్టండి, ఒకరికొకరు కాంపిటేటివ్గా పెట్టండి, చక్కగా ఆడిపించండి, పరుగులు ఎట్టించండి. వాళ్ళు రోజు ఒక 500 క్యాలరీస్ బర్న్ చేయించామని ఒక రిపోర్ట్ పెట్టండి. ఐ విల్ బి మోర్ హ్యాపీ. నాకు 5th క్లాస్ 6th క్లాస్ పిల్లలకి గ్రేడ్స్ వద్దు, నాకు వాల్యూస్ కావాలి, నాకు గుడ్ బిహేవియర్ కావాలి. బిల్ గేట్స్, ఇలాన్ మస్క్, దే ఆర్ నాట్ ద టాపర్స్ ఇన్ ద స్కూల్. దే ఆర్ నాట్ ద టాపర్స్. అండ్ ద మోస్ట్ అచీవర్స్ ఆర్ నాట్ ఆల్వేస్ టాపర్స్. 90% ఆఫ్ ద అచీవర్స్ చాలా వరకు డ్రాప్ అవుట్స్ ఉంటారు. సో కాబట్టి 10th మార్క్స్ ఈజ్ నాట్ ద కొలమానం, 9th మార్క్స్ ఈజ్ నాట్ ద కొలమానం. నాకు పాస్ అయినా చాలు. బట్ వాళ్ళు 50 పుషప్స్ చేయమంటే టకటక చేశారనుకోండి. సో కొంతమంది పిల్లలు చెప్తాను, ఒక ఎగ్జాంపుల్. మా చుట్టాల్లోనే కింద 6th క్లాస్ చదువుతున్న అమ్మాయి కింద కూర్చోంటే షీ కుడ్ నాట్ స్క్వాట్. ఇట్లా కూర్చొని వెనక్కన పడిపోతుంది, ముందుకన పడితే షీ కుడ్ నాట్ స్క్వాట్. నేను ఛాలెంజ్ చేస్తా, రేపు ఒక స్కూల్కి వెళ్ళండి, 5th క్లాస్ 6th క్లాస్ పిల్లలకి తీసుకోండి, అందరినీ స్క్వాట్ చేయమనండి. బ్యాలెన్స్ చేయలేరు. ఐ విల్ ఛాలెంజ్. 100 మందిలో 20% పైన 30% పైన దే ఆర్ ఫర్గాట్ హౌ టు స్క్వాట్. మరి వాళ్ళకి పైల్స్ రాకపోతే ఇంకో 10 ఏళ్ళ తర్వాత ఏం వస్తాయి? సో కాబట్టి మీరు కావాలంటే నేను చెప్పింది రాంగ్ అనుకుంటే మీరు ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో చుట్టుపక్కల పిల్లలందరినీ కొంచెం బతుకుండాలని మంచిగా కదలకుండా స్టేబుల్గా స్క్వాటింగ్ చేసి చూడవనండి. చేయలేరు. స్కూల్లో ఫ్రెండ్స్తో చేస్తే వాళ్ళు నవ్వుకుంటా ఆనందంగా ఫన్నీగా చేస్తారు. దే ఎంజాయ్ ఎవ్రీథింగ్. సో కాబట్టి ఐ వాంట్ సచ్ ఎ స్కూల్ వేర్ ఎడ్యుకేషన్ ఈజ్ సెకండరీ, health and values and respect toward the elders and to the society is the highest thing. మీరేందుకు చేయాలి సార్? ఇప్పుడు మీరు మాట్లాడుతున్న నాకు ఐడియా వచ్చింది. చాలాసార్లు మన పాడ్కాస్ట్లో చూసేవాళ్ళు కూడా అబ్రాడ్లో ఉంటారు, లేకపోతే ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా చాలా
డబ్బు చాలా ఉండి ఏదైనా స్టార్ట్ చేయాలి, కొంచెం కొత్తగా ఏమైనా చేయాలి, ఏమైనా ఐడియాస్ చెప్పు అని నాకు మెయిల్స్ పెడతా ఉంటారు. అలాంటి వాళ్ళు మీరు ఏం చేయొచ్చు నాకు అనిపించింది, ఇప్పుడు మీలాంటి వాళ్ళని డిఫరెంట్ స్పెషాలిటీస్లో ఉన్న డాక్టర్స్ని ఫస్ట్ ఒక 3 to 4 మెయిన్ పాండమిక్స్లో తయారవుతున్న ఇష్యూస్ ఉంటాయి కదా, అలార్మింగ్ ఇష్యూస్, ఆ డాక్టర్స్ని కూర్చోబెట్టి హూ హ్యావ్ దట్ నాలెడ్జ్, దాంతోపాటు ఒక సైకాట్రిస్ట్ని కూర్చోబెట్టి అసలు నెక్స్ట్ జనరేషన్ ఏమవబోతుంది, వీళ్ళకి ఏం మారిస్తే బాగుంటుంది అనేది ఒక చిన్న కమిటీలా కూర్చొని గవర్నమెంట్ చేస్తే కదా, అలాంటిదే ఒక చిన్న ప్యానల్ డిస్కషన్ లాంటిది పెట్టుకొని ఓ 10 రోజులు 15 రోజులు కూర్చుంటే మంచి బ్లూ ప్రింట్ వస్తుంది. దట్స్ అ బిగ్గెస్ట్ $1 billion స్టార్ట్అప్ ఐడియా నాకు తెలిసి ఇప్పట్లో. బికాస్ పేరెంట్స్కి కూడా తెలుసు కదా పాండమిక్ అవబోతుంది అని. నేనైతే నాకు పిల్లలు పుడితే అదే చేస్తాను, అలాంటి స్కూల్ ఎత్తుకుంటా. మీరు ఎవరైనా అదే చేస్తారు. సో గ్రేడ్స్ డజంట్ మ్యాటర్ ఎనీమోర్. ఫర్ షూర్. ఐడియా ఉంటే చెప్పండి, ఇలాంటిది ఒకటి చేయండి, నేనే ఇన్వెస్ట్మెంట్ పూలింగ్ చేస్తాను. ఫర్ షూర్ సార్. అంటే మీరు అంటుంటే నాకు అనిపిస్తుంది ఇలా నిజంగా ఇట్లాంటి స్కూలింగ్, ఇలాంటి ఆఫ్టర్ స్కూల్స్, లేకపోతే సరే వర్స్ట్ కేస్ సినారియో స్కూల్ టైమ్ పేరెంట్స్ నమ్మట్లేదు అనుకుందాం, ఆ తర్వాత ట్యూషన్లో పంపించే బదులు ఇట్లాంటి ప్లేసెస్కి అసలు ట్యూషన్స్ పెట్టకూడదండి. వాళ్ళని ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్లో పెట్టిన తర్వాత దే హ్యావ్ టు రిలాక్స్ అండ్ దెన్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్. వాళ్ళు వెంటనే కూడా 24 గంటలు నాలెడ్జ్ నేర్చుకుని ఏం సాధిస్తున్నారు. టాపర్స్ ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మీకు తెలుసా? ఎంతమంది బయటికి వెళ్ళి సక్సెస్ అవుతున్నారు మీకు తెలుసా? నో. అంత గ్రేడ్స్ ఉన్న వాళ్ళు సక్సెస్ అవ్వట్లా. మీరు చూడండి, అరే ఎయిమ్స్లో చదివినా, మామూలు ఎనీ అదర్ గవర్నమెంట్ కాలేజ్లో చదివినా ఇట్ డజంట్ మ్యాటర్. సో చదవాలనుకునేవాడికి ఇప్పుడు ప్లేస్ డజంట్ మ్యాటర్. ఫర్ షూర్. ఇప్పుడు 20 ఏళ్ల కింద ఇట్ మ్యాటర్స్. ద స్టాండర్డ్స్ ఆర్ డిఫరెంట్ ఇన్ మామూలు మెడికల్ కాలేజ్కి, ఎయిమ్స్కి. నౌ లెర్నింగ్ ఈజ్ డిజిటలైజ్డ్. రైట్. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 దాకా కాలేజ్లో ఉన్నప్పుడు అంతా అక్కడే నేర్చుకోవాలి, అంతా స్కూల్లో నేర్చుకోవాలి. పేరెంట్స్ ఇలా చేయట్లేదు, పేరెంట్స్ సరిగ్గా చూడట్లేదు, పేరెంట్స్ సరిగ్గా చదివించట్లేదు. పీటీఎంస్ పెట్టి, పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టి ఇవి చెప్తుంటే నాకు అంత పేరెంట్స్ చేస్తే వాట్ అబౌట్ స్కూల్? అంతే కదా. నువ్వు బాగా చెప్తే నువ్వు ఎవరో టాపర్కి ఒక్కడిని పెట్టుకోవద్దు, యావరేజ్ వాడిని పైకి తీసుకురావాల్సినప్పుడు యు ఆర్ ద రియల్ టీచర్. స్టూడెంట్కి అర్థం కాలేదంటే వాడి తప్పు కాదు, టీచర్ తప్పు. ఏ లెవెల్ వాడిని తీసుకొచ్చినా పైకి తీసుకురావటం అనేది ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. రైట్. పోనీ నువ్వు తీసుకురాలేదు, పాస్ అన్న చేయించు చాలు, మిగిలిన నాలెడ్జ్ అన్న ఇవ్వు. ఇప్పుడు మ్యాథ్స్ టీచర్ అంటే మ్యాథ్సే చెప్పాలని లేదు. వాళ్ళ పాత స్టూడెంట్స్ ఎట్లా సక్సెస్ అయ్యారు, ఎట్లా ఫెయిల్యూర్ అయ్యారు, ఇదివరకు టాప్ ర్యాంకర్లో ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎక్కడ అడుగు తింటున్నారు, ఇదివరకు ఆక్తాయిగా తిరిగినాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు, ఇది కూడా నాలెడ్జే. రియాలిటీ చెక్ సార్. ఎగ్జాక్ట్లీ. అండ్ సార్ ఇప్పుడు డాక్టర్స్ ఒక సూపర్ స్పెషాలిటీ కానీ లేకపోతే ఆ స్టేజ్కి రావడానికి ఇన్నేళ్ళు కష్టపడతారు కదా. అకార్డింగ్ టు యూ రైట్ నో ఇన్ దిస్ జనరేషన్, ఇప్పుడు కెరియర్ చూస్ చేసుకుంటున్న వాళ్ళు, లేకపోతే ఈ మధ్యలో చూస్ చేసుకుని ఇప్పుడు బయటకు వస్తున్న వాళ్ళు, అందులో కెరియర్లో నుంచి అంటే కెరియర్లో ప్రొఫెషనల్ అయ్యి బయటకు వద్దాం అనుకుంటున్న వాళ్ళు, వాళ్ళకి రావాల్సినంత రివార్డ్ కానీ రెస్పెక్ట్ కానీ అంటే వాట్ ఎవర్ దే డిజర్వ్ ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ కమిట్మెంట్, ఆ పేషెంట్స్ తర్వాత రావాల్సిన మానిటరీలీ అండ్ ఈవెన్ రెస్పెక్ట్ వాస్ రావాల్సింది వస్తుందంటారా? సో యాక్చువల్గా ఇప్పుడు ఈ కాలంలో వాళ్ళు ఒక డాక్టర్ అవ్వాలి అంటే 30 years ఆఫ్ రిగరస్ హార్డ్ వర్క్ కావాలి. మామూలు కాంపిటీషన్లో ఇక ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద పీపుల్ చాలా హార్డ్ వర్క్ చేస్తే కానీ ఒక సూపర్ స్పెషాలిటీ ఇన్ టైం పూర్తి చేయలేరు. అంటే 30 years అంటే మీరు అంటుంది MBBS 6 years, 5.5 years. ఇక ఎగ్జామ్కి 6 months డిలే చేస్తుంటారు మన సిస్టంలో, దాంతో 6 years. తర్వాత ఇమ్మీడియట్గా లక్షల మంది MBBS స్టూడెంట్స్ రాస్తే ఉన్నవి వేలలో ఉన్నాయి పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో చాలామంది అక్కడ ఫిల్టర్ అవుతారు. వెరీ ఫ్యూ లక్కీ పీపుల్ ఫస్ట్ టైం క్లియర్ చేస్తారు పోస్ట్ గ్రాడ్యుయేషన్. అది కూడా కొంతమంది సెకండ్ థర్డ్ అటెంప్ట్స్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు, ఏది ఇచ్చి అలసిపోయి ఇక ఏది రాక అట్లా మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు. దాని తర్వాత స్పెషాలిటీ అయిన తర్వాత సూపర్ స్పెషాలిటీ చేసే వాళ్ళకి మళ్ళీ ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది. సో లైఫ్ అంతా ఎంట్రన్స్ని ఫైట్ చేయటం ఈజ్ నాట్ ఏ జోక్. సో అంతా చేసి అది పూర్తి చేసి సూపర్ స్పీడ్తో బాగా చేస్తే ఎక్కడ డింకిల్ కొట్టకుండా అంటే ఫెయిల్ అవ్వకుండా కాదు, ఎంట్రన్స్లో టాప్ ర్యాంకర్స్ తెచ్చుకుని చేస్తే 30 years అవుతుంది. 30 years అయి బయటకు వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద స్పెషాలిటీస్కి 1 lakh మించి శాలరీ లేదు. ఎనీ సూపర్ స్పెషాలిటీ హైదరాబాద్లో ఏ స్పెషాలిటీ అయినా మీరు పాస్ అవుట్ అయ్యి వచ్చిన వాళ్ళకి 1 lakh కూడా కష్టంగా ఉంది. సో మొన్న ఇట్లాగే 2 డాక్టర్స్ సూపర్ స్పెషాలిటీస్ మంచి చోట చేసి, నిమ్స్ లాంటి చోట చేసి బయటకు వచ్చారు.
బయటకు వస్తే ఇంకొక చుట్టాలు ఎవరో ఉంటే ఏం సంపాదిస్తున్నారు, ఎంత వస్తుంది మీకు శాలరీ అంటే 1 lakh వస్తుంది, 2 సూపర్ స్పెషాలిటీస్ అనగానే ఆయన ఏమనేసాడంటే 1 lakh ఇంత కష్టపడి పానీపూరి వాడు 3-4 లక్షలు సంపాదిస్తున్నాడు అనే సడన్గా అనేసరికి దే కుడ్ నాట్, అంటే వాళ్ళకి ఎక్కడ గుచ్చుకుని ఉంటుంది. సో రేపొద్దున మనము అంటే డాక్టర్స్ది స్లో గ్రోత్ ఉంటుంది, ప్యాషన్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. సో అండ్ డెడికేటెడ్గా చేయాలి. ఇప్పుడు అన్ని ప్రొఫెషన్స్ ప్రాఫిటే అనుకుంటే ద బెస్ట్ ప్రొఫెషన్ ఈజ్ టీచర్. ఒక టీచర్ నాకు ప్రాఫిటే కావాలనుకుంటే మంచి స్టూడెంట్స్ ఎప్పటికీ రారు. సో కొన్ని ఇప్పుడు నిమ్స్లో మా ప్రొఫెసర్ శాస్త్రి గారు, బీరప్ప గారు మాలాంటి వాళ్ళని జనరేషన్స్ ట్రైన్ చేస్తున్నారు. వాళ్ళు లాభం కోసమని నిమ్స్ వదిలేసి టీచింగ్ వదిలేసి వాళ్ళు బయటికి వెళ్ళిపోయి ఉంటే వాళ్ళ నాలెడ్జ్ అంతా ఈజీగా ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళు మమ్మల్ని బాగా ట్రైన్ చేసి సొసైటీలోకి వదిలారు. అట్లాంటి వాళ్ళందరూ మంచి మంచి ఇన్స్టిట్యూట్లో వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళకి బయట ఎక్కువ డబ్బులు వస్తున్నాయని నిమ్స్లో తక్కువ వస్తున్నాయి అక్కడే ఉండకుండా వెళ్ళిపోయారనుకోండి, సొసైటీలో మంచి డాక్టర్స్ పుట్టరు. కాబట్టి అట్లాంటి వాళ్ళని కూడా అప్పుడప్పుడు ఆదర్శంగా తీసుకొని కంటెంటెడ్గా ఉండటం కూడా అదొకటి. లేదంటే ఫైనాన్షియల్ నాలెడ్జ్ మిగిలిన థింగ్స్ అన్నీ కూడా మనం నేర్చుకోవాలి. కానీ ఇప్పుడు హెల్త్ కేర్ కాస్ట్ పెరుగుతున్నా కొద్దీ ఇలాంటి యావరేజ్ ఆర్ ఎంట్రీ లెవెల్ సాలరీస్ తగ్గడానికి రీజన్ ఏంటి సార్? హెల్త్ కేర్ అనేది కాస్ట్ పెరుగుతుంది, బట్ హాస్పిటల్స్ కార్పొరేటైజ్ అయిపోతున్నాయి. సో హెల్త్ కేర్ కాస్ట్ పెరుగుతుంది, కానీ సడన్ ఎమర్జెన్సీస్ వస్తుంటే దట్స్ ఎన్ ఆపర్చునిటీ లాగా లైఫ్ అండ్ డెత్లో ఎన్ని లక్షలన్నా పెడుతున్నారు. ప్రివెన్షన్లో పెట్టలేకపోతున్నారు. కానీ ఆ టైంలో ఒక జబ్బు ముదిరిపోయి ఫైనల్ స్టేజెస్లో వచ్చిన వాళ్ళకి, ఎమర్జెన్సీ చావు బతుకులో వచ్చిన వాళ్ళకి కార్పొరేట్ హాస్పిటల్లో ఒక్కసారి అడ్మిట్ అయితే ఒక్కోసారి 30 లక్షలు అవుతుంది, 40 లక్షలు కూడా అవుతుంది ఎక్కువ రోజులు వెంటిలేటర్ అట్లా ఉంటే. సో కాస్ట్ పెరుగుతుంది, కానీ ఇట్ డజంట్ గో ఆల్వేస్ టు ద డాక్టర్స్. హాస్పిటల్ ఓనర్స్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయనుకోండి, దే రన్ ఆన్ ఏ బిజినెస్ మోడల్. ఏ డాక్టర్ ఈజ్ ఏ ఎంప్లాయీ దేర్, రైట్? సో ఇప్పుడు పేషెంట్కి కష్టం మీద ఒక 20-30 లక్షలు బిల్ అయ్యి వాళ్ళు ఒక ప్రాపర్టీ అమ్మేసుకుని బయటపడ్డారనుకోండి, ఆ ఇంటరాక్షన్ మొత్తంలో ఎక్కడన్నా ఒక నెగిటివ్ ఎక్స్పీరియన్స్ జరిగిందనుకోండి, అంతా బాగైనప్పటికీ కూడా సో ఫ్రంట్ ఎండ్లో ఉండే వాళ్ళ మీద పడుతుంది. ఫ్రంట్ ఎండ్లో ఉండేది డాక్టర్స్. సో ఆ డాక్టర్స్ మీద నెగిటివిజం పెరుగుతుంది, సిస్టమ్ మీద పెరగదు. వాళ్ళకి ఇన్సూరెన్స్ లేదు, గవర్నమెంట్ ఇప్పుడు యూకేలో ఫ్రీ హెల్త్ కేర్. నీకు లివర్ ట్రాన్స్ప్లాంట్ ₹1,00,000 అయినా కానీ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. దే డోంట్ హ్యావ్ డాక్టర్స్ని బ్లేమ్ చేయరు, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఫ్రీ. సో గవర్నమెంట్ ఈజ్ స్పాన్సరింగ్. సో వేరే చాలా చోట్ల ఇన్సూరెన్స్ విల్ పే ఎవ్రీథింగ్. ఇక్కడ ఇన్సూరెన్స్ లేదు, అది లేదు. వాళ్ళ ఆస్తులు అమ్ముకుని వాళ్ళ ప్రాణాలని చేసుకునేటప్పుడు వాళ్ళకి చాలా బాధ ఉంటుంది. ఆ బాధ, ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద తీర్చాలి? ఫ్రంట్ ఎండ్లో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా డాక్టర్ కొంచెం టైం ఇవ్వకపోయినా వాళ్ళ బిజీ బట్ దే ఆర్ నాట్ ద ఎండ్ బెనిఫిషియరీస్. సో ఇట్స్ వెన్ ఇట్ ఈస్ బికమ్ ఏ బిజినెస్ మొత్తంలో బిజినెస్ మోడల్లోనే రన్ అవుతుంది. ఇట్స్ ఏ కార్పొరేట్స్ చేతిలోనే ఉంటుంది అప్పుడు. అంటే జనరల్గా కూడా ఏ డాక్టర్ వచ్చినా నేను ఇన్సూరెన్స్ గురించి మాట్లాడతాను. సో ఇఫ్ ఇట్ ఆల్ ఐ ఆస్క్ యూ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్సూరెన్స్, ఎవరైతే దాని మీద ధ్యాస పెట్టరో, లేకపోతే లెథార్జిక్గా మెల్లి చూసుకుందాంలే అని, వాళ్ళకి కనుక మీరు ఇన్సూరెన్స్ గురించి చెప్పాలంటే వాట్ వుడ్ యూ అడ్వైస్? అంటే మెడికల్ ఇన్సూరెన్స్ అనేది ఎసెన్షియల్ అయిపోయిందండి. సో అన్ఎక్స్పెక్టెడ్ ఎమర్జెన్సీస్ అనుకోండి, ఎప్పుడు ఎవరికి ఎలా వస్తాయో తెలియదు. ఇట్స్ ఏ సెక్యూరిటీ, వి బై అవర్ సెక్యూరిటీ. అంటే సడన్గా ఏదన్నా వచ్చినా కానీ ఇప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్లో వాళ్ళకి సేవింగ్స్ లేవనుకోండి, సడన్గా ఏదన్నా హెల్త్ ప్రాబ్లం ఫ్యామిలీకి వచ్చింది అనుకోండి, ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మొత్తం పడిపోతుంది. సో మనం మినిమం గ్యారంటీ అయినా ఉండేటట్టు చూసుకుని మన బడ్జెట్లో మినిమం ప్రీమియంతో ఎంత మ్యాక్సిమం బెనిఫిట్ వచ్చేది అనేది ఒక ప్లాన్ చూసుకుని చేసుకుంటే అదొక సేవియర్ లాగా ఉంటుంది, రైట్? సో ఎప్పుడైనా దెన్ యూ హ్యావ్ ఎ బార్గెనింగ్ పవర్. నీకు ఒక ఇన్సూరెన్స్ ఉంది. సో ఏ హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్ గారు నాకు ఇన్సూరెన్స్ ఉంది, నాకు ₹1 కూడా నేను పెట్టుకోలేను, నాకు ఏదన్నా దీంట్లోనే చేయండి, మీరు అలా అంటేనే నేను వస్తాను. ఆ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఎందుకంటే
చాలా హాస్పిటల్స్ రన్ అవ్వక రన్ చేయలేక ఆరోగ్యశ్రీ పేషెంట్స్ని ఫుల్గా తీసుకుంటున్నారు. అందరికీ శాలరీ ఏం మిగలదు ఆరోగ్యశ్రీలో, బికాస్ వాళ్ళు ఫిక్స్ చేసిన ప్రైసెస్ చాలా తక్కువ ఉంటాయి. ఇక్కడ చేసేది చాలా ఉంటుంది. అయినా కానీ హాస్పిటల్ కంప్లీట్గా ఖాళీ ఉంచుకోవటం ఎందుకు అని వాటిని కూడా చేస్తున్న హాస్పిటల్స్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ని నో అన్నారు యూజువల్గా. దట్స్ ఎ సింపుల్ లాజిక్. అండ్ అంటే ఇలాంటి సర్జరీస్ కూడా అవుతాయి. బేరియాట్రిక్ ఈజ్ ఎ లైఫ్ సేవింగ్ సర్జరీ. లైఫ్ కవర్ అవ్వదు. బేరియాట్రిక్ ఈజ్ కవర్డ్ ఇన్ ఇన్సూరెన్స్. మా హాస్పిటల్లో నెలకి 30 మందికి చేస్తే ఒకప్పుడు 55 మందికి చేసేవాడిని. ఈ డ్రగ్స్ వచ్చిన తర్వాత కొంచెం స్లో అయింది. దట్స్ ఎ గుడ్. నాకు గ్యాస్ట్రో పెరిగినాయి, బేరియాట్రిక్ కొంచెం తగ్గినాయి. దట్స్ వెరీ గుడ్. సో నా దగ్గర సర్జరీ అని వచ్చినా సరే చూడండి, లేకపోతే అప్పుడు నేను ఎలాగా ఉంటాను కదా, నేను ఎటు పోను. మీకు సర్జరీ ఎప్పుడూ ఉంటుంది. ఇవి కూడా మీ దగ్గర దొరుకుతాయి మెడిసిన్స్ అన్ని? ఏముందండి, ఇప్పుడు సర్జరీ అంటే రిస్క్, మెడిసిన్ ఏం రిస్క్ ఉంటుంది సర్జరీతో పోలిస్తే. సో అట్లనేసరికి ఇప్పుడు విజయవాడలో ఒక డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ కాదు, ఒక బిజినెస్ మ్యాన్. ఆయన పేరు SGK మూర్తి. ఆయన హార్డ్వేర్ షాప్ ఉంటుంది, హార్డ్వేర్ అన్ని అమ్ముతుంటారు. రోజు వాళ్ళ షాప్కి ఒక 100-200 మంది వస్తుంటారు, వెళ్తుంటారు. సో ఆయన నా గురించి ఇంకొకరికి చెప్పారు, మీరు డాక్టర్ రవికాంత్ గారి దగ్గరికి వెళ్ళండి, అవసరం లేకపోతే ప్రాణం పోయిన ఆపరేషన్ చేయడు అని. ఇంకా ఆయనకు అదే పని. ఎందుకంటే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, 600 అయినా ఇండికేషన్ లేకుండా పేషెంట్ని తొందరపెట్టి, పేషెంట్ని భయపెట్టి తొందరగా సర్జరీని ప్రమోట్ చేయకూడదు. సర్జరీ ఈజ్ లాస్ట్లీ సర్జరీ. ఏ సర్జరీలో అయినా కానీ 1% to 0.5%, 0.3%, 1000లో ఒకరికన్నా రిస్క్లు ఉంటాయి. ఇప్పుడు ఇంట్లో కూర్చుంటే యాక్సిడెంట్ అవ్వదు, రోడ్డు మీదకి వెళ్తే 1000లో ఒకరికన్నా యాక్సిడెంట్ అవుతుందిగా. అట్లా కాబట్టి తప్పనప్పుడు మాత్రం మళ్ళీ దాన్ని మనం డిలే చేయకూడదు. చాలా మంది బాగా అవసరం ఉండి సర్జరీ ఉండి కుళ్ళబెట్టుకుని భయంతో ముదరు పెట్టుకుని ప్రాణం మీదకి వచ్చాక వస్తారు. అలా ఆ ఎక్స్ట్రీమ్ ఉంటారు, లేకపోతే ఈ ఎక్స్ట్రీమ్ ఉంటారు. అట్లా రెండింటికి లేకుండా బ్యాలెన్స్డ్ ఉండాలి. ఇంకొక బర్నింగ్ టాపిక్ వస్తే, ఇప్పుడు మేజర్గా కూడా ఐఎమ్ టేకింగ్ ద రోల్ ఆఫ్ అ మిడిల్ క్లాస్ పర్సన్. ఎందుకంటే సొసైటీలో అట్లీస్ట్ 80 to 90% ఆర్ మోర్ దెన్ దాట్ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉన్నారు కాబట్టి, ఆర్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి, వీళ్ళ పరిస్థితి ఆలోచిస్తే ఒక చిన్న టేబుల్ వేసాం మేము. పొద్దున్న లేవగానే ఒక ఫుల్ కప్లో షుగర్ వేసుకొని ఒక కాఫీ ఆర్ టీ, ఇది అయిపోగానే ఆఫీస్కి పరిగెత్తడం, వెళ్ళేటప్పుడు వెళ్ళిన తర్వాత ఏ ఆయిలీ ఫుడ్ ఏదో ఫుడ్ బ్రేక్ఫాస్ట్ చేయడం, మధ్యాహ్నానికి లంచ్లో ఏ మసాలా ఫుడ్ బిర్యానీ ఏదో ఒకటి చీప్గా వచ్చేదో మంచిగా వచ్చేదో ఏదో తినడం, రోజంతా ఆఫీస్లో స్ట్రెస్ ఉండడం, సాయంత్రానికి వచ్చేసరికి స్నాక్స్ బయట ఫుడ్ మళ్ళీ, లేకపోతే ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏదో ప్లాన్ లేకుండా, మీరు అన్నట్టు ఆహారాన్ని ఎట్లా లిమిట్ చేసుకోవాలో చిన్నప్పటి నుంచి నేర్చుకోలేదు కాబట్టి అన్నీ నార్మలైజ్ చేసుకొని తినేయడం, రాత్రికి మళ్ళీ అలసిపోయినోడు కొంచెం మందు తాగి పడుకోవడం, ఇట్లా ఈ ఒక రొటీన్ ఒక లైఫ్ సైకిల్కి పడిపోయిన తర్వాత మీరు చూస్తున్న ఒక ట్రెండ్ ఆఫ్ ఈ ఒబేసిటీ కానీ, ఓవర్ వెయిట్ కానీ, లేకపోతే అన్హెల్తీ లైఫ్ స్టైల్ కానీ, ఇవి గమనిస్తున్న టైంలో ఇలాంటి ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తుంటే రేపు పొద్దున ఫ్యూచర్లో వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ డిసీజెస్ ఆర్ వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ హెల్త్ అని అడిగితే, భయపడడానికి కాదు యాక్చువల్గా, అది జస్ట్ ఫర్ అ రియాలిటీ చెక్. వాట్ డూ యూ అబ్జర్వ్ యాజ్ అ ప్యాటర్న్? అంటే అందరూ కూడా స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతున్నాయి, డే బై డే లివింగ్ కష్టం అవుతుంది. సో అన్ని నిత్యావసర సరుకులు పెరిగిపోతున్నాయి. ఒక డీసెంట్ శాలరీ వచ్చిన వాళ్ళకి కూడా మంచి లివింగ్ పిల్లలకి ఇవ్వలేకపోయే పరిస్థితి వస్తుంది. ఆ స్ట్రెస్తోనే వాళ్ళు పిల్లలకి అన్ని ఇవ్వాలని అనుకుంటారు, మంచి ఇల్లు కానీ మంచి ఇవి కానీ, దానికోసం. సో ఎంతమంది అది ఇవ్వగలుగుతున్నారు ఈ కాలంలో? ఎంత సాక్రిఫైజులు చేస్తున్నారు, ఎంత స్ట్రెస్ పడుతున్నారు? సో పేరెంట్స్ అంత స్ట్రెస్లో ఉంటున్నారు పాపం. సో దే ఆర్ ట్రయింగ్ దే లెవెల్ బెస్ట్. కానీ ఎంత అనేది లిమిట్ ఎక్కడుంది? సో ఇట్స్ నాట్ వాట్ యు గివ్ టు ద కిడ్స్. సో ఎక్కువ ఇస్తే కూడా పిల్లలు పాడైపోతారు. ద రియల్ ఫైర్ పిల్లలు ఎప్పుడు వస్తుందంటే, వాళ్ళ నాన్న కష్టం వాడు చూడాలి. వాళ్ళ నాన్న కష్టం వాడు చూడకపోతే వాడికి ఎప్పుడు ఫైర్ రాదు. వాళ్ళ నాన్న నిజమైన పరిస్థితి ఏంటనేది తల్లిదండ్రులు పిల్లలకి తెలిస్తే నేను తక్కువ అనుకుంటారేమో
అనేది చాలా తప్పు. అది చాలామంది చేస్తున్నారు. నేనెంత కష్టపడుతున్నాను నీకోసం అనేది వాడికి అర్థమయ్యేటట్టు చెప్తే ఆ లేత మనసుకి లాజిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, లోపల చాలా మంచి ఉంటుంది. వాడు నా పరిస్థితి ఇది, నేను ఇంత కష్టపడితే నీకు ఇవ్వగలుగుతున్నాను అనేది కనుక జెన్యూన్గా అర్థమయ్యేటట్టు చెప్తే ఆ ఫైర్లోంచి వచ్చే మోటివేషన్ ఉంటుంది చూడండి, దట్ ఈస్ అన్స్టాపబుల్ అనమాట. దే ఆర్ ద మోస్ట్ అచీవర్స్ అవుతారు. వాళ్ళకి అది చెప్పకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, మా నాన్న ఇది కూడా ఇవ్వట్లేదు, మా అమ్మ అది కూడా ఇవ్వట్లేదు. కంపారిజన్ పక్కోళ్ళతో. అరే నీ రియాలిటీ నువ్వు చెప్తే నేను తక్కువ అయిపోతానని అనుకుంటున్నారు. నువ్వు తక్కువ అవ్వవు, నువ్వు ఎప్పుడు హీరోవే. ఒక సన్కి ఒక ఫాదర్ ఈజ్ ఆల్వేస్ ఏ హీరో. ఇట్స్ నాట్ అబౌట్ వాట్ యు గివ్. నువ్వు మెటీరియల్ థింగ్స్ ఇస్తే అందరూ హ్యాపీగా మంచిగా బిహేవ్ చేస్తున్నారా? టైం ఇస్తే బిహేవ్ చేస్తారు. మీరు వాళ్ళతో కూర్చుని కబుర్లు చెప్తే వాళ్ళు బిహేవ్ చేస్తారు. అది నీకు స్ట్రెస్ బస్టర్ యాక్చువల్లీ. పిల్లలు అనే వాళ్ళని ప్రాపర్గా నువ్వు చేసుకుంటే వాళ్ళు నీకు స్ట్రెస్ బస్టర్స్. నువ్వు ఎంతో స్ట్రెస్ చేసి వచ్చిన తర్వాత వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడి మంచి థింగ్స్ చెప్పి ఏం జరుగుతుందని కనుక్కుంటూ ఉంటే వాళ్ళు రిగ్రెట్ అవ్వరు. మీరు చాలామంది పిల్లలు మిస్లీడ్ అయ్యేవాళ్ళు కానీ, స్మోకింగ్ ఆల్కహాల్ అంటూ అబ్బాయిలు ఇష్టం వచ్చినవి బయట చేసేవాళ్ళు కానీ, చాలామంది అమ్మాయిలు ఇంట్లోంచి వెళ్ళిపోవటం కానీ లేకపోవటం అనేది, ఇంట్లో ఒక్కోసారి ప్రేమ దొరకపోయినా, వాల్యూస్ చెప్పకపోయినా, ఇంట్లో ఆ గ్యాప్ ఉన్నా నీకు షేర్ చేసుకునే టైం రోజు 1 గంట అమ్మ నాన్న ప్రేమగా మాట్లాడుతుంటే 90% వాళ్ళకి కనెక్టెడ్ ఉంటారు. వాళ్ళు ఏదంటే అది అంటారు. సో అది డైలీ 1 hour కౌన్సిలింగ్ సెషన్ అనేది పేరెంట్స్ ఏం చేయాలనేది. ఇప్పుడు యంగ్ కపుల్స్ కూడా రేపు పొద్దున్న ఇఫ్ దే వాంట్ టు బికమ్ ఏ గుడ్ పేరెంట్స్, వాళ్ళు ఇప్పటి నుంచి ఇట్లాంటి దాంట్లో చేయలేదనుకోండి. సో అది నేను యూరోప్ వెళ్ళినప్పుడు నేను మా వైఫ్ వెళ్తూ ఉంటే అందరు పిల్లలు ట్రాలీల్లో ఇట్లా వెళ్తున్నారు. అందరు మంచిగా అటు ఇటు చూస్తూ ఉన్నారు. ఒక్కడు కూడా ఏడుపు లేదు, ఒక్కడు కూడా ఎత్తుకోమని అంటం లేదు. ఇండియాలోకి రండి, ఆ ఏజ్ పిల్లల్ని అసలు ఎవడన్నా దీంట్లో వేయటం లేదు, దింపితే అసలు గందరగోళం. వాళ్ళు ఎంత ఎక్స్ట్రాడినరీ పేరెంటింగ్ చేస్తున్నారంటే అసలు నాకు ఆశ్చర్యం వేసింది, పిల్లలు ఇంత పీస్ఫుల్గా ఎట్లా ఉంటున్నారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి 2nd క్లాస్ 3rd క్లాస్ 4th క్లాస్ నుంచి కూడా 2 సిబ్లింగ్స్ ఉంటే వాళ్ళతో వాళ్ళు పడుకొని డిసిప్లిన్గా ఉండి ఎలా మెయింటైన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా దెర్ ఆర్ సో మెనీ. ఇట్స్ ఏ డిఫరెంట్ ఒక డిగ్రీ అన్నమాట. డిగ్రీ చేయొచ్చు దాంట్లో. సో దెర్ ఇస్ ఎ లాట్ మోర్ థింగ్స్, ఏ కీన్ అబ్జర్వేషన్. ఇవన్నీ కూడా ఎక్కడ సిలబస్ లేదు. అందరం కలిసి కూర్చుని మాట్లాడుకుని మనం సిలబస్ తయారు చేయాలి మన సొసైటీని కాపాడుకోవటానికి. సో ఇట్ ఈస్ ద టైమ్ వాట్ యు గివ్ మ్యాటర్స్ ద మోస్ట్ ఫర్ ద అండ్. ఖచ్చితంగా నీ కష్టం తెలియాలి. రైట్, తెలియకపోతే ఫైర్ రాదు వాడికి. వెరీ ట్రూ. నాకు అన్నీ వచ్చేస్తున్నాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి, ఇంకా ఇవ్వట్లేదు అని ఇసుక్కుంటుంటాడు వాడు. యాక్చువల్ అంటే ఇంకోటి పాయింట్ ఏముంటుందంటే ఫ్యూచర్ ఆఫ్ డిసీజెస్ అనే ఒక కాన్సెప్ట్, దాని గురించి. ఫ్యూచర్ ఆఫ్ డిసీజ్ అంటే ఇప్పుడు అంత స్ట్రెస్ ఎక్కువైపోయింది. స్ట్రెస్ ఉంటే మన బాడీలో క్యాటకోలమైన్స్ అనేవి రిలీజ్ అవుతాయి, కార్టిసాల్ అనేది రిలీజ్ అవుతాయి. ఈ హార్మోన్స్ స్ట్రెస్ హార్మోన్స్ ఇవి. ఈ స్ట్రెస్ హార్మోన్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుందంటే ఎడ్రినల్ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది. మనకి ఎడ్రినల్ గ్లాండ్ ఉంటుంది. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అవుతుంది అనుకోండి, లాస్ట్ ఓవర్లో 15 రన్లు కొట్టాలనుకోండి, లాస్ట్ బాల్కి ఒక 6 కొట్టాలనుకోండి ఇండియా, అందరి గుండె టాప్ 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 అని కొట్టుకుంటూ ఉంటుంది. సో ఆ టాప్ 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 అనేది ఎందుకు కొట్టుకుంటుంది? లేదు, ఫస్ట్ టైము ఎవరికైనా ప్రపోజ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు కూడా కొట్టుకుంటుంది. స్ట్రెస్ ఆఫ్ రిజెక్షన్, అవునా? రైట్. సో ఇవన్నీ స్ట్రెస్ హార్మోన్స్. వాట్ ఇఫ్ ఇట్ ఈస్ నో? వాట్ ఇఫ్ ఇండియా లూజెస్? వాట్ ఇఫ్ ఐ లూజ్? దట్ ఈస్ అ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్. ఆ స్ట్రెస్ ఉన్నప్పుడు ఎడ్రినల్ గ్లాండ్ నుంచి క్యాటకోలమైన్స్ రిలీజ్ అయితే ఎడ్రినలిన్, నార్ ఎడ్రినల్ అనే హార్మోన్స్ ఉంటాయి. మీరు క్రికెట్ కామెంటరీ చూడండి, దే ఆర్ పంపింగ్ ఎడ్రినలిన్ ఇన్ టు దేర్ వెయిన్స్ అంటారు. అవును, పంపింగ్ ఎడ్రినల్ అంటే ఎడ్రినల్ యాక్టివేట్ అయ్యి అది వస్తుంది అనమాట. సో ఆ ఎడ్రినలిన్
ఆకలి పెంచుద్ది. మీరు రోజు ఇంత రైస్ తినేవాళ్ళు ఆ రోజు ఇంత తింటారు. సడన్గా ఏదైనా జంక్ కనపడింది అనుకోండి, టక 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 స్పీడ్గా వేసేస్తారు సెహ్వాగ్ లాగా తక్కువ టైంలో. షార్ట్ టైంలో ఎక్కువ క్యాలరీస్ టప్పుడు తినేస్తాం ఆ స్ట్రెస్లో, ఆ స్ట్రెస్ హార్మోన్స్ ఎఫెక్ట్లో. అంటే ఇది కార్టిసాల్ అని ఇంకో స్ట్రెస్ హార్మోన్ ఉంటుంది. ఇవన్నీ దే ఆర్ ఒబిసిటీ ఇండ్యూసింగ్ ఏజెంట్, మనకి ఇన్విజిబుల్ థింగ్. మనం స్ట్రెస్ని పెంచి పోషిస్తూ ఉన్నాం అనుకోండి, సో అవి ఎక్కువ అవుతాయి. మనం సెరటోనిన్ని హ్యాపీ హార్మోన్ వచ్చేటట్టు కౌన్సిలింగ్తోనే అవుతుంది అది. సో రియలైజేషన్ కౌన్సిలింగ్తో సెరటోనిన్ని పాత్వేని ఎక్కువ చేస్తే హ్యాపీనెస్ వస్తుంది. రైట్. చాలామంది నేను యాక్చువల్గా గ్యాస్ట్రో సమస్యలతో చూస్తుంటే సగం మంది సైకాట్రీ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళకి అది తెలీదు. మానసిక డాక్టర్కి వెళ్ళమంటే అదొక స్టిగ్మా లాగా ఉంటుంది. అండ్ సైకాట్రీలో మోస్ట్ కామన్ ఇస్ యాంగ్జైటీ, డిప్రెషన్. యాంగ్జైటీ అంటే టెన్షన్, ఏదన్నా డెడ్ లైన్ వచ్చింది అనుకోండి యాంగ్జైటీ వచ్చేస్తుంది, స్ట్రెస్. సో లేదు టైంకి కావాల్సింది ఏదైనా దక్కలేదనుకోండి డిప్రెషన్, బాధ వచ్చేస్తుంది. సో దే ఆర్ నార్మల్. యాక్చువల్లీ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ఆర్ నార్మల్ రియాక్షన్స్, దే ఆర్ నార్మల్ వేరియంట్స్. దాంట్లో కొంచెం ఎక్కువైంది అనుకోండి ఎక్స్ట్రాడినరీ మెడిసిన్స్ ఉంటాయి. నేను కొన్ని ఇస్తాను, SSRIs అని ఉంటాయి, సెరటోనిన్ రియాప్టేక్ ఇన్హిబిటర్స్. ఓకే. అంటే సెరటోనిన్ పెంచుతుంది అది. ఆ మందు ఇస్తే డల్గా బాధగా అలా ఉన్నవాళ్ళు ఈ జీవితం ఎందుకు బతకాలా, ఇదేంటి ఇలా జరుగుతుంది అనుకున్నోళ్ళు హ్యాపీగా వస్తారు. సో వాళ్ళకి ఆ బాధ వల్ల గ్యాస్ ట్రబుల్ వస్తుంటుంది. నువ్వు గ్యాస్ ట్రబుల్ ఇస్తే సెట్ అవ్వదు అది. వాళ్ళకి అక్కడ మైండ్ సెట్ మారాలి. ఒక 2 వర్డ్స్, ఒక పాజిటివ్ పేరెంటల్ కౌన్సిలింగ్, వాళ్ళ రూట్ కాజ్ ఎక్కడుందో కనుక్కొని దానికి ఇస్తే. అండ్ ఇవన్నీ టెంపరీ, నాట్ పర్మనెంట్. ఏదో నువ్వు వాడితే జీవితాంతం వాడాలని కాదు మానసిక మందులు. దాంట్లో కొన్ని ఒక నెల ఇస్తే దే కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అడాప్టేషన్ అవుతుంది. ఇప్పుడు ఇంట్లో హస్బెండ్ చనిపోయాడు అనుకోండి, వైఫ్ గోస్ ఇన్ టు డిప్రెషన్. సో ఒక నెల రోజులు, 2 నెలలు, 6 నెలలు, సంవత్సరం కూడా వాళ్ళు అదే తలుచుకుని ఆ లూప్లో పడిపోయి బయటికి రారు. వాళ్ళకి సెరటోనిన్ పెంచే మెడిసిన్స్ ఉన్నాయి, అవి ఇస్తే బయటకు వస్తారు. అంటే మళ్ళీ ఒకసారి బయటకు వచ్చాక మళ్ళీ దాంట్లోకి వెళ్ళరు. అంటే వాళ్ళకి అదర్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా. హస్బెండ్ చచ్చిపోయాడు, మరి పిల్లల్ని చూసుకోవద్దా? తిని రెస్పాన్సిబిలిటీస్ పెరగలే, తిని స్ట్రెస్ పెరగలే, మరి తిని డల్గా ఉంటే బండి ఎట్లా నడవాలి? నడవదు ఫ్యామిలీ. సో షీ హ్యాస్ టు ఫైట్ ఫర్ అదర్స్ కదా. సో ఇంకొకటి మోస్ట్ డిప్రెసింగ్ థింగ్, యంగ్ సన్ కానీ డాటర్ కానీ చచ్చిపోతే వస్తుంది. వాళ్ళది ఇంకా దారుణంగా ఉంటుంది. వాళ్ళు మళ్ళీ అదే తలుచుకుని కుమిలిపోతూ ఉంటారు. సో వాళ్ళని అప్పుడప్పుడు ఇట్లా బయటపడేస్తూ ఉండాలి. సో యాంగ్జైటీ, డిప్రెషన్ అనేది ఇట్స్ ఏ సటిల్ ప్రాబ్లం, ఇన్విజిబుల్ ప్రాబ్లం. వాళ్ళ దాంట్లో ఉన్నట్టు కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏదో కంప్లైంట్స్తో వస్తారు. వాళ్ళకి ఆ కంప్లైంట్కి ట్రీట్మెంట్ ఇస్తే తగ్గదు, అండర్లైన్ కాజ్ ఐడెంటిఫై చేసి ఇస్తే తగ్గుతుంది. సో అందుకే మా ఫ్రెండ్ ఆస్ట్రేలియాలో ఉంటాడు, సైకాట్రిస్ట్. వాడితో ఎప్పుడు నేను మాట్లాడుతూ ఉంటా. హై ఎండ్ మన దగ్గర సైకాట్రిస్ట్ అంత డెవలప్డ్గా లేదు. ఓకే. సో అంత యాక్యురేట్ ట్రైనింగ్ కానీ, అంత మంచి మెడిసిన్ వాడటం కానీ, ఎక్కువ మందులు ఇచ్చేస్తున్నారు. మినిమం వాడటం, మ్యాక్సిమం రిజల్ట్ తెచ్చుకోవటం అనేది ఇట్స్ అన్ ఆర్ట్. రైట్. సో వాడితో మాట్లాడి ఆ చిన్న థింగ్స్ ఇంప్లిమెంటేషన్లో పేషెంట్కి చాలా మంచి జరుగుతుంది. అట్లని హై ఎండ్ ఉంటాయి వాళ్ళకేంటి, వాళ్ళకి ఎదురుగా మనుషులు కనపడి మాట్లాడుతుంటారు. హాలుసినేషన్స్, డెల్యూషన్స్, అవి ఎవరు తీర్చలేరు. అవి సైకాట్రిస్ట్ లో హై ఎండ్ మందులకే తగ్గుతాయి. అంటే వి షుడ్ నో ద ఐడెంటిఫికేషన్ అనేది వాడికే తెలియదు సైకాట్రిస్ట్కి. లాజికల్ కదా. అంటే ఇప్పుడు కడుపులో గ్యాస్ట్రిక్ దాకా రావడానికి స్ట్రెస్ కూడా ఒక రీజన్ అని తెలుసుకొని ఫస్ట్ అది తగ్గిస్తే ఇది బెటర్ అవుతుంది అనే ఆలోచన ఏదైతే ఉందో, దట్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్ కదా. అవును. అండ్ దాంట్లో చాలా మెడిసిన్స్ సేఫ్ ఉంటాయి, ఏ లైన్ దాటకూడదని సింపుల్గా అయిపోతాయి. అర్థమైంది. సో ప్లస్ ఇంకోటి చూడండి, మీరు స్ట్రెస్ వచ్చినప్పుడు బౌల్ మూమెంట్ వస్తుంది. ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ వస్తే టక్కున ఇది వెళ్ళిపోతారు కొంతమంది, ఇది
సో దట్ ఈస్ ద న్యూరో అండ్ గట్ యాక్సిస్ అంటారు. యాక్చువల్లీ అది అక్కడికే వస్తున్నా. గట్ ఫీలింగ్ అంటారు, లేకపోతే గట్ అండ్ బ్రెయిన్ యాక్సెస్. గట్ ఇస్ సెకండ్ బ్రెయిన్ అంటారు కదా. అవును. సో బ్రెయిన్లో కొన్నిసార్లు మనకి సడన్గా షాక్ ఏమైనా వచ్చినా ఆకలి కాకపోవడం, లేకపోతే కడుపులో తిప్పేయడం, ఇట్లాంటివన్నీ అంటే వెరీ ఈజీలీ రిలేటబుల్ కదా, లింక్ చేసేసుకుని అర్థమైపోతుంది. అండ్ మీరు అన్నట్టు సార్, ఇప్పుడు స్ట్రెస్ ఈటింగ్ వల్లనో, లేకపోతే ఈ అలవాటు వల్లనో, అడిక్షన్ వల్లనో, బయట ఫుడ్కి అలవాటు పడి ఇట్లా ఫుడ్ హ్యాబిట్స్ ఖరాబ్ చేసుకుంటున్నాం కదా మనం. సో స్ట్రైట్గా ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి డిసీజెస్ వస్తాయి అని అంచనా వేయగలుగుతున్నాం మనం, ఇట్లాంటి రాబోతున్నాయి కాదు, వచ్చేసినాయి. అందరూ ఒబిసిటీ, పీసీఓడి చెప్పాను కదా, జంబలపీడి పొమ్మ రోజు చూస్తున్నాం. తర్వాత అంచనా వేస్తున్నాం. ఇంకా అంచనా వేయని ఏంటో చెప్తాను. మీరు చెప్పిన దానికన్నా ఇప్పుడు 3 ఏళ్ల పిల్లోడి కాడ నుంచి మొబైల్ లేకపోతే వాడిని భరించలేకపోతున్నాం. ఇప్పుడు పేరెంట్స్ అన్నా మాట్లాడి వాడిని ఎంటర్టైన్ చేయాలి. లేదంటే వాడు గోల్ చేస్తుంటే ఓ మొబైల్ ఇచ్చేస్తే సపోర్ట్ చేయకుండా కూర్చుంటాడు వాడు. సో దట్ ఈస్ ఈజియర్ థింగ్. స్మార్ట్ థింగ్ అనుకుంటారు చాలా మంది. వాళ్ళు మెడ ఇట్లా వంచి 10 degrees వంచితే మన మెడ మీద అంటే ఇట్లా ఫ్రంట్ కంటి లెవెల్లో మానిటర్ ఉండాలి. మన చూపు ఎప్పుడు ఇక్కడ ఉండాలి, తలెత్తుకుని ఉండాలి, జీవించాలి మనం. దట్ ఈస్ గుడ్ ఫర్ అవర్ నెక్. మనం 10 degrees కింద తీస్తే ఇక్కడ 20 to 40% లోడ్ ఎక్కువ మెడ మీద పడుద్ది. ఎక్కువ కూడా అవసరం లేదు, 10 degrees ఇట్లా కింద కంటే. మొబైల్ ఇట్లా పెట్టి చూస్తున్నాం అనుకోండి, గాన్, మెడ చూస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. మనం ఎప్పుడు స్టార్ట్ చేసాం? ఇప్పుడు స్టార్ట్ చేసాం, ఒక 10 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి. వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారు? పుట్టినప్పటి నుంచి. సో దీని ఎఫెక్ట్ ఎప్పుడు తెలియాలి? ఇంకో 10 ఏళ్ళు 15 అయితే తెలిసిపోద్ది. 20-30 ఏళ్ళకి కూడా తెలుస్తాయి. ఏం రాబోతుంది? నోబడీ నోస్. అంతే కదండి. ఇదేమన్నా పాత పుస్తకాల్లో రాసుందా? లేదు. ఈ సిచ్యువేషన్ ఎప్పుడన్నా ఊహించారా మన పెద్దలు? ఊహించలేదు. సో వాట్ ఈస్ కమింగ్? వాళ్ళు మెడలు నడుములు ఏముండవు వాళ్ళకి. ఇంకో 40 ఏళ్ళు వచ్చేసరికి ఇఫ్ దే ఆర్ నాట్ ఇన్ టు ఫిట్నెస్, వాళ్ళు చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తారు. పిల్లలు బాగుపడాలంటే పేరెంట్స్ స్పెండ్ చేస్తేనే వాళ్ళు మంచిగా అవుతారు. అవ్వకుండా నాకు అదృష్టం లేదు, నాకు ఇలా జరిగింది, నువ్వు అదృష్టం కాదు, ఇన్విజిబుల్ థింగ్స్ ఉంటాయి. సో ఏ సక్సెస్ ఊరికే రాదు. పేరెంట్ కింద సక్సెస్ అయినా, ప్రొఫెషన్లో సక్సెస్ అయినా ఊరికే రాదు. నేను మాట్లాడుతుంటే మీ స్పెషలైజేషన్ నిజంగా నేను అనుకుందేనా, లేకపోతే సైకాట్రీ అనిపిస్తుంది నాకు. యాక్చువల్గా మెడిసిన్లో మెడికల్ సైడ్ ఉంటుంది, సర్జికల్ సైడ్ ఉంటుంది. అవును. MBBS అంటేనే బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, హాఫ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ. అంటే సగం సర్జరీ సగం మెడిసిన్ ఉంటుంది. MBBS అయిపోయాక సగం మంది సర్జన్స్ అవుతారు, సగం మంది మెడిసిన్ అవుతారు. మెడిసిన్ వైపు ఈజీ, పేషెంట్లు వస్తారు, మాట్లాడతారు, ఒక మందు రాస్తాము, వెళ్ళిపోతారు. డాక్టర్కి రిస్క్ లేదు. దర్ ఇస్ నో రిస్క్ ఫర్ ద డాక్టర్. పేషెంట్ తగ్గపోతే జబ్బుని తిట్టుకుంటాడు, డాక్టర్ని తిట్టాడు. అదే సర్జరీ స్ట్రెస్, మనం వాళ్ళ బ్రీతింగ్ ఆపేసి మత్తిచ్చి మిషన్ మీద పెట్టి కట్ చేసి ఆపరేషన్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేసి పంపిస్తాం. ఇట్స్ ఏ బిగ్ ప్రాసెస్. దాంట్లో హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయినా డాక్టర్ని బ్లేమ్ చేస్తారు. సో ఎవ్వరు సర్జరీ తీసుకోవట్లా. మా నాన్నకి సర్జరీ అంటే ప్యాషన్. నాకు అసలు సర్జరీ అంటే ఏమీ తెలియదు అప్పుడు. నేను ఫుల్గా మెడిసిన్ చదివా. అందుకే ఇప్పుడు నేను ఫ్యామిలీ డాక్టర్ కింద ఎందుకు చెప్పగలుగుతున్నా పామ్ కార్డ్ కాడ నుంచి అన్ని. MBBS ఫౌండేషన్ స్ట్రాంగ్. MBBSలో అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. దాంట్లో ఫుల్గా చదివితే ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటే మనం ఏది మాట్లాడినా, ఇప్పుడు నేను పామ్ కార్డ్ గురించి ఎవరినైనా పామ్ కార్డ్ స్పెషలిస్ట్ వేరే వాళ్ళని అడగండి, ఒక్క తప్పు పట్టలేరు. హార్ట్ అటాక్ గురించి ఒక్క తప్పు పట్టమని నా వీడియోలో హార్ట్ డాక్టర్ని పట్టలేరు. ఎందుకు? నేను టెక్స్ట్ బుక్ లైన్స్ ఫాలో అవుతా. వాళ్ళైనా దానికి తలంచాల్సిందే. సో నేను చెప్పేది ఏంటి? ప్రివెన్షన్, క్యూర్ చెప్పట్లా, ప్రివెన్షన్. రాకుండా చెప్పేదే 90% ఉంటుంది మెడిసిన్లో. మా అన్నయ్యని ట్రై చేశాడు సర్జరీ, వినలా మా అన్నయ్య, ఇది కష్టం. నాకేం తెలియదు. ఐ వాజ్ ఏ వైట్ పేపర్, దూకేసా, నాకేంటో కూడా తెలియదు. దూకిన తర్వాత ఐ నెవర్ రిగ్రెటెడ్. ఐ వాజ్ ఏ అడాప్టబుల్ పర్సన్. రైట్. సో యాక్చువల్ చెప్పాలంటే సర్జరీ నీడ్స్ ద స్మార్టెస్ట్ అండ్ ద మోస్ట్ టఫెస్ట్ పీపుల్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉండాలి. ఎంత ధైర్యం ఉండాలంటే, నేను పండరీనాథ్ అని ఇక్కడ జహీరాబాద్ దగ్గర నుంచి నారాయణఖేడ్ నుంచి
ఇక్కడ హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్ అన్నీ తిరిగి 250 కేజీల పైనుండి చావు బతుకుల్లో ఎవరు ట్రీట్ చేయకపోతే, ఎవరు అడ్మిట్ చేసుకుని కూడా ఆపరేషన్ చేయకుండా వదిలేస్తే తను విజయవాడ వచ్చి నా దగ్గర సర్జరీ చేసుకున్నాడు. నేను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో మొత్తం రెస్పాన్సిబిలిటీ, చిన్న హాస్పిటల్లో స్టార్టింగ్లో 2013లో హై రిస్క్ సర్జరీ చేస్తే చచ్చిపోయే అవకాశం 90% ఉంటే నేను రిస్క్ తీసుకున్నా. గట్స్ ఉండాలి, గట్స్ ఒక్కటి ఉంటే సరిపోదు, మళ్ళీ యాక్యురసీ ఉండాలి. రైట్. సో ఆ రిస్క్ తీసుకునే యాప్టిట్యూడ్ ఉండాలి, భయం ఉండకూడదు, అండ్ క్రిస్టల్ క్లియర్ ఇది ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి. కమ్యూనికేషన్ లేకపోతే ముందే చెప్పేశాను నేను, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళిపో, నిన్ను ఎవరు ట్రీట్ చేస్తానా ట్రీట్ చేయించుకో, నీకు ఎక్కడ ట్రీట్మెంట్ అవ్వకపోతే నా దగ్గరికి రా, నేను నీకు ఫ్రీగా చేస్తా. ఎందుకు? తను పెట్టుకోలేడు. సో నా చేతిలో ఉంది. కానీ నా మనసులో ఏమంటుంది, నువ్వు ఇన్నాళ్ళు 12 గంటలు 18 గంటలు కష్టపడి చదివిన దానికి ఈ పేషెంట్ని నువ్వు బతికించగలిగితే రియల్ టెస్ట్. అది మనీ ఎంత ఆనందం, ఈ ఆనందాన్ని ఇవ్వలేదు. సో ఆ రిస్క్ తీసుకుని నేను చేస్తుంటే ఒక సీనియర్ డాక్టర్ ఫోన్ చేశాడు. అది పేపర్లో వచ్చింది, తను తెలంగాణ నుంచి వచ్చాడు, ఆపరేషన్ చేస్తున్నాడని. ఫోన్ చేసి, ఏనా ఒక సీనియర్ డాక్టర్, నీకు ఎందుకు ప్రైవేట్ ప్రాక్టీస్లో ఇంత రిస్క్ అవసరమా? ఆ పేషెంట్ పోతే, ఆపరేషన్ అప్పుడు చచ్చిపోతే నువ్వు అన్ని ఛానల్స్లో హెడ్లైన్లో వస్తావు, అట్లాంటి ఒక్క దెబ్బ తగిలితే మళ్ళీ నువ్వు రివర్స్ అవ్వలేవు అని అన్నారు. సో ఇప్పుడు నేను ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతాడు. సో పేషెంట్కి అదే చెప్పా, చూడు నువ్వు నాకు సూసైడల్ కేస్, నేను నీకు ఆపరేషన్ చేస్తే నా కెరియరే నాశనం అయిపోవచ్చు ఒక్కసారి అన్ని పేపర్లో వస్తే, నువ్వే నాకు తోడుండాలి. 10 మంది పేషెంట్స్ అటెండర్స్ అందరినీ కూర్చోబెట్టి వీడియో కాల్ తీసా. ఓకే, వీడియో ఫోన్లో ఇప్పటికి ఉందా వీడియో. 10 మందికి చెప్పా, ఇట్లా వదిలేస్తే 100% చచ్చిపోతాడు, ఆపరేషన్ చేస్తే 1 to 2% బతికే అవకాశం ఉంది, డబ్బులు మర్చిపోండి, ఎంత ఖర్చు అయినా నాకు ఈరోజు టైం ఉంది, చిన్న హాస్పిటల్ ఉంది, నేను చేస్తా. మీకు రేపొద్దున ఆయన చనిపోయిన తర్వాత నా మీద రాళ్ళేస్తానంటే ఈరోజే తీసుకెళ్ళిపోండి. దిస్ ఈజ్ కమ్యూనికేషన్. ఒకటి గట్స్ చేయటానికి, రెండోది సబ్జెక్ట్ లేకుండా గట్స్ ఉన్నా ఉపయోగం లేదు, పేషెంట్ చచ్చిపోతాడు. సో సబ్జెక్ట్, గట్స్ అండ్ దెన్ కమ్యూనికేషన్ ఉన్నది ఉన్నట్టు చెప్పా. రైట్. తనకి ఆయుసం ఊపిరంది అట్లా, తను చచ్చిపోతానని తనకు అర్థమైపోతుంది. తను మొత్తం కలిపి కన్సెంట్ ఇచ్చాడు, సార్ నాకు ఏవైనా పర్లేదు, మా వాళ్ళు కానీ ఎవ్వరు మీ దర్దాపులకు రారు, ఈ వీడియోనే మీకు ప్రూఫ్. ఎక్కడుంది? పుస్తకాల్లో ఉందా? లేదు. ఫస్ట్ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, దెన్ యూ కెన్ ప్రొటెక్ట్ అదర్స్ లీగల్లీ. రేపొద్దున్న నా దగ్గర ప్రూఫ్ లేకపోతే ఆ 10 మందిలో ఒక్క తేడా వాడున్నా డబ్బుల కోసం నన్ను బ్లాక్మెయిల్ చేస్తే, నువ్వు ఆపరేషన్ చేసి చంపేసావు అని చెప్పి శవాన్ని తీసుకొచ్చి హాస్పిటల్ ముందు పెట్టి ధర్నా చేస్తే, సో యూ షుడ్ బి. అందుకని ఎవ్వడు సర్జరీ తీసుకోవట్లా. యునో అమెరికాలో సర్జన్ ఎర్న్స్ 4 to 5 times దాన్ మెడిసిన్ డాక్టర్స్, మందులు రాసే వాళ్ళకన్నా. టాప్ బ్రాంచ్ ఒక్క ఇండియన్ని సర్జరీలో రానివ్వరు, ఇంపాసిబుల్ టు గెట్. నువ్వు ఆస్ట్రేలియాకి వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళిన సర్జరీకి వెళ్ళమనండి, ఇంపాసిబుల్ టు గెట్. ఇండియాలో యునో నాకు స్టేట్ 10th ర్యాంక్ వచ్చి నేను సర్జరీ తీసుకుంటే ఫస్ట్ సీట్ నేను ఉస్మానియాలో తీసుకున్నా సర్జరీ, 180 ర్యాంక్ వరకు రెండో సీట్ ఫిల్ కాల. అన్ని సీట్లు మెడికల్ 10th నుంచి 180 వరకు ఒక్కడు కూడా తీసుకోలే. నేను బై చాయిస్ తీసుకున్నా. నా సెకండ్ సీటు ఏమీ రాక సెకండ్ తీసుకున్నాడు. తనకి జనరల్ మెడిసిన్ రాలే, రిస్క్ లేదు, రేడియాలజీ రాలే, రిస్క్ లేదు. అందరూ ఎవ్రీబడి వాంట్ టు గో ఫర్ ద ఈజీ థింగ్. ఇప్పుడు మెడిసిన్ అనుకోండి, చిన్న కొట్టు పెట్టుకోవచ్చు, రోజు 10 మంది పేషెంట్స్ వచ్చినా రిస్క్ లేకుండా రెవెన్యూ వస్తుంది. సర్జరీ అనుకునేది పెద్ద సెటప్ కావాలి, కరెక్ట్, నీకు పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ కావాలి. అందరికి అంత ఇన్వెస్ట్మెంట్ ఉండదు, అంత గట్స్ ఉండవు, అండ్ టెక్నికల్లీ డిమాండింగ్, రిస్క్లు ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి. కాబట్టి ఎవ్వరు రాట్లా. ఇప్పుడు లాస్ట్ బ్రాంచ్ సర్జరీ. ఇప్పుడు రేపొద్దున మీ పిల్లలకి ఆపరేషన్ అయితే అందరూ కష్టం అని చెప్పి వెళ్ళకపోతే మంచి సర్జన్స్ ఎక్కడ దొరుకుతారు? టు ద ఫ్యూచర్ సర్జన్స్ ఐఎమ్ టెలింగ్ ఇన్ దిస్ ఇంటర్వ్యూ. సో if you are really smart, really intelligent, and you have guts and super confidence,
సర్జరీస్ ఫర్ యూ. అండ్ ఒక్కసారి గుడ్ సర్జన్ అని పేరు వస్తే నీ చేతిలో చనిపోయినా దండం పెట్టిపోతారు. ఆ నేమ్ తెచ్చుకోవటానికి 10-15 ఏళ్ళు మామూలు కష్టపడాలి, చాలా ఎక్కువ కష్టపడాలి. సో దట్ నేమ్ ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్ టు గెట్. కానీ అట్లా వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. ఆ కేసు ఏమైంది సార్? బతికాడు. వాహ్. ఆ బతికితే ఆ పేషెంట్ని, సో మనం మంచి చేస్తే 1000 మంచి మనకే వెనక్కి వస్తుంది. అవును సార్. నేను అక్కడ ప్యూర్గా చూసింది, నేను ఆ రోజు చేయగలను, నాకు సెటప్ ఉంది, చిన్నదో గొప్పదో. నాకు నైట్ ఐసీయూలో డాక్టర్ లేడు, నేనే ఐసీయూ డాక్టర్ కింద పడుకున్నా. ఆ పేషెంట్ అడ్మిట్ అయిన కాడి నుంచి ఇంటికి వెళ్ళే వరకు నేను హాస్పిటల్లోనే పడుకున్నా. ఆ రోజు నాకు ఇంకొక ఐసీయూ డాక్టర్ని పెట్టుకునే డబ్బులు ఇవ్వగలిగే స్తోమత నాకు లేదు. కానీ నేను ఖాళీగా ఉన్నా కాబట్టి నేనే పడుకున్నా. ఈరోజు నేను 5 లక్షలు ఇచ్చి ఒక డాక్టర్ని పెట్టుకున్నా, మంచి డాక్టర్. నేను లేకపోయినా ఐసీయూలో ఉన్న పేషెంట్స్ని బాగా చూసుకునే డాక్టర్ని. సో ఈరోజు నేను చేయగలను, ఆ రోజు నేను చేయలేకపోయాను కాబట్టి నేనే పడుకున్నా పేషెంట్తో పాటు మంచిగా ఇంటికి వెళ్ళే వరకు. ఆ పేషెంట్ 250 కేజీల నుంచి, ఆ పేషెంట్ ఫోటో ఇస్తాను నేను, 250 కేజీల నుంచి 73కి వచ్చాడు. తన ఫోటో ఇప్పుడు చూపిస్తా. తను వేసుకున్న బ్లాక్ జీన్స్ నా జీన్స్. ఆయన్ని మంచి ఫోటో దిగుదాం వెళ్ళి తీసుకురా అంటే వెళ్ళి బయటకు వెళ్ళి క్రొకడైల్ ప్యాంట్ కొనుక్కున్నాడు, బ్యాగీ ప్యాంట్, ఇంత లావు బఫూన్ లాగా ఉంది ఆ ప్యాన్. అది కాదంటే నా ప్యాంట్ ఇస్తా చూడని నా ప్యాంట్ ఇస్తే వేసుకుంటే మంచి ఫిట్ వచ్చింది. సో ఆ ఫోటో ఈనాడు పేపర్లో 3rd పేజ్లో పడింది. నేను అంతకుముందు ఇంకో చాలా మందికి అట్లా చేశా, ఏది హైలైట్ కాల. ఈనాడులో కలర్ ఫోటో వేసి 3rd పేజ్లో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగికి విజయవాడ వైద్యుడి ప్రాణదానం అని వేశారు. ఈనాడు 3rd పేజీలో అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ 26 డిస్ట్రిక్ట్స్లో ఆ ఆర్టికల్ రాగానే ఢిల్లీ నుంచి, దుబాయ్ నుంచి, ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు. ఆ పేపర్ కట్ చేసుకుని వచ్చి నాకు 400-500 మంది పేషెంట్స్ వచ్చారు. నేను ఏ రోజు ఆ ఇంటెన్షన్తో చేయాల. సో నేను అది మనకి మనసులో చేయాలి. నా దృష్టిలో నా చదువుకి నా టాలెంట్కి ఇదొకటి, ప్లస్ పేషెంట్కి రిక్వైర్మెంట్ ఉంది, 2 మ్యాచ్ అవుతున్నాయి. పేషెంట్ ఈజ్ విత్ మీ కాబట్టి పాపం పేషెంట్కి వేరే చాయిస్ కూడా లేదు, ఇంకెవరు తీసుకునేవాళ్ళు లేరు. సో దట్ వాస్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. ఆ పేషెంట్ మంచిగా నడుచుకుని వెళ్ళిపోయిన తర్వాత, బతికిన తర్వాత. సో అట్లాంటి వాళ్ళు ఒక 800 మందికి పైగా, అంటే మామూలు వాళ్ళు కాదు, చావు బతుకుల్లో ఉన్నవాళ్ళు. 150 వచ్చిన తర్వాత కూడా ఇఫ్ యు డోంట్ దాని గురించి ఆలోచించకపోతే ఈరోజు బండి నడుస్తుంది కానివ్వండి అంటే, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు ఏమయ్యారు? అంత అద్భుతమైన ఆర్టిస్ట్ ఇప్పుడు లేరు మనకి, 40 ఏళ్ళకి చనిపోయారు. నాలాగా రిస్క్ తీసుకునే డాక్టరుకి గనక ఒక్క ఇంటరాక్షన్ అయ్యి ఉంటే వాళ్ళ కాన్ఫిడెన్సే మారిపోద్ది. తను ఇప్పుడు బతుకుండేవాడు. ఎందుకు? ఇదేం క్యాన్సర్ కాదు. బరువు తగ్గితే 30 ఏళ్ళ ఆయుష్ పెరిగేది. ఆయన నిద్రలో ఊపిరాడక, ఆన్లైన్ స్కర్స్ అని ఇందాక చెప్పాను కదా, నిద్రలో ఊపిరాడక సడన్గా మేల్కొస్తే ఎట్లుంటుందో, ఆయనకి ఆ మిషన్ పెట్టుకుని పడుకునేవాడు, ఓఎస్ఏ మిషన్. సో అప్పుడు ఊపిరాడుతుంది. ఆ సిచ్యువేషన్తో నిద్రలో చనిపోయారు ఆయన. అండ్ ఇప్పుడు ఒకవేళ న్యాచురల్గా ట్రై చేసిన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుందామని అనుకుని చేస్తుంటే ఓకే, లేదా తన కండిషన్ ప్రకారము కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది కదా అండ్ హీఈస్ నాట్ ఏబుల్ టు డూ ఇట్, హీ ఆర్ షీ ఈజ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ న్యాచురల్లీ, ఆర్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోలేకపోతున్నారు, మల్టిపుల్ ఒపీనియన్స్ తర్వాత వర్స్ట్ కేస్ సినారియో, ఇంకా లాస్ట్ సిచ్యువేషన్కి వచ్చారు అంటే సర్జరీ, లైపో కానీ లేకపోతే బేరియాట్రిక్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ టైంలో అసలు వాళ్ళకి ప్రాసెస్ ఏమి ఉంటుంది అండ్ వాట్ షుడ్ దే అబ్జర్వ్? అంటే ఒకవేళ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆర్ ఏదన్నా క్లినిక్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత జనరల్ కొంతమందికి ఉంటుంది కదా సార్, ఈ బేరియాట్రిక్ సర్జరీ అంటే పెయిన్ఫుల్ ఉంటుందా, పెయిన్లెస్ ఉంటుందా, అసలు ఏం తెలియని వాళ్ళకి ఇఫ్ యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ఇట్ అనేది. అంటే ఇప్పుడు చాలామందికి బేరియాట్రిక్ ఎప్పుడు వెళ్ళాలి తెలియదు, లైపోకి ఎప్పుడు వెళ్ళాలి తెలియదు. ఫస్ట్ అది మాట్లాడదాం అయితే. బోత్ ఆర్ ఎక్స్ట్రీమ్స్. బేరియాట్రిక్ ఒకళ్ళకి అవసరం అంటే వాళ్ళకి లైపో అవసరం ఉండదు, ఒకళ్ళకి లైపో అవసరం పడిందంటే వాళ్ళకి బేరియాట్రిక్ అవసరం ఉండదు. సో చాలా ప్యాథటిక్ థింగ్ ఏంటంటే, బేరియాట్రిక్ అవసరమైన వాళ్ళు ఒకసారి లైపోకి వెళ్తారు, లైపోకి వెళ్ళాల్సిన వాళ్ళు బేరియాట్రిక్ వెళ్తారు. సో దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ అండ్ ప్యాథటిక్ థింగ్.
బేరియాట్రిక్ అంటే వెయిట్ లాస్ సర్జరీ. నీకు కావాల్సింది ఏంటి? వెయిట్ లాస్. ఇప్పుడు మీరు ఒక 50 kgs ఉండాలి, 5 feet ఉన్నారు లేడీ, 50 kgs ఉండాలి, 100 ఉన్నారు, డబల్ వెయిట్ ఉన్నారు. డబల్ వెయిట్ ఉన్న వాళ్ళకి బరువు తగ్గాలి. బరువు తగ్గితే వాళ్ళ హార్ట్, లంగ్, లివరు, కిడ్నీ, మోకాళ్ళు, మడమలు, బాడీలో ప్రతి అణువు మీద 50% లోడ్ తగ్గిపోతుంది. వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఇదే 100 kgsతో వాళ్ళు కష్టం మీద 60 టచ్ అవుతారు. 60 టచ్ అయినా ఆనందం ఉండదు, ఎవ్రీడే ఆనందం ఉండదు. 100 kgs ఉన్న వాళ్ళకి 30 ఏళ్లలో ఉన్నా, 20 ఏళ్లలో ఉన్నా, 40 ఏళ్ళలో ఉన్నా ఆనందం ఉండదు. వాళ్ళు 60 ఏళ్ళు 65 ఏళ్ళు బతికినా వాళ్ళకి ఏ రోజు ఆనందంతో బతకరు చాలా మంది. ఎందుకంటే డబుల్ వెయిట్ ఉన్నప్పుడు తెలియకుండా పోని టీనేజ్ గర్ల్ 100 kgs ఉన్నారు, 5 feet ఉంటే వాళ్ళకి బాడీ షేమింగ్ ఉండదా? ఎవరో ఒకళ్ళు గుసగుసలు ఆడుకున్నట్టు అనిపించదా? పోని అనుకోలేదు, ఎవరన్నా ఇద్దరు ఫ్రెండ్స్ ఇట్లా మాట్లాడుకుంటే నా గురించే అనుకుంటారు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. వాళ్ళు సూపర్ స్మార్ట్ అయి ఉండొచ్చు బ్రెయిన్లో, వాళ్ళని స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడమంటే వాళ్ళకి తెలియని కాంప్లెక్స్ వచ్చేస్తుంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చి వాళ్ళు మాట్లాడలేరు. బేరియాట్రిక్ అనేది చిన్న కీ హోల్తో అయిపోతుంది, కోత ఉండదు. బరువుకు సంబంధించే ఆపరేషన్ చేస్తే బరువు తగ్గుతున్నారు. అందరూ తినలేరు కదా, తగ్గుతారు అని అనుకుంటారు. కానీ హార్మోన్స్, ఇప్పుడు మొంజారో అనే ఇంజెక్షన్ కానీ, టెర్జెప్టైడ్ అనే ఇంజెక్షన్ కానీ, ఓజంపిక్ అనే కానీ, ఇవన్నీ కొత్తగా కనిపెట్టారు. అవి ఎలా కనిపెట్టారు? బేరియాట్రిక్ సర్జరీ నుంచి కనిపెట్టారు. బేరియాట్రిక్ సర్జరీ అయిన వాళ్ళందరూ బరువు తగ్గుతున్నారు. ఏమవుతుంది సార్ అసలు? ఆకలి హార్మోను, ఎగటు హార్మోన్ ఎక్కువ రావటం, ఆకలి హార్మోన్ తక్కువ రావటం జరుగుతుంది. పిన్ హోల్ చేసి మనకి సంబంధించిన ఈ హార్మోన్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయంటే స్టమక్ గోడ నుంచి వస్తాయి. ఆ స్టమక్ గోడని ఇంత చిన్న ముక్కని తీసేస్తాం, చిన్నది చేసి వచ్చేస్తాం, ఇంత చిన్నది. దాని నుంచే గ్రెలిన్ అనే హంగర్ హార్మోన్ వస్తుంది. సో గ్రెలిన్ అనే హంగర్ హార్మోన్ తగ్గిపోతుంది, ఆకలి తగ్గుద్ది. అప్పుడు వాళ్ళు బరువు తగ్గుతారు. దానికి ప్రూఫ్ ఏంటన్నారు అనుకోండి, 200 kgs వాళ్ళకి బేరియాట్రిక్ ఆపరేషన్ చేస్తే 100 kgs పైన తగ్గుతారు. 100 kgs తగ్గుతారు. చెప్పాను కదా, ఒక 6 నెలల్లో జరుగుతారు. ఇప్పుడు బేరియాట్రిక్ సర్జరీ చేసుకున్న తర్వాత నాకు ఇంటర్నల్గా ఏమవుతుందంటే నాకు ఆకలి అయ్యేది తగ్గుతూ ఉంది. ఆకలి రెగ్యులర్గా అయ్యేంత కాకుండా తగ్గుతుంది. ఇఫ్ ఐమ్ నాట్ చీటింగ్ ఇట్ అండ్ ఇఫ్ ఐమ్ గోయింగ్ విత్ డిసిప్లిన్, నేను తగ్గుతూ 6 monthsలో ఒక ఎక్స్పెక్టెడ్ వెయిట్కి తగ్గుతానేమో. కానీ రెగ్యులర్గా బాడీ ఒక దానికి డిజైన్ అయి ఉంది కదా, అంటే బాడీ చేసే పనికి ఆకలో లేకపోతే ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బ్యాలెన్స్ చేంజ్ అవ్వడము, ఆకలికి హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వడం ఏదైతే ఉంటుందో అదొక ప్రాసెస్ లాగా తయారవుతుంది. కానీ ఆర్ వి నాట్ డిస్టర్బింగ్ ద ప్రాసెస్? దానివల్ల బాడీలో వేరే చేంజెస్ ఏమైనా వస్తాయా, సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి? ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే మీరు ఒక నార్మల్ బాడీలో ఉన్న మెకానిజమ్స్ అన్నీ మార్చేస్తున్నారు. యు ఆర్ డూయింగ్ సంథింగ్ రాంగ్ అనేది వెరీ స్ట్రాంగ్ అండ్ లాజికల్ క్వశ్చన్. ద ఓన్లీ మిస్టేక్ విత్ బేరియాట్రిక్ సర్జరీ ఆఫ్టర్ చేయాల్సింది, బేరియాట్రిక్తో ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే కొన్ని హిట్ అండ్ రన్ ఉంటాయి సర్జరీస్. అంటే ఇప్పుడు ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, గర్భసంచి ఆపరేషన్ చేయాలి, గర్భసంచి నాక్డౌన్ చేసాము, తీసేసాం, హిస్టెక్టమీ చేసాము, చాప్టర్ క్లోజ్, నో మెయింటెనెన్స్ రిక్వైర్డ్. అపెండిక్స్ 24 గంటల నొప్పి వచ్చింది, అపెండిక్స్ ఆపరేషన్ 5 నిమిషాల్లో చేసాము, బయటకు వచ్చేసాము, చాప్టర్ క్లోజ్. మళ్ళీ లైఫ్లో చేసిన డాక్టర్తో పని లేదు. సో గాల్ బ్లాడర్ తీసేసాము, చాప్టర్ క్లోజ్. బేరియాట్రిక్ చేసాము, చాప్టర్ ఈజ్ ఓపెన్ అండ్ ఇట్ స్టార్టెడ్ నౌ. ఓకే, అంటే ఏంటి? 6 monthsకి ఒకసారి లైఫ్ లాంగ్ హాయ్ హలో నేనున్నాను అని డాక్టర్ దగ్గరికి నేను మర్చిపోయాను. నాకేం ఇంట్రెస్ట్ ఉంటుందండి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ హెల్త్ గురించి మోటివేట్ చేయడానికి? ఇట్ ఈస్ దేర్ హెల్త్. నేను చెప్పగలుగుతాను, 8,000 మందికి చెప్పగలుగుతాను. నేను వాళ్ళందరికీ ఒక్కటే చెప్తాను, లైఫ్ లాంగ్ 6 monthsకి ఒకసారి ప్రపంచంలో ఎక్కడున్నా మీరు వచ్చి నన్ను కలవగలిగితే కలవండి, కలవలేకపోతే ఒక్క ఫోన్ కాల్ చేయండి, ఆల్ ఈజ్ ఓకే. జస్ట్ 3 రోజులకో 2 రోజులకో ఒక్క విటమిన్ ట్యాబ్లెట్ ఇస్తా, అది మాత్రం ఆపొద్దు. అది ఆపిన తర్వాత ఒక 6 నెలలకో సంవత్సరానికో వీక్నెస్ వస్తుంది. ఆ వీక్నెస్ వస్తే, వీక్నెస్ ఫుడ్ తక్కువ అవటం వల్ల వీక్నెస్ అని అనుకొని వాళ్ళు ఫుడ్ పెంచుతారు, వీక్నెస్ తగ్గదు, బరువు పెరుగుతారు. ఓకే, అసలు ఆ వీక్నెస్ ఎందుకు వస్తుంది? ఎందుకంటే స్టమక్లో ఒక చిన్న పార్ట్ తగ్గిస్తాం కదా, దాంట్లోంచి B12 విటమిన్ అండ్ థైమిన్ విటమిన్ బాడీకి అక్కడి నుంచి వెళ్తాయి. ఓకే, ఆ 2 కనుక ఇవ్వగలిగితే, ఆ 2
ఎక్స్టర్నల్గా తీసుకుంటే కొంతమందికి డైట్లోది అబ్జర్వ్ అవుతుంది, కొంతమందికి అవ్వదు, తినే అందరికీ food అవ్వదు. బట్టి. ఇప్పుడు 100 మందికి చేసామనుకోండి, ఒక 20 మెంబర్స్కి ఇట్లా వస్తుంది. ఆ 20లో మీరు ఉన్నారా లేదా నాకు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఇటుద్దాం, లైపోసక్షన్ అంటే ఏంటి, అసలు అసలు కరెక్ట్ మంచి పద్ధతి అది, అండ్ అది చేసుకున్న వాళ్ళకి అంటే మీ సైడ్ నుంచి చెప్తే సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి అంటే జనరల్గా నేను ఐ డోంట్ అడ్వైజ్ ఆర్ ఐ డోంట్ టాక్ అబౌట్ బాడీ షేమింగ్ కానీ బాడీ ఓవర్ వెయిట్ గురించి, లుకింగ్ బ్యూటిఫుల్ వాటి గురించి మాట్లాడు, కానీ చాలామంది ఇబ్బంది పడుతున్నారు సార్ వాళ్ళ గురించి కనుక. జస్ట్ ఆ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ షేరింగ్ అనుకుంటే అంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, వాట్ ఈస్ ద ఓన్లీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అని అన్నారు అనుకోండి, ఏం చెప్తారు మీరు? నేనైతే లీడింగ్ ఇట్ హ్యాపీలీ విత్ సాటిస్ఫాక్షన్. ఎగ్జాక్ట్లీ, హ్యాపీనెస్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. ఇఫ్ దట్ హ్యాపీనెస్ ఈస్ లాస్ట్, ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ లాస్ట్. అసలు మనం ఎందుకున్నాం, ఎందుకు బతుకుతున్నాం, ఆనందంగా లేకపోతే ఆ బతుక్కి ఇది వాల్యూ ఏమో. సో ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, ఇందాక మాట్లాడుకున్నట్టు బరువు పెరిగాడు, కొంచెం ఓ 10 కేజీలు పెరిగాడు, పెరగాల్సిందంతా ఇక్కడ పెరిగింది. ఓకే, సో బ్రెస్ట్ డెవలప్ అయిన బికాస్ ఆఫ్ ద బాడీ టైప్, అంతే కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట పెరుగుతుంది. కొంతమందికి నడుము దగ్గర పెరుగుతుంది, కొంతమందికి ఇక్కడ ఎక్కడైతే accumulation పెరుగుతుంది. అవుతుందో, yeah, నడుము దగ్గర పెరిగిన అబ్బాయిలకి ప్రాబ్లం లేదు, ఇక్కడ పెరిగితే ఆ ఇబ్బంది, yeah. ఫ్రెండ్స్ దగ్గర బాడీ షేమింగ్ అవుతుంది. వాళ్ళు దాన్ని తీసుకోలేరు. ఆ టీనేజ్ పిల్లలు దాన్ని చాలా డల్ అయిపోతారు, సైలెంట్ అయిపోతారు. అందరూ దాన్ని కోపప్ చేయలేరు, చాలా షేమ్ఫుల్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో అక్కడ ఎంత ఫ్యాటు, ఇంత ఫ్యాటు తీయాల్సింది. లైపోలో ఫ్యాట్ అమౌంట్ తీసే కొద్దీ సైడ్ ఎఫెక్ట్స్ పెరుగుతాయి. టెక్స్ట్ బుక్ రూల్ ప్రకారం 5 కేజీస్ మించి తీయకూడదు. 20 కేజీలు 30 కేజీలు కూడా తీస్తున్నారు, అలా చేయకూడదు. ఎప్పుడు కూడా కేజీ లెక్కలో లైపో చేయకూడదు. లైపోసక్షన్లో లీస్ట్ సైడ్ ఎఫెక్ట్స్తో మ్యాక్సిమం బెనిఫిట్ తీసుకోవాలంటే 2 పార్ట్స్ ఉన్నాయండి. నెంబర్ 1, ఇక్కడ ఫ్యాట్ డిపాజిట్ అయితే అబ్బాయిలకి చిన్న హోల్ వేసి లోపలదంతా లాగేస్తాం. దాంట్లో ఎక్కువ తీయట్లేదు కాబట్టి ఎక్కువ సైడ్ ఎఫెక్ట్ లేదు. సో అదే రెండోది థై దగ్గర బయట సైడ్ ఉంటే అక్కడ ఇంత ముద్దలాగా ఉంటుంది, సన్న హోలేసి మొత్తం 1 కేజీ తీసేసాం అనుకోండి, సప్పును సమానంగా వచ్చేస్తారు, నీట్గా వస్తారు. అదే కొంతమంది వెనకాల సీట్ చేయమంటారు, చేయకూడదు. ఓకే, దానికి రిస్క్ బెనిఫిట్ అనాలిసిస్ చేసుకుంటే బెనిఫిట్ కన్నా రిస్క్ ఎక్కువ ఉంటుంది. లాటరల్ థైలో అంటే బయటికి వచ్చిన దాంట్లో బెనిఫిట్ ఎక్కువ, రిస్క్ తక్కువ. సో అన్ని పార్ట్స్కి లైపోసక్షన్ ఇష్టం వచ్చినట్టు వాడకూడదు. ఇన్ని రోజుల తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీకు అనిపించదా, అంటే ఎలా అనిపిస్తుంది? మీ ఫాదర్ కనుక చూసుంటే బాగుండేది అన్న ఫీలింగ్ వస్తుంది కదా? బాగా అనిపిస్తుంది. వాట్ యూ ఫీల్ సార్? పాపం అదొక్కటి, ఆయన హీ డెవలప్ డిమెన్షియా. మా అన్నయ్య సక్సెస్ చూశాడు, నాది చూడలా. నా చూసే టైంకి హీ గాట్ మెమరీ ప్రాబ్లం. అదొక అరుదైన డిసీజ్, పోయి మా నాన్నకే వచ్చింది. అది దట్స్ వన్ ప్యాథటిక్. అది తలుచుకుంటేనే బాధ అనిపిస్తుంది. అండ్ హీ మైట్ హ్యావ్ సెన్స్డ్ దట్ అండ్ హీ గేవ్ ఓన్లీ 1 వార్నింగ్. అరే మీరు ఎప్పటికీ కూడా ఎన్ని డిగ్రీలు వచ్చినా నాకన్నా గొప్పోళ్ళు అవరు. నాకన్నా గొప్ప ఎప్పుడవుతారంటే, నేను ఒక సింపుల్ MBBS డాక్టర్ని, నేను ఒక చిన్న విలేజ్లో అన్ని సమస్యలకి నేను ట్రీట్మెంట్ చేసి న్యాయం చేసి పిల్లల్ని నెగ్లెక్ట్ చేయకుండా పిల్లల్ని మంచిగా చదివించుకొని అందరినీ ఫ్రీ సీట్లు తెప్పించుకున్నా. మీరు ఐ మేడ్ మై కిడ్స్ బెటర్ దెన్ మీ అండ్ గివెన్ టు ద సొసైటీ. అండ్ ఇఫ్ యూ డూ ద సేమ్ థింగ్ టు యువర్ కిడ్స్ దెన్ ఓన్లీ యూ సర్పాస్ మీ. అప్పటి వరకు మీరు ఎన్ని డిగ్రీస్ తెచ్చుకున్నా, ఎన్ని 100 కోట్లు సంపాదించుకున్నా, ఇది బుల్షిట్ అనేది మాత్రం ఆయన మెమరీ పోయే లాస్ట్ టైంలో చెప్పిన మాటలు అనమాట. ఏం మాటలు అర్థం కావట్లేదు సార్. బట్ సో హీ హాస్ గివెన్, హీ నెవర్ స్టాప్డ్ గివింగ్ ఎ టార్గెట్స్. నాకు తెలిసి పాడ్కాస్ట్ చూసిన వాళ్ళకి హెల్త్ ఒక్కటే కాదు సార్, పేరెంటింగ్ దగ్గర నుంచి మన పేరెంట్స్ ఎట్లా చూడాలి, మన పిల్లల్ని ఎట్లా చూడాలి, దట్ ఈస్ ఎవ్రీథింగ్ అండి. అన్ని అర్థమవుతాయి అనుకుంటా. అవును సార్, థ్యాంక్స్ అలాట్ ఫర్ ద టైం. చాలా నేర్చుకున్నాం. మీకు గుర్తుంది డిసెంబర్లో వస్తారు. అలాగే రండి. థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్స్ ఫర్ ద టైం. థ్యాంక్ యూ వెరీ మచ్.